హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటటువంటి ఈ 3 మోడల్లో ప్రతిదానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కనుక మనం క్యాచ్ చేసినట్లయితే ఇక మనం బిట్ ఈజీగా అవలేల్లో మనం పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఏంటి ఆ టెక్నిక్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అన్నాడు. పాజిటివ్ డిగ్రీలో మనం గమనించినట్లయితే చూడండి, పాజిటివ్ మన స్పెల్లింగ్ POSITIVE అని రాస్తాం ఫ్రెండ్స్. ఈ పాజిటివ్లో ఎస్ అనే లెటరు దాని ముందు ఓ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. OS అని ఉంది, దాన్ని మీరు ASగా గుర్తుపెట్టుకోండి. అంటే పాజిటివ్లో ఓఎస్ని ఏఎస్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏఎస్ అంటే యాజ్ కానీ యాజ్ కానీ ఈ పదాలు ఖచ్చితంగా వస్తాయనేటటువంటి లాజిక్ మన మైండ్లో ఉంటే 50% మనకు ఆన్సర్ తెలిసిపోయినట్టే ఫ్రెండ్స్. పాజిటివ్ అనగానే మనకు ఓఎస్ అనగానే ఏఎస్ అంటే యాజ్ లేదా యాజ్ అనే పదాలు మనకు పాజిటివ్ డిగ్రీలో వస్తాయనేటటువంటి చిన్న లాజిక్ బండగా చదవకుండా ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే మనకు టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా మనం చదివే విధానాన్ని ఇలా డిఫరెంట్గా చదువుకుంటే ఒక్కసారి చదివితే ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్ప మధ్యలో కూడా రివిజన్ చేసేటటువంటి పరిస్థితి కూడా రాదు ఫ్రెండ్స్. పాజిటివ్ అనగానే మీరు ఓఎస్ అంటే ఏఎస్ అంటే యాజ్ కానీ యాజ్ కానీ పదాలు పాజిటివ్లో వస్తాయనే లాజిక్ మనకు అర్థమైపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ అన్నాడు. కంపారిటివ్లో ఆర్ అనే పదం వచ్చింది. ఆర్ అనే పదం వచ్చిందంటే మనం రాసేటటువంటి ఇక్కడ పదం అనేది యాడ్జెక్టివ్ అనేది మరి ఆర్తో ఎండ్ అవుతుంది. క్లవరర్ అని, తర్వాత బిగ్గర్ అని, తర్వాత స్మాలర్ అని, ఇట్లా ఆర్తో ఎండ్ అయ్యే పదాలు వస్తే అది మనం ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పాజిటివ్లో ఏఎస్ అంటే యాజ్ కానీ, కంపారిటివ్లో ఆర్ అనే పదం పోలుస్తున్నాం కాబట్టి ఆర్ అనే పదం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మూడోది ఫ్రెండ్స్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చివరిలో టీ అనే పదం క్లవరెస్ట్ కానీ బిగ్గెస్ట్ కానీ ఇట్లా ఈ టీతో ఎండ్ అయ్యేటటువంటి పదాలు అంటే ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ST అని గుర్తుపెట్టుకోండి, స్పెషల్ టీ అని గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ మనకు ఎగ్జామ్లో బిట్ రావాలి ఫ్రెండ్స్. తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇంగ్లీష్ గ్రామర్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే మామూలుగా చదువుతారు ఫ్రెండ్స్. పాజిటివ్ డిగ్రీ అనగానే యాజ్ అని, కంపారిటివ్ డిగ్రీలో మరి కంపారిజన్ చేసేటప్పుడు ఆర్ అనే పదం వస్తుందని, సూపర్లేటివ్ డిగ్రీలో క్లవరెస్ట్ అంటే టీతో ఇట్లా పదాలు వస్తాయని చదువుతాం. బట్ ఎగ్జాము వరకు ఇవన్నీ గుర్తుంటాయంటే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ మనకు ఉండకూడదుగా. ఇంకా టైం ఉంది కాబట్టి మనం చదివే విధానాన్ని పర్ఫెక్ట్గా ఇలా లాజిక్గా చదువుకుంటే ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్లో మనం అందరికంటే ముందుండేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పాజిటివ్ అనగానే యాజ్ ఎలా వచ్చిందంటే OS అనే పదం ఉంది కాబట్టి దాంతో మనం వెంటనే టక్కున మనం ఆన్సర్ని పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కంపారిటివ్లో ఆర్ అనే పదం ఉంది కాబట్టి క్లవరర్ అని కానీ బిగ్గర్ అని కానీ స్మాలర్ అని కానీ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సూపర్లేటివ్ అనగానే మనకు ST అని గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోండి, స్పెషల్ టీ అని గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ అనగానే టీతో ఎండ్ అవుతుంది. ఈ 3 లాజిక్స్ని మన మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఒక 80% మన 4 ఆప్షన్లో పెట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ జనరల్గా మన అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీ అంటే మన అందరికీ తెలుసు తనని తనతోనే పోల్చాలి క్లాసులో, అంటే తనతోనే కంపారిజన్ చేయడానికి పాజిటివ్ డిగ్రీ అంటారనేది మనకు తెలుసు. కంపారిటివ్ డిగ్రీ అంటే తనని వేరొకరితో కంపారిజన్ చేయడానికి కంపారిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే తనని అందరికంటే కూడా ఎక్కువ అని, అందరికంటే కూడా తక్కువ అని, క్లాసులో అందరికంటే క్లవర్ అని, అందరికంటే డల్లర్ అని, మరి మిగతా అందరితో పోల్చడానికి సూపర్లేటివ్. ఇది మనందరికీ తెలిసినటువంటి చిన్న మరి మీనింగ్స్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ అవసరం లేదుగా. ఎగ్జామ్లో 4 మనకి పాజిటివ్ డిగ్రీ కానీ కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఏదైనా ఇచ్చి దాన్ని కంపారిటివ్లోకో సూపర్లేటివ్కో మార్చమని అడుగుతాడు కాబట్టి ఇదంతా మనకు మీనింగ్ క్లాస్ ఇదంతా అవసరంలా. 4 ఆప్షన్లో మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ లాజిక్కి సంబంధించిన కీవర్డ్స్ వెంటనే చూసి వెంటనే మనం బబుల్ చేయటమే ఫ్రెండ్స్. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్లో వెంటనే ఆన్సర్ పెట్టేయటమే. మనం సాధ్యమైనంత వరకు టైంని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా SET వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ దగ్గర టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు ఇలాంటి లాజిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యి 4 ఆప్షన్స్లో వెంటనే ఆన్సర్ని పెట్టి మరి టైంని సేవ్ చేసుకున్నట్లయితే మీరు అందరికంటే ఎక్కువ మార్క్స్ సాధిస్తారు. జాబ్ కన్ఫామ్గా వాళ్ళు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జనరల్గా తెలిసింది కాబట్టి దీనికి సంబంధించింది అందరికీ తెలుసు కాబట్టి అది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అద్భుతమైనటువంటి లాజిక్, ఇది మా ఫ్రెండ్ మాతో షేర్ చేసుకున్నటువంటి లాజిక్ ఫ్రెండ్. చూడండి, గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల మేము మొదటి నుంచి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఇట్లాంటి లాజిక్స్ అనేది ఒకరికి తెలియపని ఇంకొకరికైనా తెలుస్తుంది. అలాంటివి మరి మనందరికీ షేర్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ టైం ఉంది కాబట్టి గ్రూప్ డిస్కషన్కి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సింగిల్గా చదివే దానికంటే కూడా గ్రూప్గా చదువుకోవడం వల్ల మరి ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. మనకు తెలియనటువంటి మరి సబ్జెక్ట్ అనేది చాలా వస్తుంది. అట్లా చదవటం వల్ల కూడా ఎక్కువ మంది జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు గ్రూప్ డిస్కషన్కి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మరి మా ఫ్రెండ్ వెంటనే మా గ్రూప్లో ఇట్లా ఆలోచిస్తూ ఉంటే నాకైతే థాట్ రాలేదు ఫ్రెండ్స్. బట్ తనకు వచ్చిన ఆ థాట్ అనేది నాకు అద్భుతంగా ఉపయోగపడింది. నేను ఆ మెటీరియల్ అలానే రాసుకున్నా. మరి మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మాకు ఇట్లాంటి లాజిక్ చెప్పలేదు.
బట్ మా ఫ్రెండ్ మాతో షేర్ చేసుకోవడం వల్ల మరి ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో దీన్ని అందజేస్తున్నానంటే తన క్రెడిట్ ఫ్రెండ్స్. చూడండి మరి ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ కానీ కంపేర్ టు పాజిటివ్, మీరు ఎలాగైనా చదువుకోండి, పాజిటివ్ కంపేర్ టు సూపర్లేటివ్, పీడీ సిడి ఎస్డి అని అంటాం జనరల్గా. దీనికి తను మాకు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే మనకు జనరల్గా తెలుసు కదా ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీ అనేది 10th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్లో ట్రిగ్నోమెట్రీ అనగానే మనకు tan θ, cos θ, sin θ అనగానే 10th క్లాస్ వరకు అయితే మనం చదివాం. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి tan θలు, cos θలు ఇలాంటి tan θలు పదవి వస్తే వాళ్ళు ఏమంటారంటే వామ్మో అంటారు. అది లాజిక్. tan θ అనగానే వామ్మో అంటేనేమో OMV అని గుర్తుపెట్టుకోండి. చూడండి సాధ్యమైన మ్యాక్సిమం ఫ్రెండ్స్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లాజిక్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఇక దాని మీనింగ్ కూడా మీకు సంబంధం లేదు ఫ్రెండ్స్, వెంటనే 4 ఆన్సర్ పెట్టేస్తారు అంతే. ఇక మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ tan θ అని మీరు నోట్ చేసుకోండి. tan θ అనగానే వామ్మో అని నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా అంటూ ఉంటారు కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకుంటే ఇక చూడండి ఒక్కొక్కటి మీకు ఇందులో మీకు స్క్రీన్ షాట్లోనే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. చూడండి tan θ అనగానే ది బెస్ట్ అని వస్తుంది అందులో, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని అర్థం. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎనీ అదర్ అని వస్తుంది, ఇది కంపేరిటివ్ డిగ్రీ. ఎన్ అంటేనేమో నో అదర్. ఇక పాజిటివ్ డిగ్రీలో ఎస్ఎస్ మీకు చెప్పాక ఫ్రెండ్స్ ఇంతకుముందు పాజిటివ్లో ఓఎస్ అంటే యాజ్ కానీ షో యాజ్ కానీ వచ్చిందంటే అది పాజిటివ్. బట్ వాటితో పాటు నో అదర్ ఇస్తే మీరు వెంటనే ఏం గుర్తు రావాలంటే tan θ అని గుర్తుపెట్టుకోండి. tan θ అనగానే చూడండి ఫ్రెండ్స్ ఇందులో వాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఇక్కడ పాజిటివ్లో ఉన్నటువంటి ఒక వాక్యం ఇస్తాడు. ఏంటి నో అదర్తో ఒక వాక్యం ఉంటుంది, అది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమంటాడు. మీరు వెంటనే నో అదర్ అనగానే మీకు ఈ ఫార్ములా అనేది ఇప్పటికిప్పుడు మనం తయారు చేసింది కాదుగా ఫ్రెండ్స్. 10th క్లాస్లో మనందరికీ తెలిసింది tan θ అంటాం. ఇక tan θ ఒకసారి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీరు మర్చిపోరు దాదాపుగా. tan θ అనగానే టీ అంటేనేమో ద బెస్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఏ అంటేనేమో ఎనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటేనేమో నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక వాడు ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కూడా మీరు ఈజీగా మరి ఎగ్జామ్లో క్యాచ్ చేయొచ్చు. tan θ అనగానే మరి ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే వామ్మో అంటారని గుర్తుపెట్టుకోండి. వామ్మో అంటేనేమో ఓ అంటేనేమో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అనే పదం వస్తుంది. ఎం అంటేనేమో మెనీ అదర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి. ఇక పాజిటివ్లో మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తాయి. కంపారిటివ్ ఆర్ అనేది వచ్చింది కాబట్టి మరి అక్కడ బిగ్గర్ అను, క్లెవరర్ అను, స్మాలర్ అను అలా పదాలు 6 వస్తాయి. సూపర్లేటివ్లో ఓ అంటే ఏంది వన్ ఆఫ్ ద వన్ అనే పదం యాడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వెరీ ఫ్యూ ఇచ్చి అంటే వెరీ ఫ్యూ అనే పదం ఇచ్చి దాన్ని కంపారిటివ్లోకి మార్చమంటే వామ్మో అనే పదం గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఎం అంటే మెనీ అదర్, ఎనీ అదర్ కాదు ఫ్రెండ్స్. ఎనీ అదర్ అంటే మీకు అక్కడ tan θ చెప్పా కాబట్టి ఆ కన్ఫ్యూజ్ పోవడానికి మరి మా క్లాస్మేటు మా డిఎస్సి బ్యాచ్మేటు మాకు ఈ ట్రిక్ చెప్పడం వల్ల దీన్ని వెంటనే మేము ఏం చేసామంటే ఫ్రెండ్స్ దీన్ని ఒక చార్ట్ మీద పెద్ద అక్షరాలతో చార్ట్ మీద రాసి మళ్ళీ మర్చిపోతానేమోనని ఎర్లీ మార్నింగ్ 2:30, 2:30, 3 ఆ ప్రాంతంలోనే లెగిసి మరి దీన్ని వెంటనే రాసి ఒక వాల్ మా రూమ్లో అంటించుకొని డోర్కి అక్కడక్కడ అంటించుకొని ప్రతిరోజు మేము మా కళ్ళతో చూసేవాళ్ళం. మాకు ఒకటే ఏంది tan θ అంటే వామ్మో tan θ. ఇక చూడండి ఏముంది ఫ్రెండ్స్ ప్రతిదీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో అదర్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్లో, అది పాజిటివ్ అని అర్థం. అసలు ఇవి కూడా చూడని అవసరం లేదు మనకు. ఈ tan θ అనే పదం కనుక మీకు గుర్తుంటే అసలు వెంటనే నో అదర్ అనగానే మీకు tan పదం గుర్తొస్తుంది కాబట్టి ది బెస్ట్ వస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. నో అదర్ అనగానే మీకు ఫట్ ఆన్సర్లు పెట్టేయచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్, మీరే కళ్ళతోనే చూసి ఆన్సర్లు పెట్టేస్తారు. ఇట్లా మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పైన రాసింది మరలా రాశాను నేను. పాజిటివ్లో ఓఎస్ అని వచ్చింది కాబట్టి యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తుంది. కంపారిటివ్లో ఆర్ అంటేనేమో ఇట్లా ఆర్ అనే పదం. మరి సూపర్లేటివ్ అనగానే ఎస్టీ అంటేనేమో స్టూడెంట్ అని స్పెషాలిటీ కానీ గుర్తుపెట్టుకుంటే మరి టీ ది బెస్ట్ అను, క్లెవరెస్ట్ అను, బిగ్గెస్ట్ అను ఇట్లా వస్తాయనే పదం మీకు అదొక లాజిక్. పైన tan θ అనగానే వామ్మో. ఇంకంతే ఫ్రెండ్స్. ఇక మనం ఎగ్జాంపుల్స్ దగ్గరికి వెళ్దాం చూడండి. సో ఫ్రెండ్స్ వీలుంటే దీన్ని కూడా కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఏంటంటే మరి మనం అక్కడ అది కూడా అవసరం లేదు నాకు తెలిసి, మనకున్నటువంటి ఆ లాజిక్స్ కనుక తెలిస్తే వెంటనే పెట్టవచ్చు. బట్ ఇవి కూడా కొంచెం వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఏంటంటే జనరల్గా మనం మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనందరికీ తెలుసు. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ కానీ కంపారిటివ్ నుంచి పీడీలోకి మార్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాస్తాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాస్తాం. ఒకవేళ వాడు ఇచ్చిన వాక్యంలో నాట్ లేకపోతే మన ఆన్సర్లో నాట్ పెట్టాలి. ఒకవేళ వాడిచ్చినటువంటి ప్రశ్నలో నాటు ఉంటే నాటు తీసేయాలి, నాటు లేకపోతే నాటు పెట్టాలి. ఇవి మనకు తెలిసినటువంటిది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి లాజిక్. ఇవి మామూలు జనరల్ విషయాలు. ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ సీడీలో కానీ సీడీని పీడీలో కానీ మార్చేటప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ మార్చాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ మార్చాలి. తర్వాత ఏంటంటే నాటు ఉంటే నాటు తీసేస్తాం, నాటు లేకపోతే నాటు పెడతాం.
ఇవి మామూలు, అసలు ఇవి కూడా అవసరం లేదు, మన లాజిక్స్ తెలిసినాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక మీరే ఆన్సర్లు చెప్పేస్తారు. ఒక బిట్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇండియా ఈజ్ వైడర్ దాన్ అమెరికా అన్నాడు. కింద ఇది మనందరికీ తెలుసు, వైడర్ అంటే ఆర్ అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక మనకి ఇది ఎందులో ఉందనేది మనకు అర్థమైపోయింది. కంపారిటివ్లో ఉన్నదాన్ని పీడీలోకి మార్చమన్నాడు అనుకుందాం. పాజిటివ్లో ఓఎస్ అనే పదం వచ్చింది కాబట్టి యాజ్ కానీ యాజ్ కానీ వస్తాయి. చూడండి, యాజ్ వచ్చింది. పైన ఇచ్చినటువంటి వాక్యంలో నాట్ లేదు కాబట్టి ఫ్రెండ్స్, వాడు ఇచ్చినటువంటి వాక్యంలో నాట్ పెట్టిండు. ఆబ్జెక్ట్గా ఉన్న అమెరికా సబ్జెక్ట్లోకి వచ్చింది, సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇండియా ఆబ్జెక్ట్లోకి వచ్చింది. ఇది జనరల్. ఇక ట్యాన్ థీటా వామో అనేది ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ ఫ్యూ లేదు, దాని ఎనీ అదర్ లేదు, దాని మెనీ అదర్ లేదు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. మరి ఇక్కడ వన్ ఆఫ్ ద లేదు, ద బెస్ట్ అని లేదు, ఏమీ లేవు. జనరల్గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, పాజిటివ్ డిగ్రీ అనగానే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఓఎస్ అన్నాడు కాబట్టి యాజ్ కానీ యాజ్ కానీ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, యాజ్ అన్నాడు కాబట్టి పాజిటివ్, ఇంకంతే. ఒకవేళ ఇవే ఆప్షన్స్ కనుక రెండు ఇచ్చినప్పుడు పైన వాడు ఇచ్చినటువంటి ప్రశ్నలో నాట్ లేదు కాబట్టి నాట్ ఉంది, ఇంకంతే. ఒకవేళ సేమ్ ఉండి సబ్జెక్టు ఆబ్జెక్ట్ కనుక డిఫరెంట్గా ఇచ్చినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. నాకు తెలిసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా పెట్టేవే ఉంటాయి. ఈ లాజిక్స్ తెలిస్తే అయిపోతుంది. రెండోది, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ రమ్య అన్నాడు. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీనా కంపారిటివ్ డిగ్రీనా అంటే మరి మోర్ అనే పదం వాడింది కాబట్టి ఆర్ వచ్చింది కాబట్టి ఇది మనందరికీ తెలిసింది ఫ్రెండ్స్. ఆర్ అనేది వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అని అర్థమైపోయింది ఫ్రెండ్స్. కంపారిటివ్ డిగ్రీ ఇది చూడండి, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఈ కంపారిటివ్ డిగ్రీని పీడీలోకి మార్చాలంటే, అంటే పాజిటివ్లోకి మార్చాలంటే యాజ్ కానీ యాజ్ కానీ ఉండాలి. చూడండి, యాజ్ ఉంది, ఒక్కొక్కసారి యాజ్ ఇవ్వచ్చు. పైన వాడు ఇచ్చిన వాక్యంలో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టిండు. రమ్య అనేమో సబ్జెక్ట్ అయింది, లత అనేమో ఆబ్జెక్ట్ అయింది. ఇవన్నీ అవసరంలా మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో పాజిటివ్లో మార్చాలి. పాజిటివ్ ఓఎస్ వచ్చింది కాబట్టి యాజ్ ఉందా లేదా చూసుకోండి. యాజ్ ఉంది. ఒకవేళ అదే ఒక ఆప్షన్ ఆన్సర్ ఇస్తే ఇంకా అదే రైట్ ఆన్సర్. ఒకవేళ రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నప్పుడు నాట్ ఉందా లేదా చూసుకోండి. 3 ఆప్షన్స్ కనుక అదే వేలో ఉంటే ఇక ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అన్నీ ఇంత, ఇవన్నీ చూడండి ప్రతిదీ కూడా. మోహన్ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ పవన్ అన్నాడు. క్లవరర్ అన్నాడు, ఆర్ అన్నాడు కాబట్టి ఇది కంపారిటివ్లో ఆర్ ఉంది, క్లవరర్లో ఆర్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ సిడి అని మనకు అర్థమైపోయింది. దీన్ని పీడీలోకి మార్చాలి. పీడీ అంటే పాజిటివ్ అంటే ఓఎస్ అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ అంటే యాజ్ రావాలి. చూడండి, యాజ్ ఉంది, పైన నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయండి, ఇక్కడ నాట్ లేదు. ఇక పవన్ ఇటు వచ్చింది, మోహన్ అటు వచ్చింది, ఇంకంతే. ఇది ఇట్లాంటివి ఇవన్నీ 7th క్లాస్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ టెక్స్ట్ బుక్లో, తెలంగాణ టెక్స్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7th క్లాస్ నుంచి ఉన్నాయి. 7th క్లాస్లో ఎక్కువ బిట్స్ ఉన్నాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మరి ప్రతి ఎగ్జామ్లో టెట్ టీఆర్టీలో మాత్రం కన్ఫామ్గా బిట్ వస్తుంది కాబట్టి దీని మీద ఈ జైన్ అవసరం లేదు. ఈ లాజిక్స్ని కనుక మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈజీగా బిట్స్ పెట్టేయచ్చు. ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ అనేది కొంతమంది డౌట్, ఈ మెటీరియల్ ఏంటి సార్ అని కామెంట్ పెట్టవచ్చు. ఈ మెటీరియల్ ఫ్రెండ్స్ దీక్ష పబ్లికేషన్ వాళ్ళది. దీక్ష పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మరి మెటీరియల్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఫ్రెండ్స్. మరి ఇంగ్లీష్ గ్రామర్కి మరి నాకు నచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఒకవేళ మీరు ఎవరైనా కామెంట్లో అడిగితే ఫ్రెండ్స్ ఆన్సర్ ఇప్పుడే చెబుతాను. మేము ప్రిపేర్ అయింది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మంచి బుక్ ఏంటి అంటే అప్పట్లో దీక్ష ప్రిపేర్ అయ్యాము. దాంతోపాటు జాన్స్ అకాడమీ సార్ కూడా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటాయి. జాన్స్ అకాడమీకి సంబంధించినటువంటి బుక్ కూడా అద్భుతంగా ఉంటుంది, నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొద్ది రోజుల్లో మీకు మరి యాప్ పెడతా కాబట్టి యాప్లో పీడిఎఫ్లు అన్నీ కూడా మరి మీకు అన్నీ ఫ్రీగా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి యాప్ని రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి అవన్నీ మీరు మరి డౌన్లోడ్ చేసుకుని అవన్నీ చూడండి. సాధ్యమైనంత వరకు జాన్స్ అకాడమీ బుక్ అనేది చాలా బాగుంది. టెట్ టీఆర్టీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అద్భుతంగా ఉంది గ్రామర్ బుక్, అది కూడా నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. మరి ఇట్లా మీరు లాజిక్గా మీరు దీన్ని చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం మిగతా అది కంటిన్యూషన్లో పోతే. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చేస్తారు లేండిగా. ఇందులో ఇక్కడ చూడండి ఇవన్నీ అవే కదా. గోపాల్ ఈజ్ నాట్ యాజ్ అన్నాడు కాబట్టి మనకు తెలుసు పాజిటివ్లో ఓఎస్ వచ్చిందంటే యాజ్ వచ్చింది కాబట్టి మనకు అది పాజిటివ్ అని అర్థమైపోయింది. దీన్ని ఇక దేంట్లోకి మార్చాలన్నా కంపారిటివ్లోకి మార్చాలంటే ఆర్ రావాలి కాబట్టి టాలర్ యాడ్ ఉందో అదేగా. అనిల్ ఇటు వస్తుంది, గోపాల్ అడిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. ఇంకా దానికంటే ఇవి ఫ్రెండ్స్ ఎగ్జామ్లు అడిగేదిగా. ఇక్కడ చూడండి, నో అదర్ అనే పదం ఇచ్చిండు. నో అదర్ అనగానే మనకు వెంటనే గుర్తు రావాలి ఏంటంటే ఫ్రెండ్స్ టాన్ థీటా అని గుర్తుపెట్టుకోండి. టాన్ థీటాలో ఏ అంటేనేమో నో అదర్ కాదు ఫ్రెండ్స్, ఎన్ అంటేనేమో నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. నో అదర్ అనగానే ఏ అంటేనేమో ఎనీ అదర్ వస్తుంది, ఇది వచ్చింది ఎనీ అదరు. టీ అంటేనేమో ది బెస్ట్ కానీ ఏదైనా దా అనే పదం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దా అనే పదం వచ్చింది. మరోసారి రాస్తున్నా ఫ్రెండ్స్ టాన్ థీటా. ఎన్ అంటేనేమో ఫ్రెండ్స్ నో అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటేనేమో ఎనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి. టీ అంటేనేమో దా అనే పదం గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా 3 తెలిస్తే ఇక మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మిగతా మనకు సూపర్లేటివ్ అనగానే ఇక మనకు జనరల్గా ఎస్టీ అనుకున్నాం ఫ్రెండ్స్, స్టూడెంట్ కానీ స్పెషాలిటీ కానీ ఎస్టీ అనే పదం
వచ్చింది, కంపారిటివ్లో ఆర్ వస్తుంది కాబట్టి కంపారిటివ్లో ఆర్ ఉంది కాబట్టి ఇది చూడండి దాని ఎనీ అదర్ వైడర్లో ఆర్ వచ్చింది. ఇక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇది కామన్ ఫ్రెండ్స్, రష్యా అనేది ఇటు వస్తుంది, మరి తర్వాత కంట్రీ అనేది ఇటు పోతుంది, ఇవన్నీ మనకు తెలుసు. మనకు కావాల్సినటువంటి లాజిక్ ఏంటంటే ట్యాన్ థీటా, ఎన్ అంటేనేమో నో అదర్, ఏ అంటేనేమో ఎనీ అదర్, టీ అంటేనేమో దా అనే పదం గుర్తుపెట్టుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం ఒక్కసారి చదివి ఎక్కడైనా గోడకి చిన్న రాసుకోవడమో చిన్న డైరీలో రాసుకున్న ఫ్రెండ్స్ మీరు ఇక కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీరు సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్లోగానే నేను రన్ చేస్తాను నా ఫ్రెండ్స్కి. చూడండి ఇవన్నీ ఇక మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి జస్ట్ లాజిక్ తెలిస్తే చాలు. ట్యాన్ థీటా అంటే వాము అంటాం. దీన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి ఎలా లింక్ చేస్తారంటే డిగ్రీ అంటే 10th క్లాస్ తర్వాత 10thలో ట్యాన్ థీటా ఉంటుంది, ట్రిగనోమెట్రీ. ఇంటర్లో ఉంటుంది అనుకుందాము, డిగ్రీలో ఉండదు అనుకుందాం. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే డిగ్రీలో ఉండదు ఏంటి ట్యాన్ థీటా, ఎందుకంటే ట్యాన్ థీటా అంటే వాము. అట్లా ఏదో జస్ట్ అట్లా లాజిక్గా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం బిట్టు పెట్టడానికి మరి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ వాము అనే దానికి ఇక్కడ లాజిక్. ఇక్కడ చూడండి వాము అంటే VMO అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, వి అంటేనేమో చూడండి ఇక్కడ వెరీ ఫ్యూ అయిపోయింది. ఎం అంటేనే ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి. ఓ అంటేనేమో ఫ్రెండ్స్ చూడండి వన్ ఆఫ్ ద అంటేనేమో వన్ అనే పదం వచ్చింది అంతే. ఇక పాజిటివ్లో OS అంటే యాజ్ అది కామన్గా వస్తుంది, కంపారిటివ్లో ఆర్ ఉంటుంది. సూపర్లేటివ్లో ST అంటేనేమో టీ అనే పదంతో ఎండ్ అవుతుంది. ఆ 3 లాజిక్స్ ఫస్ట్ చెప్పాను. మనకు ముఖ్యంగా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే అంతే. OME వామ్మో అని గుర్తుపెట్టుకోండి, OMV వామ్మో. వి అంటే చూడండి మళ్ళీ వెరీ ఫ్యూ, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వి అంటేనేమో గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ద, ఎం అంటేనేమో మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి, వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి. ట్యాన్ థీటా మరొకసారి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు మర్చిపోకుండా ఉండటానికి మీ బ్రెయిన్లో ప్రింట్ అవ్వడానికి మరొకసారి ఇక్కడ రాస్తున్నాను. ట్యాన్ థీటా అంటే వామ్మో అంటారు చాలామంది అని గుర్తుపెట్టుకోండి, వామ్మో అంటారని గుర్తుపెట్టుకోండి. VMO అనైనా రాసుకోండి, లేదా ఇంకో విధంగానైనా రాసుకోండి, OMV ఇట్లయినా రాసుకోండి, మీరు ఎలాగైనా రాసుకోండి, ఎలా రాసుకున్నా అదే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టీ అంటేనేమో డి అనే పదం వస్తుంది, ఏ అంటేనేమో ఎనీ అదర్ అనే పదం వస్తుంది, ఎన్ అంటేనేమో నో అదర్ అనే పదం వస్తుంది. వి అంటేనేమో వెరీ ఫ్యూ అని గుర్తుపెట్టుకోండి, ఎం అంటేనేమో మెనీ అదర్ అని గుర్తుపెట్టుకోండి, ఓ అంటేనేమో వన్ ఆఫ్ ద అని గుర్తుపెట్టుకోండి. ట్యాన్ థీటా అంటేనేమో వామో VMO అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే OMV అని మీ మైండ్ సెట్కి ఎలా ఈజీగా ఉంటుందో ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు డైలీ టెస్టులు రాయండి, గ్రాండ్ టెస్టులు రాయండి, ఎన్ని టెస్టులు రాసినా సరే ఈ టెక్నిక్సే ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు దీక్ష పబ్లికేషన్కి సంబంధించిన నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసా ఫ్రెండ్స్. మాకు అప్పట్లో జాన్స్ అకాడమీ అనేది ప్రైవేట్ వేరే చిన్న మరి జాన్స్ సార్ ఏం చేశారంటే ఏదో ఒక పేపర్లో డైలీ రాస్తూ ఉంటే వాటన్నిటిని నేను ప్రతిరోజు పేపర్ తీసుకొని కటింగ్ చేసుకొని, అప్పట్లో బుక్ లేదు ఫ్రెండ్స్, మా అప్పుడు 2008లో బుక్ లేదు. సార్కి సంబంధించి నేను ఆధార్ మంచిగా చెప్తారనేది 2008లో నాకు తెలుసు. సార్ ఏదో పేపర్లో ఐడియా లేదు ఫ్రెండ్స్, డైలీ ఒక మరి ఇంగ్లీష్కి సంబంధించింది ఇస్తే దాన్ని మంచిగా కట్ చేసుకొని మంచిగా సార్ది ఫాలో అయ్యా నేను. తర్వాత వచ్చేసి దీక్ష పబ్లికేషన్కి సంబంధించి బుక్ ఏందని కొంచెం ఈజీగా అనిపించింది నా వరకు. ఈ రెండు ఇక మా ఫ్రెండ్స్ 5 ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ 5 రకాలైనటువంటి బుక్స్. ఇక మాకు మరి అవనగడ్డలో ప్రగతి కోచింగ్ సెంటర్లో మాత్రం ఇంగ్లీష్ సార్ నేమ్ ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చెప్పారు, సూపర్గా చెప్పారు. మాకు కొద్ది రోజులే చెప్పారు, ఎందుకంటే మరి సారు వెళ్ళిపోయారు, మళ్ళీ రకరకాలుగా ఫ్యాకల్టీ మారింది. ఒక 10 days 12 days ఫ్రెండ్స్ ఒక ఇంగ్లీష్ మాస్టర్ చాలా బాగా చెప్పారు. సార్ చెప్పినటువంటి విధానం మాకు బాగా నచ్చింది. దానికంటే కూడా మేము 5 గ్రూప్ డిస్కషన్ చేయడం అనేది చాలా బలంగా అనిపించింది నా వరకు అయితే ఫ్రెండ్స్. క్లాసులో విన్నది ఒక ఎత్తు అయితే విన్నదాన్ని మేము గ్రూప్ డిస్కషన్గా చదువుకుంటూ ఇక మా ఫ్రెండ్స్ తను నాకు ఇది చెప్పాడు, ఏంటి ట్యాన్ థీటా అంటే వాము VM మీ ఇష్టం ఎలాగని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చెప్పాడు. ఇక నేను మ్యాథ్స్ స్టూడెంట్ను కాబట్టి మ్యాథ్స్కి సంబంధించినటువంటి లాజిక్స్ని మా ఫ్రెండ్స్కి నేను షేర్ చేయడం. ఇక మా 5 బయాలజీకి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఒక మిత్రుడు ఉన్నాడు, తను బయాలజీ, ఒకళ్ళు కరెంట్ అఫైర్స్, ఒకళ్ళు కంటెంట్. ఇది చూడండి ఫ్రెండ్స్ 5 రకాల మైండ్ సెట్లతో డిస్కషన్ చేయడం వల్ల 5 ఫటాఫట్ మరి జాబ్ కొట్టాము అంటే డిస్కషన్ అనేది చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు ఈ విషయం మీరు మర్చిపోవద్దు. జాబ్ కొట్టాలి అనేటటువంటి కసి కనుక మీలో ఉంటే ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు గ్రూప్ డిస్కషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. సింగిల్గా చదువుకొని మరి మనం గుర్తుపెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేది నా ఆలోచన. ఫ్రెండ్స్ ఒకవేళ లేని సందర్భంలో మీరు ఎవరితోనైనా మీరే షేర్ చేసుకోండి, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, ఫోన్లో డిస్కషన్ చేయండి. ఇట్లా మీరు కనుక చేసినట్లయితే మీరు అందరికంటే ముందుంటారు. సరే అందరికంటే ముందున్నా లేకపోయినా ఫ్రెండ్స్ మనకంటూ ఒక జాబ్ వస్తుంది. అంతేగా ఫ్రెండ్స్, మనం అందరికీ జాబ్ రావాలనుకోవాలి, వాళ్ళతో పాటు నాకు ఒక జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. క్లాజెస్ ఒకటి ప్రైజెస్ ఒకటి చాలామంది చదువుతారు, కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో బిట్స్ రాంగ్ బీట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మరి ఇక్కడ క్లాజెస్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. జనరల్గా మనందరికీ తెలుసు క్లాజెస్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తేనేమో క్లాజెస్ అని, పూర్తి అర్థాన్ని ఇవ్వకపోతేనేమో ప్రైజెస్ అనే విషయం మనందరికీ తెలుసు. జనరల్గా మనందరికీ తెలిసినటువంటి మీనింగ్ అది.
పూర్తి మీనింగ్ ఉంటేనేమో పూర్తిగా క్లారిటీగా కంక్లూజన్ మనకు కనిపిస్తేమో అది క్లాజెస్ అంటాం ఫ్రెండ్స్. ఒకవేళ పూర్తి అర్థాన్ని ఇవ్వకపోతే దాని ప్రేజెస్ అంటాం అనేది మన అందరికీ తెలుసు. ఒకవేళ అది తెలియకపోతే చాలా లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే క్లాజెస్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే క్లాస్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన క్లాసు అంటే ఒక స్కూల్లో ఉన్నటువంటి తరగతి క్లాస్ అనుకోండి. కాసేపు మనకు కొంచెం ఒక ఐడియా, ఒక కోడ్గా గుర్తు రావడానికి అది టెక్నిక్ అనమాట. క్లాసులో జనరల్గా చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఉంటుంది. అంటే క్లాసులో మరి ఇంగ్లీష్ చెప్పేటటువంటి టీచర్ ఎవరైనా సరే గ్రామాన్ని పర్ఫెక్ట్గా నేర్పుతారు కాబట్టి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. అంటే వెర్బు ఖచ్చితంగా చెబుతారు అనేటటువంటి ఒక లాజికల్గా మనం గుర్తుపెట్టుకుంటే, ఇక వెర్బు ఉంటేనేమో అది క్లాజ్ అని, వెర్బు లేకపోతేనేమో అది ప్రేజ్ అన్నట్టు ఆ విధంగా కూడా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ అప్పటికి తెలియనటువంటి మరి ఆ సందర్భంలో దాన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో క్లాజెస్ అనగానే క్లాస్ అని గుర్తుపెట్టుకుంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అంటే పూర్తిగా మరి క్లియర్గా క్లాసులు అవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఇక్కడ వెర్బ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆటోమేటిక్గా ప్రేజెస్ అంటేనేమో అక్కడ వెర్బ్ ఉండదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఆ టెక్నిక్స్ అనేది ప్రేజ్లో మనం చూద్దాం. సో క్లాజెస్ని ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే పూర్తిగా మీనింగ్ ఉంటే అది క్లాజెస్, క్లాస్ లాగా గుర్తుపెట్టుకుంది. ఈ క్లాసులు జనరల్గా 2 ఉన్నాయని మనకు తెలుసు. ఒకటి మెయిన్ క్లాస్ అని, రెండోది సబార్డినేట్ క్లాస్ అని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మెయిన్ క్లాస్ అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది ఇండిపెండెంట్ క్లాస్ అని అంటారు. అంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఇంకెవ్వరి మీద ఆధారపడదు, ఇంకొక దాని మీద ఆధారపడేటటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి మెయిన్ క్లాస్ అంటాం. దీన్ని పూర్తి అర్థాన్ని ఇస్తుంది, తెలుసు. ఓకే, దీని గురించి పెద్ద చెప్పనవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి రాసుకున్నా ఫ్రెండ్స్. ఇది నా నోట్స్. ఇది నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రూమ్మేట్స్ అంతా కూడా మేము తయారు చేసుకున్నటువంటి నా నోట్స్ ఫ్రెండ్స్. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, వాటిని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబార్డినేట్ క్లాస్ అంటేనేమో దీన్ని డిపెండెంట్ క్లాస్ అంటారు. అంటే మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది అనేది మన అందరికీ తెలుసు. వీటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పను ఫ్రెండ్స్. ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో వాటి మీదనే ఫోకస్ చేద్దాం. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వీటిని మళ్ళీ చెప్పుకుంటూ పోయి టైం వేస్ట్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ ఇది ఇంకొక దాని మీద ఆధారపడుతుంది, దీన్ని డిపెండెంట్ క్లాస్ అని అంటారు. ఓకే, ఇక్కడ పూర్తి అర్థాన్ని అనేది ఇక్కడ ఉండదు. ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ రాసి అక్కడ మెయిన్ క్లాస్ ఏంటి, సబార్డినేట్ క్లాస్ అనేది ఏంటి, ఏదో జనరల్గా రాశాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని జోలికి పోను ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశాను ఫ్రెండ్స్, వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ సబార్డినేట్ క్లాస్ అనేవి మళ్ళీ 3 టైప్స్ అనేది మనకు తెలుసు. ఒకటి నౌన్ క్లాస్, రెండోది యాడ్జెక్టివ్ క్లాస్, మూడోది ఎట్లయినా మీరు చదువుకోవచ్చు. దీనికి ఏమి ఆర్డర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నౌన్ క్లాస్ కానీ, యాడ్వర్బ్ కానీ, యాడ్జెక్టివ్ ఎట్లయినా. కానీ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఒక బిట్ ఇచ్చి దాని కింద అండర్లైన్ కానీ ఏదైనా ఒక బ్రాకెట్లో కానీ పెట్టి అది ఏ క్లాస్ అంటాడు ఫ్రెండ్స్. అది క్లాస్ అవుతుందా? ఎగ్జామ్లో వాడు ఏం చేస్తాడంటే 2 పేజీలు ఒక క్లాసు డిఫరెంట్గా ఇప్పుడు అసలే క్వశ్చన్ పేపర్ అనేది మరి చాలా దాని మోడలే మారిపోయింది కాబట్టి ఎలా ఇస్తాడో తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఫ్రెండ్స్. నౌన్ క్లాస్ ఉంది, యాడ్జెక్టివ్ క్లాస్ ఉంది, యాడ్వర్బ్ క్లాస్ ఉంది. మనకి ఇచ్చినటువంటి బిట్ ఒక అండర్లైన్ చేసి అది ఏ క్లాస్ అనేది మనం చదువుతాం. కానీ ఒక్కొక్కసారి టైం లేని టైంలో టెన్షన్లో తప్పు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తప్పు పెట్టకుండా, రాంగ్ పెట్టకుండా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ కొన్ని ట్రిక్స్ని యూజ్ చేస్తే మరి ఈజీగా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఏంటో కొన్ని నాకు తెలిసినంత వరకు మా రూమ్లో మేము ప్రిపేర్ అయినటువంటి ట్రిక్స్ మీకు పూర్తిగా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉన్న ఇంగ్లీష్ గ్రామర్లో కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియా మొత్తాన్ని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇది నౌన్ క్లాస్. ఇది నౌన్ క్లాస్ అనగానే చూద్దాం. నౌన్ క్లాస్ అనగానే ఇక్కడ జనరల్గా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నౌన్ క్లాస్ అనేది నౌన్ లాగా పనిచేయాలనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. దీని గురించి కావాలి. మరి క్లాస్ అనేది నౌన్గా పనిచేస్తుంది. ఓకే, మనకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని కింద ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ దట్ కానీ, ఇఫ్ కానీ, లేకపోతే వెదర్ కానీ ఇట్లాంటి ఒక పదం యూజ్ చేసి ఇది ఏ క్లాస్ అంటాడు ఫ్రెండ్స్. అంటే ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ పేపర్లో చూడండి, నౌన్ క్లాస్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఈ 3 ఫ్రెండ్స్. ఒకటి దట్ అనే పదం కనుక ఇస్తే అంటే ఒక పదంలో సబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉండి అంటే పూర్తిగా అర్థాన్ని ఇచ్చేటట్టు ఉండి ఆ సెంటెన్స్లో ఆ ఎగ్జాంపుల్లో దట్ కానీ, లేకపోతే ఇఫ్ కానీ, లేకపోతే వెదర్ కానీ ఫ్రెండ్స్ ఇట్లాంటి 3 పదాలలో ఏ పదం ఇచ్చినా సరే అది 100% నౌన్ క్లాస్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీటిని బట్టిగా కాకుండా, బండగా కాకుండా చాలా లాజికల్గా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మేము గతంలో చూసాము. ఫస్ట్ బండగా చదివాము. అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో క్లాస్ విన్నప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్, బాగా గుర్తుంది. ఆ వారం గుర్తుంది, 10 days గుర్తుంది. 1 month తర్వాత మరి డిఎస్సిలో మరి డిఎస్సి అంటే ఒక మహాసముద్రం ఫ్రెండ్స్. ఎన్నో జాగ్రఫీ అని, పాలిటీ అని రకరకాల సబ్జెక్టులు చదువుతూ ఉంటే ఇవన్నీ క్లాసులో ఉన్నటువంటి ఆ విధానం కూడా మర్చిపోయాం ఫ్రెండ్స్. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇట్లా లాజికల్గా మరి అప్పుడు కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసి మేము అంటే ఈజీగా బ్రెయిన్లో చాలా ఈజీగా అట్లా ఫిక్స్ అయిపోవడానికి కొన్ని ఏదో హాస్యంగా చదువుకున్నాం ఫ్రెండ్స్. అవి మాకు డిఎస్సిలో అద్భుతంగా యూజ్ అయ్యాయి. ఈ నౌన్ క్లాస్ అనగానే దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ జనరల్గా చూడండి ఫ్రెండ్స్. ఈ 3 కూడా మనందరికీ తెలుసు. డిఎస్ నుంచి ఐడిఎస్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ అంటే క్వశ్చన్ ట్యాగ్ ఉన్నప్పుడు ఇఫ్ కానీ, వెదర్ కానీ వాడతాం. సెడ్ ఉన్నప్పుడు దట్ అనేటటువంటి వీటిని వాడతాం అనేది మనందరికీ తెలుసు. ఈ 3 పదాలని నౌన్ క్లాస్తో లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బండగా కాకుండా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే క్లాస్ అంటే మీరు క్లాస్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన క్లాస్ తరగతి అని గుర్తుపెట్టుకోండి. తరగతిలో నౌన్ అంటేనేమో నవ్వుతూ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లాసులో ఎప్పుడూ నవ్వుతూ ఉన్నామనుకోండి,
క్లాస్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటే అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా నౌన్ క్లాస్ అనగానే వెదర్ అనగానే నౌన్ క్లాస్ అంతే, ఎందుకంటే క్లాస్లో నవ్వుతూ ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. మనకి ఎగ్జామ్ మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామని కాదు ఫ్రెండ్స్, ఇది ఒక్క ఇంగ్లీష్ అనే కాదు, ఏది ప్రిపేర్ అయినా సరే అది మనకు అనుకూలంగా. ఇప్పుడు మేము ఇలా చదివాము, మీరు వేరే ఇంకేదన్నా ఉందేమో మీ మైండ్ సెట్లో అలా ఫాలో అవ్వండి. ఎలా చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, అది మనకు అనుకూలంగా మనం ఎంతవరకు మనం ఎగ్జామ్లో పెట్టగలిగాం అనేది మనకు అవసరం. కాబట్టి మన ప్రిపరేషన్ విధానం అనేది మన లైఫ్ స్టైల్ మారుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎలాగైనా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మీకు ఇలా ఒక హింట్ ఇచ్చాం, ఇలా అంటే క్లాస్లో నవ్వుతూ ఉన్నప్పుడు వెదర్ అంటే వెదర్ అనుకున్నట్లు కాసేపు వెదర్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. మరి ఇఫ్ అంటేనేమో ఆ వెదర్ చూడండి, నవ్వుతూ ఉన్నప్పుడు ఇఫ్ అంటే ఉఫ్ లాగా ఒక సౌండ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే నవ్వుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, నవ్వుతూ స్మైల్ నవ్వుతూ ఉన్నప్పుడు ఒక ఇఫ్ లాగా అనుకోండి. దట్ అంటేనేమో దట్ ఈజ్ లాఫ్ అని గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ నౌన్ అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. అంటే దట్ కానీ ఇఫ్ కానీ ఇప్పుడు చూడండి క్లాస్ విన్నారు కాబట్టి జస్ట్ అట్లా కాసేపు అలా మైండ్ సెట్లో మనం ఏది చదివినా ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎస్ఈటీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎస్ఈటీ అంటే ఒక మహాసముద్రం లాంటిది, భయపడాల్సిన పని లేదు నాకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే జాబు మరి ప్రిపరేషన్ కంటే ముందు భయంతో చదువుతాం, కానీ ఇట్లాంటి లాజిక్స్తో చదివితే మాత్రం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దట్ ఈజ్ నౌన్ అనుకోండి, దట్ ఈజ్ క్లాస్ అనుకోండి. అట్లా ఇఫ్ అంటేనేమో హాస్యంగా నవ్వుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ అనుకోండి, వెదర్ అనుకోండి, హాస్యంగా ఆ వాతావరణం ఎలా ఉందనుకోండి. ఇట్లా ఇంకేదైనా మీ మైండ్ సెట్లో ఉంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇచ్చిన వాక్యంలో దట్ కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కానీ లేకపోతే వెదర్ అనేటటువంటి పదాలు, 3 పదాలలో ఏ పదం ఏ వర్డ్ ఇచ్చినా కూడా అది నౌన్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లో మీరు చూడండి ఒకసారి, ఖచ్చితంగా ఇవి ఎక్కువ శాతం 99%, ఎక్కడో 1% డిఫరెంట్గా ఇవ్వచ్చు, కానీ 99% ఈ విధంగా ఉంటాయి. మీరు ఆల్రెడీ చదివి ఉంటారు ఫ్రెండ్స్, ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్ రాశాను. తర్వాత ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాస్ అనగానే మనకు గుర్తుంటుంది, యాడ్జెక్టివ్ క్లాస్ ఉంటుంది. 4 ఆప్షన్లో యాడ్జెక్టివ్ ప్రేజ్ ఉంటుంది, నౌన్ క్లాజ్ ఉంటుంది, నౌన్ ప్రేజ్ ఉంటుంది, యాడ్వర్బ్ క్లాజ్ ఉంటుంది, యాడ్వర్బ్ ప్రేజ్ ఉంటుంది. సెంటెన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో, ఒక అండర్లైన్ చేస్తాడు, ఇదేంటి అంటాడు, కన్ఫ్యూజ్ అవుతాం. చదివిన కాసేపు గుర్తుంటుంది కానీ ఫ్రెండ్స్, మరి ఇన్ని సబ్జెక్టులు ఇంత చదివిన తర్వాత మన మైండ్ అనేది అప్సెట్లో ఉంటుంది. ఆ ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు మరీ టెన్షన్తో ఫీల్ అవుతాం. అలాంటప్పుడు ఈ లాజిక్స్ చాలా యూజ్. యాడ్జెక్టివ్ క్లాస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? యాడ్జెక్టివ్ క్లాస్ అనగానే ఈ వర్డ్స్ నేను ఇక్కడ రాసేటువంటి కీ పాయింట్స్ హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ, విచ్ కానీ, ఇవన్నీ కూడా WH వర్డ్స్ అనమాట. WH వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. WH వర్డ్ ఏది కనిపించినా కూడా యాడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ అంటేనేమో WH వర్డ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి? WH పదాలు అనగానే మనకు ఫ్రెండ్స్ వెంటనే టకటక వస్తాయి. చూడండి WH వర్డ్స్ అనగానే హూ, హూమ్, హూజ్, వేర్, విచ్, రకరకాలుగా మనం పడుతుంది వేర్, ఎట్లా అంటే చూడండి, అంటే ఇవన్నీ మీకు జెట్ స్పీడ్ లాగా వస్తున్నాయి చూడండి. అంటే యాడ్జెక్టివ్ అనగానే జెట్ స్పీడ్ అనుకోండి, ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ఎగ్జామ్లో మేము ప్రగతి ఎగ్జామ్లో డైలీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకంటే కూడా మేము డిఫరెంట్గా ఆలోచించి పెట్టడం వల్ల ఫట్ పెట్టేసాం ఫ్రెండ్స్. ఎలా మాకేదో దీని మీద ఇంగ్లీష్లో పెద్ద నైపుణ్యం ఉందని కాదు ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మాత్రం దీని గురించి అవగాహన లేకపోయినా బిట్స్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టగలిగాను, తక్కువ టైంలో పెట్టగలిగాను, చివరికి జాబ్ కొట్టగలిగాను. అంటే ఇట్లాంటి లాజిక్ చాలా యూజ్ చేశాం ఫ్రెండ్స్. జెట్ స్పీడ్గా అని గుర్తుపెట్టుకుని, యాడ్జెక్టివ్లో జెట్ స్పీడ్గా టీ వస్తుంది కాబట్టి, ఈ టీ వస్తుంది కాబట్టి జెట్ స్పీడ్గా ఏమొస్తాయి అంటే WH వర్డ్స్ అన్నీ వస్తాయి అనమాట. హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ వెంట వస్తాయి WH వర్డ్స్ అని కానీ. కాబట్టి ఇట్లాంటి వాడు ఏది వచ్చినా కూడా మీరు జెట్ స్పీడ్ లాగా ఎగ్జామ్లో పెట్టండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ యాడ్జెక్టివ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. నౌన్ క్లాస్ అంటేనేమో క్లాస్లో నవ్వుతూ ఉన్నప్పుడు వెదర్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సౌండ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ నవ్ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం కదా ఫ్రెండ్స్, మొదటి నుంచి చెప్తున్నాను, మనం ఎగ్జామ్లో బిట్టు పెట్టడం అనేది మనకు అవసరం కాబట్టి ఫ్రెండ్స్. ఇది యాడ్జెక్టివ్ క్లాస్ అలా గుర్తుపెట్టి టైం అనేది ఎక్కడ వేస్ట్ కానివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి, అదేవిధంగా ఏపీ వాళ్ళకి అయితే టెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. త్వరలో డిఎస్సి అంటున్నారు, ఖచ్చితంగా డిఎస్సి కొద్ది రోజుల్లో ఉంటుంది. డిఎస్సి వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి టెట్, 2 రాష్ట్రాల వాళ్ళు చాలా వేడిగా హాట్గా, తెలంగాణలో అయితేనేమో లాస్ట్ టైం మిస్ అయ్యి కసిగా పగతో ఉన్నారు, ఆంధ్రాలో అయితేనేమో అంతకుముందు మిస్ అయ్యి వాళ్ళు కసిగా పగతో ఉన్నారు. ఎలాగైనా జాబ్ కొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మరి ఆస్పిరెంట్కి ఈ టైంలో ఎటువంటి స్టోరీలు అవి ఇవి చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నేను ఆ ఎగ్జామ్ పాయింట్లో ఉన్నటువంటి బిట్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే, మాకు మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్స్ మరి సర్వే ఒకటి జరిగింది, కులగణనకు సంబంధించి సర్వే ఒకటి జరిగింది. ఈ సర్వే అనేది దాదాపుగా ఒక 20 డేస్ పాటు ఇదే జరిగింది. దీనివల్ల యూట్యూబ్ క్లాస్ చేయలేకపోయాను, నేను ఏమీ చేయలేకపోయినా. కానీ మరి ఏపీ వాళ్ళ కోసం అయితే, ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, 2 రాష్ట్రాల వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మరి మంచిగా మెటీరియల్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అది కూడా కొద్ది రోజులు మేము ముందుకు తీసుకొస్తా. రైట్ ఫ్రెండ్స్, ఇవాళ నుంచి రెగ్యులర్గా మీ క్లాసులు అందుబాటులో ఉంచడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఓకే, యాడ్జెక్టివ్ క్లాస్ ఫ్రెండ్స్. ఇక టైం అనేది ఇక్కడ వేస్ట్ కానివ్వండి, యాడ్జెక్టివ్ క్లాస్ అనేది అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్ క్లాస్. ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి యాడ్వర్బ్ క్లాస్ అనగానే
ఇది యాడ్వర్బ్ లాగా పనిచేయాలి క్లాస్ అనేది మన అందరికీ తెలుసు. వదిలేయండి. ఒక సెంటెన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో అండర్లైన్ చేసి అది ఏంటంటే టక్కన పెట్టాలి. యాడ్వర్బ్ క్లాస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? మేమైతే ఎలా గుర్తుపెట్టుకుని చూడండి. యాడ్వర్బ్లో ఫస్ట్ లెటర్ ఏ ఉందిగా ఫ్రెండ్స్? సరే యాడ్జెక్టివ్లో జెట్ స్పీడ్గా అన్నట్టు WH వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాడ్వర్బ్లో ఏ అనే లెటర్ ఉందిగా ఫ్రెండ్స్? ఏతోనే ఉంటాయి అన్ని పదాలు చూడండి. యాజ్ యాడ్వర్బ్లో ఏతో చూడండి యాజ్ ఉంది. తర్వాత ఏతోనే యాసూన్ యాజ్ ఉంది. తర్వాత ఏతోనే యాజ్ ఇఫ్ ఉంది. యాజ్ దో ఉంది. ఆటోమేటిక్గా దో. తర్వాత ఇంకా ఏతో ఉన్న పదాలు ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆల్దో ఉంది. తర్వాత ఆఫ్టర్ ఉంది. అట్లా తర్వాత లాస్ట్లో యాడ్ వెర్బ్లో లాస్ట్లో బి అనే లెటర్ ఉంది కదా ఫ్రెండ్స్. బీతో ఉన్నటువంటి లెటర్స్ అనమాట. అంటే బికాజ్ అని ఉంది. తర్వాత బిఫోర్ అని ఉంది. అంటే యాడ్ వెర్బ్లోనే ఏతో ఉన్నటువంటి పదాలు, బీతో ఉన్నటువంటి పదాలు ఇవన్నీ మనకు గుర్తొచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కాంప్లెక్స్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో మీకు మంచి వీడియో చేసి నేను ఇక్కడ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో చిటికలో మనం ఆన్సర్ పెట్టేటటువంటి టెక్నిక్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కాంప్లెక్స్ అంటే ఏంటంటే చాలా అద్భుతంగా మీకు చెప్పాను. అట్లా కాంప్లెక్స్కి సంబంధించిన కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కాంప్లెక్స్. ఇఫ్ అంటే ఏంది? కాంప్లెక్స్కి సంబంధించినటువంటిది. ఇఫ్ అంటేనేమో ఉఫ్ అంటేనేమో కాంప్లెక్స్ ఎగిరిపోతుంది అన్నాడు. బిఫోర్ ఉంది. బిఫోర్ కానీ బికాజ్ కానీ. ఈ బి అనే లెటర్ చూడండి మధ్యలో కట్ చేస్తే పైన ఒక స్టేరు కింద ఒక స్టేరు, అంటే ఒక స్టేర్ లాగా మనం అనుకున్నట్లయితే సో బికాజ్ అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. ఆల్దో తర్వాత యాసూన్ యాజ్ అంటే యాజ్ ఇట్ ఈజీగా కాంప్లెక్స్ లాగానే ఇంకొక కాంప్లెక్స్ మేము కడతామను, అదే కాంప్లెక్స్ లాగా ఇంకొక కాంప్లెక్స్ ఉందను, అంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్తో లింక్ చేసుకోండి. ఇవన్నీ మీకు చెప్పాను. సో కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించిన ఈ పదాలన్నీ కూడా కీవర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్. మరి నౌన్స్ కిందకి వస్తే ఒకవేళ అది గుర్తులేకపోయినా యాడ్వర్బ్లో ఏ ఉంది, ఏతో ఉన్న లెటర్లో బి ఉంది, బీతో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్వర్బ్. మనం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ కాం. ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రేజెస్. ఇక ప్రేజెస్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వవు. క్లాసెస్ అంటేనేమో క్లాస్ అని గుర్తుపెట్టుకుని క్లాస్లో టీచర్ అన్నీ నేర్పిస్తారు కాబట్టి పూర్తి అర్థం ఉంటుంది. ప్రేజెస్ అంటేనేమో ప్రేజెస్లో పూర్తి అర్థం ఉండదు, ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకేదైనా ప్రేయర్ అని గుర్తుపెట్టుకోండి, పేజెస్ అని గుర్తుపెట్టుకోండి. మనకు అనుకూలంగా మార్చుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే. మనం ఇంగ్లీష్లో మరి పండితులం కావచ్చు, బట్ ఎగ్జామ్లో మనం బిట్టు పెట్టేటటువంటి ట్రిక్స్ రావాలి కాబట్టి మనకు అనుకూలంగా మార్చుకోండి ఫ్రెండ్స్. అట్లా ఈ ప్రేజెస్ పూర్తి అర్థాన్ని ఇవ్వవు. మరి ప్రేజెస్కి సంబంధించి సేమ్ దానిలాగానే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి యాడ్జెక్టివ్ ప్రేజ్ అని, యాడ్వర్బ్ ప్రేజ్ అని, నౌన్ ప్రేజ్ అని 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే పూర్తి అర్థాన్ని ఇవ్వవు కదా ఫ్రెండ్స్. పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి క్లాసెస్కి సంబంధించి కీవర్డ్సే ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్లో అవి ఫోకస్ పెడతాడు. ఈ పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి ఈ ప్రేజెస్కి సంబంధించిన యాడ్జెక్టివ్ ప్రేజ్ కానీ, యాడ్వర్బ్ ప్రేజ్ కానీ, నౌన్ ప్రేజ్ కానీ వీటి మీద చాలా తక్కువ బిట్లు అడుగుతూ ఉంటాడు. ఎక్కడ ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాడో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్రేజ్. యాడ్జెక్టివ్ ప్రేజ్ అనేది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్, ఏముండదు. ఆ ప్రేజ్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి ఆ వాక్యం అనేది యాడ్జెక్టివ్ లాగా పనిచేయాలంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్కి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకు. యాడ్జెక్టివ్కి సంబంధించిన క్వాలిటీకి సంబంధించి, క్వాంటిటీకి సంబంధించి, బ్యూటిఫుల్ కానీ, వన్స్ కానీ, ట్వైస్ కానీ, అంటే యాడ్జెక్టివ్కి సంబంధించిన పదం ఏది కనిపించినా అంటే ఇచ్చిన ఆ సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వకూడదు. అంటే మనకు అందులో వెర్బ్ ఉండకూడదు, కేవలం సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా ఫ్రెండ్స్ యాడ్జెక్టివ్కి సంబంధించిన పదాలు ఇస్తే అది యాడ్జెక్టివ్ ప్రేజ్ అవుతుంది అంతే. కొన్ని ఎగ్జాంపుల్ రాశాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీకు ఈ కొన్ని ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, రెడ్ అనే పదం ఉంది, యాడ్జెక్టివ్ ప్రేజ్. వెల్దీ అనే పదం ఉంది, యాడ్జెక్టివ్ ప్రేజ్. ఇండియన్ అని ఉంది, యాడ్జెక్టివ్ ప్రేజ్. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, రెడ్ కానీ ఇట్లా. తర్వాత ఇంకొక ప్రేజ్కి సంబంధించి యాడ్జెక్టివ్ తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి యాడ్వర్బ్ ప్రేజ్. యాడ్వర్బ్ కూడా అలానే, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు కానీ అది యాడ్వర్బ్ లాగా పనిచేయాలి. ఏంటి యాడ్వర్బ్కి సంబంధించిన పదాలు అంటే ఫ్రెండ్స్ జనరల్గా ఎక్కువగా ఎగ్జామ్లో వస్తున్నటువంటిది ఏంటంటే చివరిలో లాస్ట్లో ఎల్వై అంటే వై అనే పదం, ఎల్వై అనే పదం వస్తే అది దట్ ఈస్ యాడ్వర్బ్ అనేది మనందరికీ బండగా తెలుసుగా ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేము స్కూల్ లెవెల్లో చదువుకున్నప్పుడు మాకు ఇంగ్లీష్లో మా మాస్టర్ ఏమని నేర్పారంటే యాడ్వర్బ్ అనగానే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకున్నారంటే యాడ్వర్బ్లో మధ్యలో వి ఉందిగా ఫ్రెండ్స్, ఆ వీని ఇలా అనేవాళ్ళు. ఏమైంది? వై అయింది. అంటే లాస్ట్లో వై అనే పదం వస్తే అది యాడ్వర్బ్ అని చెప్పారు. అది నాకు అప్పుడు చెప్పినటువంటి మా ఇంగ్లీష్ మాస్టర్ ఇప్పటికి ఆ బ్రెయిన్లో నాటుకుపోయిందంటే ఆ లాజిక్ అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బండగా చెప్తే గుర్తుండేది కాదేమో. యాడ్వర్బ్ అనగానే వీని ఇలా అన్నారు ఫ్రెండ్స్. యాడ్వర్బ్ అయిపోయిన చివరిలో వై అనే పదం వస్తే, ఎల్వై అనే పదం వస్తుంది యాడ్వర్బ్. అంటే ఇట్లాంటి పదాలు వస్తే మాత్రం అది యాడ్వర్బ్ ప్రేజ్ అవుతుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్ రాశాను ఫ్రెండ్స్, కొన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నౌన్ ప్రేజ్. ఇక నౌన్ ప్రేజ్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఉన్నాయి, ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాను. రీసెంట్గా అంటే గతంలో జరిగినటువంటి ఏపీ టెట్లో జరిగినటువంటి అన్ని 2018 కానీ 19 టీఆర్టీలో కానివ్వండి, 2024లో ఏదైనా సరే మీరు టెట్ ఎగ్జామ్ ఏపీ కానీ తెలంగాణలో కానీ ఎక్కువసార్లు మీరు చూసినట్లయితే ఎక్కువసార్లు వచ్చినటువంటి ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్ నౌన్ ప్రేజ్ మీద ఎక్కువ బిట్లు అడిగాడు. మరి అలా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కీవర్డ్స్ ఏంటి. హోప్ కానీ, వాంట్ కానీ, విష్ కానీ, ఎంజాయ్ కానీ, హేట్ కానీ, రెఫ్యూజ్ కానీ, లైక్ కానీ, డిస్లైక్ కానీ, ఇట్లాంటి పదాలు ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి పదాలను నేను నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఉంటాయి మనకున్నటువంటి చిన్న తక్కువ టైంలో ఎక్కువగా మనం
ఫాలో అప్ చేయకుండా మన బ్రెయిన్కి ఇవి చాలు అన్నట్లు ఈజీగా ప్రిపేర్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి వాటిని ఇక్కడ రాసుకున్నా. హోప్ అంటే ఇక్కడ నౌన్ ప్రేస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది కూడా అలానే ఫ్రెండ్స్. నౌన్ అంటే నవ్వుతూ అని గుర్తుపెట్టుకోండి, అక్కడ నవ్వుతూనే, కానీ అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నవ్వుతూనే, ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అంటే నవ్వుతూ ఉన్నప్పుడు ఎంజాయ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, ఎంజాయ్. తర్వాత నవ్వుతూ ఉన్నప్పుడు విచ్ చేయాలనిపిస్తుంది, నవ్వుతూ ఉన్నప్పుడు లైక్ చేయాలనిపిస్తుంది, దానికి ఆపోజిట్ డిస్లైక్ అని గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ ఉన్నప్పుడు వాంట్ కావాలి అనిపిస్తుంది, నవ్వుతూ ఉన్నప్పుడు రెఫ్యూజ్ కానీ హోప్ కానీ, ఇవన్నీ నేను కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినటువంటి వాటిని రాశాను నేను. ఎగ్జామ్లో కనుక వాంట్ అనే పదం ఇచ్చాడు, అండర్లైన్ చేశాడు, మీరు పక్కా పెట్టండి ఫ్రెండ్స్, నౌన్ ప్రేజ్ అని పెట్టండి. హోప్స్ అని ఇచ్చాడు, నౌన్ ప్రేజ్ అని పెట్టండి. ఎంజాయ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, నవ్వుతూ ఉన్నప్పుడు ఎంజాయ్గా ఉంటాం, నవ్వుతూ ఉన్నప్పుడు వాంట్, కానీ పూర్తి మీనింగ్ రాలేదు ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే పూర్తి మీనింగ్ ఉంటుందా, ఉంటేనేమో క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మీనింగ్ రావట్లేదా, అదేమవుతుందంటే ప్రేజ్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియా మీదనే మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఏమో రావనుకుంటా కానీ ఎగ్జామ్లు ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం మిగతావి కన్ఫ్యూజ్గా ఉన్న అన్నీ కూడా మీకు జనరల్గా ఫ్రెండ్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఏవి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, క్వశ్చన్ ట్యాగ్ కానివ్వండి, ఇట్లాంటివి ఈజీ. ఇప్పుడు తర్వాత టెన్స్లు కానివ్వండి బాగా చదివి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి వాటిని ఎన్నిసార్లు చేసినా కూడా ఏముండదు ఫ్రెండ్స్. మరొక చిన్న విషయం ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించి మీకు మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ వచ్చేసి 3rd క్లాస్ కూడా కాదు ఫ్రెండ్స్, 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మేజర్గా తక్కువలో తక్కువ ఫ్రెండ్స్. ఇక 9th 10th అనేది లింక్డ్ కావచ్చు, మీ ఓపిక మీ ఒపీనియన్ అది. కనీసం 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, గ్రామర్ అని క్లియర్గా ఉంటుంది, వొకాబులరీ గ్రామర్ అని క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు గైడ్లు తీసుకోండి. ఆ గైడ్లలో అయితే గైడ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతిదీ ఆన్సర్ అక్కడే రాసి ఉంటుంది కాబట్టి. టెక్స్ట్ బుక్ లేకుండా కేవలం గ్రామరే రివిజన్ చేస్తూ ఉంటే ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యి బిట్లు ఇచ్చినప్పుడు పోతాయి. అందుకని ఫ్రెండ్స్ మరి మీరు ఇప్పుడు మొదలుపెట్టిన గతంలో చదివినా కూడా టెక్స్ట్ బుక్ని మాత్రం మర్చిపోవద్దు. మనకి టెక్స్ట్ బుక్ అనేది మన లైఫ్ను మారుస్తుంది అనే విషయం మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇఫ్ క్లాస్కి సంబంధించి క్లాస్ అనగానే ఇఫ్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని మనందరికీ తెలుసు. ఇఫ్ క్లాస్ని దీన్ని కండిషనల్ క్లాస్ అని కూడా అంటారు. ఇఫ్ క్లాస్ని కండిషనల్ క్లాస్. ఇఫ్ క్లాస్లో సి ఉంది కాబట్టి సితో స్టార్ట్ అయ్యేది కండిషనల్ క్లాస్ అనుకోండి. ఏదో వెంటనే గుర్తుకు రావడానికి అదొక లాజికల్ గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. మరి జనరల్గా తెలుసు ఇవి 3 టైప్స్, 4 ఉన్నాయి. 4th అవాయిడ్ చేస్తాం, అంత ఇంపార్టెంట్ కాదు. కానీ 3 టైప్స్ మాత్రం ఫస్ట్ది వచ్చేసి పాసిబుల్ కండిషన్, రెండవది ఇంపాసిబుల్ అంటే ఇంప్రాబుల్ అని, మూడవది అన్ఫుల్ఫిల్డ్ అని. ఈ 3 టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో వీటినే రిపీట్గా అడుగుతున్నాడు కాబట్టి వీటిని టక్కన ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ చూద్దాం. సరే దీన్ని చూద్దాం. ఫస్ట్ది పాసిబుల్ కండిషన్, దీన్ని ప్రాబబుల్ కండిషన్ అని అంటారు, దీన్ని ఓపెన్ కండిషన్ అని అంటారు. వీటిలో రకాలు ఏంటి ఇది ఏందని ఏం అడగడు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, లెఫ్ట్ సైడ్ ఒకటి ఇస్తాడు, లెఫ్ట్ సైడ్ ఏదో ఒక వర్బ్ 1 కానీ వర్బ్ 2 కానీ ఏదో ఒకటి ఇస్తాడు. మరి రైట్ సైడ్లో కంప్లీట్ చేయాల్సినటువంటి ఆ ఆన్సర్ని కింద ఆప్షన్ రూపంలో ఇస్తాడు. అంతే, ఇది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. మన మ్యాథ్స్లో లాగా లాజికల్గా చూడండి, చిన్న ఒక లాజిక్ చెప్తాను ఇక్కడ. దీన్ని స్టార్ట్ చేయకముందే మీకు చెబుతాను. లెఫ్ట్ సైడ్ V1 ఉందనుకోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఏమొస్తుందంటే V1. అంటే జనరల్గా నంబర్ సిస్టంలో మనం అనుకుంటే 1-1 అని గుర్తుపెట్టుకోండి, 2-1 అని గుర్తుపెట్టుకోండి, 3-3 అని గుర్తుపెట్టుకోండి. అంటే 1కి 1 వస్తుంది, అంటే V1కి రైట్ సైడ్ V1 వస్తుందని గుర్తుపెట్టుకోండి. 2కి 2 రాదు ఫ్రెండ్స్, అంటే V2కి V1 వస్తుందని గుర్తుపెట్టుకోండి. 3కి మాత్రం V3కి V3 వస్తుంది. అంటే దీని ముందు కొన్ని ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది కొన్ని చెప్తా ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే కనీసం మనకి ఈ లాజిక్ గుర్తుండాలి. ఒకవేళ లెఫ్ట్ సైడ్లో కనుక అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ V1 ఇచ్చాడు అనుకోండి, ఈట్ అనే పదం కానీ వాక్ అనే పదం కానీ ఇచ్చాడు అనుకోండి, అటు సైడ్ కూడా V1లోనే ఉండాలి. ఇటు సైడ్ కనుక ఒకవేళ హ్యాడ్ ప్లస్ V3 ఇస్తే ఫ్రెండ్స్, ఈటన్ కానీ ప్లేడ్ కానీ వాక్డ్ కానీ ఇట్లాంటివి ఇస్తే మాత్రం, డిడ్ కానీ ఇట్లాంటి పదాలు ఇస్తే మాత్రం అటు సైడ్ కూడా V3లోనే రాయాలంటే కనీసం ఈ లాజిక్, ఈ మ్యాథ్స్ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబబుల్ కండిషన్ జనరల్ ఇక్కడ రాసే ఫ్రెండ్స్ చూడండి. ఇవి చూడండి 1-1 అంటే ఇక V1 సేమ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే షెల్లు విల్లు కెన్ను మీ అట్లాంటి పదాలు వస్తాయి అంతే. అంటే V1కి సంబంధించిన పదాలే రాయాలి మనం ఇక్కడ అంతే. V2కి సంబంధించిన పదాలు V2 దగ్గర రాస్తాం. తర్వాత నెంబర్ 2 ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, కావాలంటే చూసే ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి, జస్ట్ ర్యాపిడ్గా కొంతమంది వింటున్నారు కాబట్టి చాలా హ్యాపీ. క్లాసులు వినటం కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. చదువున్న వాళ్ళు ఒకసారి క్లాసులు వింటే ఏమో నా వీడియోనే కాదు ఫ్రెండ్స్, ఎన్నో రకాల యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో ఫ్రెండ్స్, కలెక్టర్ IAS జాబు చదవకుండా కేవలం యూట్యూబ్ క్లాసులు వింటూ IAS జాబ్ కొట్టారని మనం వార్తలు విన్నాం. యూట్యూబ్లో పెట్టారు ఎవరో చూడండి ఫ్రెండ్స్. అంటే యూట్యూబ్లో క్లాసులు వినటం అనేది ఎంత అవసరమో చూడండి ఫ్రెండ్స్. కొంతమంది ఏమీ చదవరు, కేవలం యూట్యూబ్లో క్లాసులు వింటూ జస్ట్ అట్లా వింటూ కొన్ని PDFలని డౌన్లోడ్ చేసుకుంటూ కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకుంటూ కేవలం ఫోన్తోనే జాబ్ని కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే అందరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ఏ వీడియోలో ఎక్కడ ఏ బిట్ అవసరం ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్. ఒకే వీడియో నేను ఇదే వీడియో చూస్తా అనేది వద్దు ఫ్రెండ్స్. రకరకాల ఎంతోమంది మేధావులు
ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఎంత టెక్నాలజీ పెరిగిందంటే ఫ్రెండ్స్ నిజంగా వండర్. ఎన్నో రకాలుగా కష్టంగా ఉన్నదాన్ని కూడా ఈజీగా నేర్పిస్తున్నటువంటి యూట్యూబ్కి నిజంగా మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా. సో ఇట్లా రెండో చూద్దాం. మరి ఇది జనరల్గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాసిన చూడటానికి ప్రయత్నం చేయండి. ఇంప్రాబుల్ లేదా ఇంపాసిబుల్ అని అంటారు. దీంట్లో మనం ఇంతకుముందే చెప్పాను 2-1 అని, అంటే V2కి V1 ఉంటుంది. బట్ V2 అనగానే V2కి సంబంధించిన పదాలంటే షుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ, వుడ్ కానీ ఇట్లాంటి పదాలు రావాలంటే V2కి V2 పదాలే రావాలి. అట్లా ఒకవేళ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, అంటే షుడ్, వుడ్, కుడ్, మైట్ ఇచ్చి ప్లస్ V1 అంటే ప్లే కానీ వాక్ కానీ ఇచ్చాడు అనుకోండి, ఇంకో సైడ్ ఏముంటుందంటే V2 పదాలు ఇచ్చాడు కాబట్టి V2నే ఉంటుంది. అంటే మనకి జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గుర్తుండాలి ఫ్రెండ్స్, 1-1, 2-1, 3-3 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది V3, ఇది V3, వర్బ్ 3, వర్బ్ 3, వర్బ్ 2కి వర్బ్ 1, వర్బ్ 1కి వర్బ్ 1. మ్యాథ్స్లో లాగా లాజికల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక 1 ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 1కి సంబంధించిన విల్లు, షల్లు, కెన్నట్లు వస్తాయి. V2 2 ఉందనుకోండి, వుడ్, షుడ్, కుడ్ అట్లాంటి పదాలు వస్తాయి. ఇక ఇక్కడ 3 అనేది ఇక్కడ ఏమొస్తుందంటే ఫ్రెండ్స్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 ఇటువైపు వచ్చినప్పుడు అటువైపు వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అని వచ్చి మళ్ళీ V3నే వస్తుంది. ఎట్లయినా ఫ్రెండ్స్ మనకున్న 4 ఆప్షన్లలో మన కనీసం కొన్ని లాజికల్తో 50% మనం రావచ్చు. కొన్ని లాజిక్స్ అనేవి మన లైఫ్ని మారుతాయి కాబట్టి ప్రతిదీ మీరు ఫాలో అప్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని అంటారు. దీనికి ఇంతకుముందే నేను చెప్పాగా ఫ్రెండ్స్ V3 అంటే 3 అని చెప్పాగా ఫ్రెండ్స్. హ్యాడ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ వచ్చేసి తర్వాత V3. షుడ్ హ్యావే ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి షుడ్ హ్యాడ్, వుడ్ హ్యాడ్ అనే పదం రాదు ఫ్రెండ్స్. అయినా ఎగ్జామ్లో అంత కన్ఫ్యూజ్ ఏం చేయడు, డైరెక్ట్గానే ఇస్తాడు. ఇవన్నీ ఇఫ్ క్లాసులకు సంబంధించినంత వరకు ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కాంబినేషన్. మీకు ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్, క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్లో కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాలు అన్నింటినీ ఒక పీడిఎఫ్గా చేసి మీకు ఇప్పుడు అందజేస్తున్నా ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా జనరల్గా అందరికీ తెలిసినటువంటి టెన్స్లు కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు కానీ, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, ప్రతిదీ కూడా చాలా క్లాసెస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక ఇంగ్లీషే కాదు, ఒక మ్యాథ్సే కాదు, ఒక తెలుగే కాదు, అన్ని రకాలైనటువంటి సబ్జెక్టుని అన్ని రకాల కోర్స్తో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా, డైలీ ఒకటి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అన్నీ ఏది పడితే అది చెప్పడానికి నేనైతే ప్రయత్నం చేయను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్నవి, ఎగ్జామ్లో అవసరమైనవి, టైం వేస్ట్ లేకుండానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా మిత్రులు డిఎస్సి కానివ్వండి, తెలంగాణలో టెట్ కానివ్వండి, ఆంధ్రాలో డిఎస్సి కానివ్వండి రాస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తున్నటువంటి నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నాలో ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తున్నానంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ మీకు క్లాస్ చెప్తాను. మీరు చదివే విధానం కూడా అలానే ఉండాలి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ చదవాలి ఫ్రెండ్స్. ఏదో కష్టంగా చదవద్దు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు క్లాస్ చేస్తున్నానంటే హ్యాపీగా చెబుతున్నా, ఎంజాయ్గా చెప్తున్నా. అలా చెప్తున్నాను కాబట్టి నాకు నా మీద నమ్మకం కలుగుతుంది. నేను క్లాస్ మంచిగానే చెప్పాను అనేటటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ కనుక నాకు ఇచ్చినట్లయితే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో నాలో ఇంకా మంచి ఉత్తేజంగా, ఇంకా హ్యాపీనెస్ ఇంకా కలిగి ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ లైక్ చేయండి. అదేవిధంగా మిత్రులకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం అనేది వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏమో నా వీడియోలో ఒక్క వీడియోనైనా వాళ్ళకి యూజ్ అయ్యి ఒక్క మార్క్ అన్న వాళ్ళు కలిసి జాబ్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అనుకుంటారు, ఫలానా సారు కేకే సార్ యొక్క వీడియోలో నాకు షేర్ చేశారు, తన వల్లే నాకు ఈరోజు జాబ్ వచ్చిందని. నిజంగా ఫ్రెండ్స్ అట్లా హెల్పింగ్ ఉండాలి. హెల్పింగ్ లేకపోతే మనకు నిజంగా చెప్తున్నా మీరు ఫీల్ కావద్దు ఫ్రెండ్స్, దేవుడు ఎప్పుడు కూడా మనకు బ్లెస్ ఇవ్వడు. ఇది నిత్య సత్యం. ఎవరికైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో లేకపోయినా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఏమైనా బిట్స్ ఉన్నా కానీ మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి, ఇలా చదవండి అని చెప్పండి. అంతేగాని నా వరకే నేను ఇదవుతా అనేటటువంటి ఆలోచన ఎప్పుడు రానివద్దు ఫ్రెండ్స్. నేను నమ్మేది రెండు ఫ్రెండ్స్. ఒకటి, మన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. మన తల్లిదండ్రుల మీద ఎప్పుడు మనకు గౌరవం, ప్రేమ ఉండాలి ఫ్రెండ్స్. హెల్పింగ్ నేచర్ ఈ రెండు కనుక ఉన్న వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మీకు బ్లెస్సింగ్ ఇస్తాడు. పక్కా మీకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు అలా ఫాలో అవుతారు గ్యారంటీగా. ఓకే ఫ్రెండ్స్, ఇది కాంబినేషన్కి సంబంధించి. ఇక కాంబినేషన్ అనగానే ఫ్రెండ్స్ వైల్ కానీ వెన్ కానీ ఇవన్నీ ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు ఫ్రెండ్స్. మీరు చూడండి, వైల్కి సంబంధించి కాంబినేషన్ అలాంటి కాంబినేషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. వన్ సైడ్ ఇస్తాడు, లెఫ్ట్ కానీ రైట్ కానీ, ఇంకొక సైడ్ డాష్ పెట్టేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. దాన్ని ఎలా ఇప్పుడు వైల్ ఉంది ఫ్రెండ్స్, వైల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వైల్ అనగానే ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టార్టింగ్లో వైల్లో చూడండి ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉందిగా ఫ్రెండ్స్. డబ్ల్యూ ఉంది కాబట్టి వైస్ కొంచెం జూమ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వైల్ అనగానే ఫస్ట్ లెటర్ డబ్ల్యూ ఉంది. వైల్ అనగానే మీరు వెంటనే వజ్ కానీ వర్ కానీ పెట్టేయాలంటే ఫస్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో వజ్ కానీ వర్ కానీ ఉంటుంది. వజ్ తర్వాత ఇంగ్ అనే పదం రాయాలి స్టార్ట్. ఇంగ్ అంటే ఏంది? ఈ వైల్లో చూడండి ఫ్రెండ్స్, వైల్లో ఇక్కడ WHIలో ఐ ఉందిగా ఫ్రెండ్స్. ఐ అంటే ఇంగ్ అని గుర్తుపెట్టి గతంలో మీకు ఈ వీడియో చేశా. అంటే వజ్ కానీ వర్ కానీ డబ్ల్యూ పెట్టి మళ్ళీ వెంటనే ఐ ఉంది కాబట్టి ఇంగ్ అంటే వజ్ లేదా వర్ ఇంగ్ ఇక్కడే ఉంది కదా ఫ్రెండ్స్. ఆన్సర్స్ రెండు అది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా V2 గుర్తుపెట్టుకోండి. అంటే వైల్ అనే పదం వచ్చినప్పుడు స్టార్టింగ్లో వజ్ కానీ వర్ నుండి ఇంగ్ రావాలి. తర్వాత వర్బ్ 2 ఉండాలి. అది ప్లేడ్ కావచ్చు, ఏట్ కావచ్చు, వాకుడు కావచ్చు,
ఏదైనా కావచ్చు, అది V2కి సంబంధించిన పదం, అది రెండోది అయి ఉండాలి ఫ్రెండ్స్. మరి అది ఇంకొకటి కాంబినేషన్లో ఫ్రెండ్స్ వెన్ ఇవన్నీ టెన్స్లో వస్తాయి ఫ్రెండ్స్. వెన్లో ఆటోమేటిక్గా స్టార్టింగ్ V2 వస్తుంది, దానికి ఆపోజిట్ ఎండింగ్లో ఏమొస్తుందంటే వజర్ కానీ వర్ కానీ వచ్చి ఇంక్ ఫామ్ వస్తుంది అనేది గుర్తు. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు ఫ్రెండ్స్, ఫటాఫట్. నెక్స్ట్ ఆఫ్టర్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత బిఫోర్ ఒకటి, ఆఫ్టర్ ఒకటి, ఎన్నిసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో చూసుకోండి. కొంతమంది దీన్ని ఫాలో అప్ చేయరు, మిస్టేక్ అయ్యి ఎగ్జామ్లో రాంగ్ పెడుతూ ఉంటారు. ఆఫ్టర్ అన్న బిఫోర్ అన్న లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బిఫోర్ అంటేనేమో ముందు అని గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ అంటేనేమో తర్వాత అనేది మనందరికీ తెలుసు దాని తెలుగు మీనింగ్. బిఫోర్ అంటేనేమో మనం బాగా చదువుతూ ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, జనరల్గా బిఫోర్ అంటే మనకి హెడ్ఏక్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. హెడ్ఏక్ అంటే హ్యాడ్ ప్లస్ V3. రేపు ఎగ్జామ్లో బిఫోర్తో ఆఫ్టర్తో కాంబినేషన్ ఇచ్చి ఇందులో 2 ఏంటి ఫాల్స్ ఏంటి అని ఇచ్చి అటు ఇటు చేంజ్ చేశాడు అనుకోండి. బిఫోర్ అంటే ముందు హెడ్ఏక్ ఉండాలి, ముందు హెడ్ఏక్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఫ్రెండ్స్. గతంలో నా వీడియోలు ఉంటే చాలా చూడండి ఫ్రెండ్స్. హెడ్ఏక్ అంటే హ్యాడ్ ప్లస్ V3 అంటే ముందు హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది, ఆటోమేటిక్గా తర్వాత V2 ఉంటుంది. ఒకవేళ ఆఫ్టర్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ అంటే తర్వాత హెడ్ఏక్ ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది, బిఫోర్ ఏమో V2 ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. బిఫోర్ అంటేనేమో ముందు హెడ్ఏక్, ఆఫ్టర్ అంటేనేమో తర్వాత హెడ్ఏక్ అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్ వస్తే ఖచ్చితంగా పెడతారు, నో డౌట్. తర్వాత నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను నేను. తర్వాత సఫిక్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్, చిన్నవన్నీ మనం వదిలేస్తాం, ఏముందులే అనుకుంటాం. కానీ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఎక్కడో 9th 10th క్లాస్లో కాదు ఫ్రెండ్స్. 3rd క్లాస్ నుంచి 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మేజర్గా నేను ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ మొత్తం చూస్తే నాకు అనిపించినటువంటి ఏరియాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. సఫిక్స్ కానీ, ప్రిఫిక్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, తర్వాత మీకు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ప్రతి టాపిక్ కూడా అనమాట, ప్రతి ఏరియా కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ మధ్యలో ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. మంచిగా జాగ్రత్తగా వినండి, మంచి ఫాలో అప్ అవ్వండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్లు లేకపోతే మాత్రం గైడ్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్. గైడ్స్ కొనుక్కొని మీరు పర్ఫెక్ట్గా గైడ్లో ఉన్న వొకాబులరీ దగ్గర నుంచి గ్రామర్ మంచిగా ఫాలో అప్ అవ్వండి. తర్వాత గ్రామర్ ఆటోమేటిక్గా ఆల్రెడీ చదివే ఉంటారు కదా ఫ్రెండ్స్, అదే పొద్దాకి ఏం చదువుతారు. సో మీరు టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి, అప్పుడు గ్రామర్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ సఫిక్స్, ప్రిఫిక్స్ రెండు ఉన్నాయి. ఏంటి సఫిక్స్, ప్రిఫిక్స్ అంటే? సఫిక్స్ అంటేనేమో ఏదైనా ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్లో లాస్ట్ దాన్ని సఫిక్స్ అంటాం, స్టార్టింగ్ దాన్ని ప్రిఫిక్స్ అంటాం. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటి అని. సఫిక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సఫిక్స్ అంటేనేమో సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా సెకండ్ అంటే ఏంది, ఒక ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఇక్కడ కైండ్నెస్ అనేటటువంటి ఒక వర్డ్ ఉంది, కైండ్నెస్ అని మనందరికీ తెలుసు. దీంట్లో స్టార్టింగ్ వర్డ్ కైండ్, ఎండింగ్ వర్డ్ అంటే ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. సఫిక్స్లో ఎస్ అనే లెటర్ అంటే ఏంది, సెకండ్. అంటే సెకండ్ నెస్ అనేది సఫిక్స్ అవుతుంది, ఈ కైండ్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. ప్రిఫిక్స్లో ఫస్ట్ లెటర్ పి అంటేనేమో ఫస్ట్ అనుకోండి, ఈ పీనే ఎఫ్ఐ లాగా అనుకోండి, ఎఫ్నే పీ లాగా అనుకోండి. ప్రిఫిక్స్ అంటేనేమో ఫస్ట్ది అనుకోండి, సఫిక్స్ అంటేనేమో సెకండ్ అనుకోండి. ఇది మా కమన్గడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో ఇట్లాంటివి మాకు కొంచెం అందజేస్తారు ఫ్రెండ్స్. మాకు మేము సొంతంగా క్రియేట్ చేసుకున్న అంత టాలెంట్ అప్పట్లో ఉండదు కదా ఫ్రెండ్స్, మాకున్న టైం అయితే చాలా తక్కువ. 2008 డిఎస్సి ఫ్రెండ్స్, అప్పట్లో ఇంగ్లీష్ అనేది మాకు అప్పుడే యాడ్ చేశారు. 2008లో అప్పుడే ఇంగ్లీష్ యాడ్ చేశారు, గతంలో లేదు. 2008 డిఎస్సి కంటే ముందు ఫ్రెండ్స్ 2006 డిఎస్సి జరిగింది. అసలు 2008 కంటే బిఫోర్ జరిగిన ఏ డిఎస్సిలో ఇంగ్లీష్ లేదు. ఇక 2008లో మా డిఎస్సిలో కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంగ్లీష్ని యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ని యాడ్ చేయడం మాకు ఇంకా అసలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అన్నమాట, భయం. అప్పటిదాకా ఏదో జనరల్ సైకాలజీ, పిఐ సైకాలజీ ఒకటి, సబ్జెక్టులో కంటెంట్లో గ్రామర్ ఏదో మంచిగా చదువుకుని పర్ఫెక్ట్గా ఓకే. ఇంగ్లీష్ పెట్టేసరికి ఇది ఒక మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చి మరి మంచిగా మళ్ళీ అప్పుడు మాకు మంచిగా ఎవరో మాకు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాత్రం మాకు అద్భుతంగా ఇవన్నీ నేను రాసుకున్నారంటే సారీ. సఫిక్స్ అంటే సెకండ్, ప్రిఫిక్స్ అంటే ఫస్ట్. మాకేం ఐడియా ఉంది ఫ్రెండ్స్ అప్పట్లో, మాకు అట్లా అందజేశారు. ఆ నోట్స్ నా దగ్గర ఉండటం, మీకు ఇప్పుడు వీడియో రూపంలో పీడిఎఫ్ మీకు అందజేస్తున్నా ఫ్రెండ్స్. మీకు దాదాపుగా ఒక్కటి యూజ్ అయినా కూడా మీ లైఫ్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక మీకు అర్థమైంది కాబట్టి దీని గురించి ఏం చెప్పను నేను. ఇక సఫిక్స్ అంటేనేమో సెకండ్ది, ప్రిఫిక్స్ అంటేనేమో ఫస్ట్ది ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియా చూడండి. ఇవన్నీ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో ఉన్నటువంటి ఏరియా. కెన్ అంటే ఏంది, కెన్ మీనింగ్స్ వచ్చు, కానీ ఆప్షనల్స్లో ఎన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏపీలో జరిగిన టెట్ డిఎస్సి, తెలంగాణలో టెట్ డిఎస్సీలు ఎన్ని బిట్లు అడిగాడు. మీరు ఒకసారి ప్రీవియస్ బిట్లు చూడండి, చూసినటువంటి మిత్రులకు వీటి మీద అవగాహన ఉంటుంది. కెన్ అనగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ కెపాసిటీ. కెన్ అంటేనేమో ఎబిలిటీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎబిలిటీ. వీటన్నింటినీ ఒక హాస్యంగా కొన్ని కోడ్ రూపంలో మీకు అందజేయాలి. ఇక్కడ కెన్ కానీ ఫ్రెండ్స్, కుడ్ కానీ, ఎందుకంటే రెండు ఒకటే, కాకపోతే కెన్ను కుడ్డు ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఒకటేమో ప్రజెంట్, ఇంకోటేమో కుడ్ అంటేనేమో పాస్ట్కి సంబంధించి మనకు తెలుసు. కానీ బట్ కెన్ కానీ కుడ్ కానీ రెండు కూడా ఎబిలిటీకి సంబంధించినవే. కాకపోతే కెన్ అనేది ఏమో ప్రజెంట్. ఓకే, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అసలు ముందు మనం ఎబిలిటీ అనే పదంతో గుర్తుపెట్టుకోవాలి. కెన్ అంటే మనందరూ తెలుసు చేయగలగడం. ఓకే, ఇంగ్లీష్లో మనం తెలుగు పర్ఫెక్ట్గా మనం మేధావులం, ఓకే పర్ఫెక్ట్గా వచ్చు. బట్ సెకండ్లో ఆన్సర్ పెట్టాలంటే మేము కొంతమంది అప్పట్లో హాస్యంగా
కెన్ అంటే ఏమో క్యాన్ అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. క్యాన్ అంటే స్టీల్ క్యాన్ కానీ ఇతర క్యాన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ క్యాన్ అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. క్యాన్ అనగానే మాకు ఆ క్యాన్ యొక్క ఎబిలిటీ దాని యొక్క సామర్థ్యం అనమాట. క్యాన్ యొక్క సామర్థ్యం ఎంత ఉంది, ఎంత పట్టగలదు, ఎబిలిటీ ఇలాగా. లేదా క్యాన్ అనేది ఇంకా రకరకాలుగా దాన్ని మనం క్యాన్తో లింక్ చేసుకున్నాం మేము. అంటే క్యాన్ అంటే కుడ్డు, క్యాన్ అనగానే మాకు ఎబిలిటీ టక్కని గుర్తొచ్చింది. రకరకాల ఫ్రెండ్స్ రకరకాలుగా గుర్తుపెట్టుకున్నారు, క్యాన్ అని రకరకాలు గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నా రూమ్లో మాకున్న రూమ్ పక్కనే శ్రీకాకుళం ఒకటి, విజయనగరం వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు కంబైన్ స్టేట్ కదా ఫ్రెండ్స్. నేను ఎక్కువగా ఏం చేసామనంటే ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నామని. పక్క రూమ్లో శ్రీకాకుళం వాళ్ళు 7-8 మంది ఉన్నారు. వాళ్ళు హెవీ మస్తు చదువుతారు ఫ్రెండ్స్. వాళ్ళు విజయనగరం వాళ్ళు ఇంకా సూపర్గా చదువుతారు. మరి ఫ్రెండ్స్ వాళ్ళందరూ 7-8 మంది ఉన్నారు. నేను అనుకున్నాను 15 మంది ఉన్నారు. 15 మంది దగ్గరికి వెళ్తే 15 రకాలైనటువంటి మనకు ఆ ట్రిక్స్ తెలుస్తాయి, ఆ లాజిక్స్ తెలుస్తాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారని తెలుసని వాళ్ళు విసిగించుకున్న వద్దన్న వాళ్ళతో పరిచయాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చాలా నేర్పించారు. మ్యాథ్స్లో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, ఇంగ్లీష్ మెథడాలజీలో కానివ్వండి, ఇంగ్లీష్ కంటెంట్లో కానివ్వండి, గ్రామర్లో కానివ్వండి, ప్రతి దాంట్లో సైకాలజీలో కానివ్వండి నాకు చాలా హెల్ప్ చేశారు. మిత్రులు ఎక్కడున్నారేమో కానీ నా వీడియోని కనుక చూస్తున్నట్లయితే వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే 14 మెంబర్స్ 15 మెంబర్స్, మరి మా రూమ్లో మేము 5 మెంబర్స్ ఉన్నా, వాళ్ళందరితో మంచిగా పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాం, మంచిగా కష్టపడ్డాం. 5 మెంబర్స్ మేము జాబ్ కొట్టగలిగినాం అంటే ఎక్కువ మందితో ఇలా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కువ మందితో షేర్ చేసుకున్నాం కాబట్టి జాబ్ కొట్టానేమో అనిపిస్తుంది. అంతే, నాకు నేను చదువుకుంటే కొట్టలేనేమో ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఒక్కడ బ్రెయిన్ అనేది సరిపోకపోద్దేమో. ఎక్కువ మందితో షేర్ చేసుకోవడం, ఎక్కువ మందితో పరిచయాల వల్ల ఎక్కువగా బిట్లు అనేవి చాలా రీచ్ ఇవ్వగలిగానేమో ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు క్యాన్ కానీ కుడ్డు కానీ ఇట్లా మేము హాస్యంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చదివాం ఫ్రెండ్స్. అందుకనే ఫ్రెండ్స్ మీరు చదువుతున్నారంటే భయంతో చదవద్దు, భయపడుతూ చదవద్దు, ఇష్టంతో చదవండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ చదవండి, హాయిగా చదువుకోండి, అంతే. జాబ్ వస్తుంది అంతే. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మా రూమ్లో 5 మెంబర్స్ ఉంటే ఒక మెంబర్ రాలేదు, తనకు రాలేదు. 4 మెంబర్స్కి వచ్చింది, తనకు ఒకరికి రాలేదు. కారణం ఏంటంటే మేము ఎగ్జామ్ రేపు ఉందనగా ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేసామంటే కరెక్ట్గా 6కి బుక్స్ అన్నీ క్లోజ్ చేసి హ్యాపీగా నిద్రపోయాం. 6 తర్వాత ఏమీ లేదు ఫ్రెండ్, ప్రశాంతంగా అన్నం తిన్నాం, హ్యాపీగా నిద్రపోయాం, అది ఫుల్ నిద్రగా. కానీ మా ఫ్రెండ్ తను ఏం జాబ్ రానటువంటి తన ఫ్రెండ్ మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పినా తను ఫీల్ ఏమి అవ్వడు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు క్లోజ్ కాబట్టి. నైట్ అల్లా చదువుతూనే ఉన్నాడు. నైట్ 1 గంట 2-3 గంటల దాకా చదివాడు ఫ్రెండ్స్. ఆ రోజు ఎగ్జామ్లో ఏమైందంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాస్తూ కింద పడిపోయాడు. ఎగ్జామ్లో ఇది ట్రూ ఫ్రెండ్స్, నిజం. తను కింద పడిపోయాడు. తన పేరు నాగరాజు. కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అంతా వచ్చి తనకు వాటర్ పోసి అది చేసి ఓఆర్ఎస్ ఇచ్చి అన్నీ చేసేసారు ఫ్రెండ్స్. అర్ధగంట అయింది. ఈ అర్ధగంటలో తను చాలా హార్డ్ వర్క్ చేశాడు, కష్టపడ్డాడు, మాతో పాటు జాబ్ కొట్టాలని చాలా ఇది చేశాడు ఫ్రెండ్స్. కానీ ఈ అర్ధగంట టైం పోయేసరికి టెన్షన్ మొదలైంది ఫ్రెండ్స్. ఆ టెన్షన్లో జస్ట్ 1 మార్కులో జాబ్ మిస్ చేశాడు. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు. మొన్న కూడా జస్ట్లో మిస్ అయ్యాడు ఫ్రెండ్స్. ఎంత బాధపడ్డాడంటే తను చేసిన మిస్టేక్ ఒకటి ఫ్రెండ్స్, భయంకరంగా చదివాడు, మాతో పాటు షేర్ చేసుకుని అన్నీ చేశాడు. కానీ నైటు అంతవరకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనం అన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చదివింది ఒక నైట్ 3 గంటలు చదివితే మనకు వస్తుంది ఏంటి ఫ్రెండ్స్? మన బ్రెయిన్ బాగా డిమ్గా అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళీ మీకు రిక్వెస్ట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు మీ ఫ్రెండ్గా చెప్తున్నా, మీకు సబ్జెక్ట్ అయినా కాకపోయినా సరే నైట్ ఎగ్జామ్ రేపు ఉందనగా ఏ సెషన్ అయినా సరే, మార్నింగ్ సెషన్ అయినా, ఆఫ్టర్నూన్ సెషన్, నైట్ మాత్రం మస్తు నిద్రపోండి ఫ్రెండ్స్, ఫుల్ నిద్రపోండి అంతే. అది మీకు గాడ్ గిఫ్ట్ అవుతుంది, కన్ఫామ్గా మీకు జాబ్ తెచ్చి పెడుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇట్లా కెన్ కానీ కుడ్ కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని ఫాలో అయితే ఫ్రెండ్స్ కొన్ని మనకి మంచిగా జరగవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మైట్ అనగానే ఇది కూడా పాసిబిలిటీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది పాసిబిలిటీ, దీని మస్ట్ కానీ మేము దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం? మైట్ అంటే నైట్ అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. మైట్ అంటే నైట్ లాగా ఏదో దాన్ని సింక్ అవుతుంది కదా. మైట్ అనగానే నైట్ ఏదైనా సరే పాసిబుల్లే అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. హాస్యం అంతా అంటే నైట్ చదవచ్చు, నైట్ పని చేయొచ్చు, ఏదైనా అంటే నైట్ కూడా పాసిబుల్ అవుతుందా అంటే అట్లా హాస్యంగా అంతే. మైట్ అనగానే పాసిబిలిటీ అంతే, పాస్ట్ పాసిబిలిటీనో ఏదో సంథింగ్ ముందు మనకు పాసిబిలిటీ అనేది వస్తుంది. మనకి తెలుగు మీనింగ్ వచ్చి ఫ్రెండ్స్ అంచనాలతో చెప్పడం అనో రకరకాలుగా వచ్చు, అయినప్పటికీ ఎగ్జామ్లో రాంగ్ పెడతాం. మైట్ అనగానే అట్లా. ఇంతకుముందు క్యాన్ అని గుర్తుపెట్టాను, క్యాన్ అంటే ఏంటని, అట్లా ఎబిలిటీ అనమాట. మైట్ అనగానే నైట్ అంటే పాసిబిలిటీ, ఏదైనా మనం చేయగలం అట్లా అనమాట. మస్ట్ కానీ అట్లా. షుడ్ ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. షుడ్ అనగానే మధ్యలో OSHOULD కదా ఫ్రెండ్స్. యు అనే పదం ఉంది కదా, ఈ ఓతోనే స్టార్ట్ అవుతుంది చూడండి, ఆబ్లిగేషన్. మధ్యలో యూని ఏం చేశానంటే ఇట్లా బీగా రాశా ఫ్రెండ్స్. ఓని అట్లానే ఉంచి ఇట్లా పెట్టాను, అట్లా ఆ విధంగా పెట్టాను. ఆ విధంగా పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఆబ్లిగేషన్ అంటే వెంటనే చూడండి, షుడ్ అనగానే ఆబ్లిగేషన్ షుడ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ టూని ఆతోనే స్టార్ట్ చేయాలి. ఆర్ట్ టూ అన్న కూడా ఆబ్లిగేషన్ ఫ్రెండ్స్, ఓతోనే స్టార్ట్ అవుతుంది. యూ ఉంది, మళ్ళీ దాన్ని ఇట్లా బీలాగా పెట్టేశాను. యూ ఎక్కడ తగిలినా సరే ఆబ్లిగేషన్. దీన్ని బీ చేయండి అంతే ఫ్రెండ్స్. దానికి తెలుగు మీనింగ్ ఏంటి, అది ఏంటి, డిక్షనరీలు ఇవన్నీ చూడడం అవసరంలా. ఎగ్జామ్లో మనకు బిట్టు తక్కువ టైంలో పెట్టే ట్రిక్స్ కావాలి ఫ్రెండ్స్. మనం ఎంత చదివినప్పుడు కూడా కొన్ని ట్రిక్స్ చాలా యూజ్ అవుతాయి. తర్వాత యూజ్ టు
యూజ్ టు ఎన్నోసార్లు అడిగారు. చూడండి టెట్ 2014 నేను ఎన్నిసార్లు రాసుకున్నాను నేను. అంటే అంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంటే ఫ్రెండ్స్. నేను ఏదో అన్ఇంపార్టెంట్ ఏదో వేస్ట్గా ఉన్నటువంటివి నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఒక్కడ కూడా చెప్పను నేను. ఎందుకంటే నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని, జాబ్ కొట్టాను కాబట్టి ఆ ప్రిపరేషన్ విధానం నాకు తెలుసు కాబట్టి, ఎంత కసిగా చదివానో తెలుసు కాబట్టి నేను ఎక్కడా కూడా వేరేది చెప్పడానికి ప్రయత్నం చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అన్ని ఫేస్ చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు చూడండి యూజ్ టు అనగానే దీన్ని కూడా మన లాజికల్గా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది హ్యాబిట్ అనమాట, పాజిటివ్ హ్యాబిట్. ఇది యూజ్ టు అనేది పాజిటివ్ హ్యాబిట్. అంటే దీన్ని ఎలా అంటే ఫ్రెండ్స్, హ్యాబిట్ అంటే అలవాట్లు కదా, ఏదైనా అలవాట్లు మనం యూజ్ చేసుకోవాలి. కొంతమంది అలవాట్లు మంచి అలవాట్లు ఉంటే మనం యూజ్ చేసుకుందాం, ఏదో అట్లా అనుకోండి ఫ్రెండ్స్. అంతే యూజ్ టు అంటే యూజ్ చేసుకోండి. జనరల్గా దాని గతంలో ఉన్న అలవాట్లు ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు, తెలుగు మీనింగ్లో అన్న అవసరం లేదు. యూజ్ టు అంటే యూజ్ చేసుకుందాం. హ్యాబిట్ ఎవరైనా పాస్ట్లో జరిగిన అలవాట్లు ఎవరైనా మంచిగా ఉంటే యూజ్ చేసుకుందాం. ఏదో హాస్యంగా 2-3 సార్లు అనుకోండి, రేపు బిట్లలో ఖచ్చితంగా మీరు పెడతారు ఫ్రెండ్స్. అట్లా నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత నీడ్ టు అంటే ఎంతోనే స్టార్ట్ అవుతుంది, ఈతోని. నీడ్ అనుకుంటే నెసెసిటీ అంతే. ఇక చూడండి మీకు గుర్తు రావడానికి ఇలా మీకు రాశాను ఫ్రెండ్స్. కావాలంటే వీటన్నిటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని వెంటనే మీకు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతా ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ పెడతా నేను. అవసరమైనటువంటి మిత్రులు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమో 1-2 యూజ్ అవ్వచ్చేమో, చెప్పలేము కదా ఫ్రెండ్స్. తర్వాత డే 2 అంటే ఏమో ఛాలెంజ్, ఇది అందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మేజర్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే బుక్స్ అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. దీన్ని కొంచెం ఫాస్ట్గా లాగిస్తా. మేజర్గా అవసరమైన వాటిని మాత్రం కొంచెం స్పెసిఫిక్గా చెబుతా, మిగతా వాటిని అలా చెప్పేస్తా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయిపోతుంది, ఏముండదు. ఇక నౌన్ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నౌన్ అనగా 2 టైప్స్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే కామన్గా ఉండేది, ట్రీస్ అని, గర్ల్స్ అని, కింగ్ అని, ఇట్లా కామన్గా ఉంటుంది. ప్రాపర్ అంటే పర్టికులర్గా పేరు ఉండేది. బాయ్స్ అంటాం, అది కామన్గా. రాము, తర్వాత ఇంకో పలం కృష్ణ, ఇవన్నీ ప్రాపర్గా నేమ్ ఉంటేనేమో ప్రాపరు. కామన్గా పిలిచేవి ఏంటంటే కామన్, ట్రీస్ కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, అట్లా అనమాట. స్కూల్స్ అంటాం, అదే స్కూల్ పేరు ఉంటేనేమో ప్రాపర్ నౌన్, అట్లా అనమాట. అంత కష్టమేం కాదు ఫ్రెండ్స్, దాని గురించి ఎందుకు. కలెక్టివ్ నౌన్ అంటే ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్స్ ఇవే ఫ్రెండ్స్. కలెక్టివ్ 2nd, 3rd క్లాస్, 4th క్లాస్, 5th, 6th, 7th, 8th క్లాస్లో ఎక్కువగా ఉన్నాయి. బట్ అన్నింటిని మీరు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర గైడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. కలెక్టివ్ అంటే అన్ని కలెక్ట్ చేసుకోవడం. ఫ్లీట్ అంటాం, ఫ్లాక్ అంటాం, అంటే గొర్రెల మంద, గ్రూప్స్ ఆఫ్ షీప్స్ అని, ఇవన్నీ మీకు తెలుసు. గ్రూప్ ఇవన్నీ మీకు ఇవి కలెక్టివ్ నౌన్స్. ఇవన్నీ చదువుంటారు కాబట్టి వీటి జోలికి ఏం పోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బంచ్ కానీ, ఇవన్నీ ఆర్మీ కానీ, క్రౌడ్ కానీ చూసుకోండి. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటేనేమో కంటికి కనిపించినటువంటివి ఏమేమి ఉన్నాయి మన అందరికీ. హ్యాండ్సమ్ అని, బ్యూటిఫుల్ అని, హానెస్టీ అని, గుడ్నెస్ అని. ఓకే చూసుకోండి ఫ్రెండ్స్. ప్రొనౌన్లో మళ్ళీ పర్సనల్ ప్రొనౌన్ అని. పర్సనల్ ప్రొనౌన్లో మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. జస్ట్ ఏదో ర్యాపిడ్గా చెప్తున్నా ఫ్రెండ్స్, అంత అవసరం లేదు కానీ ర్యాపిడ్గా కొంచెం చదువుంటారు. జస్ట్ నా మాటలు కొంచెం మీ బ్రెయిన్లో కొంచెం పర్ఫెక్ట్గా అవుతాయనే ఉద్దేశంతో మరొకసారి చెప్తున్నా. 1st పర్సన్, 2nd, 3rd పర్సన్. 1st పర్సన్ అంటే ఐ అంటేనేమో సింగులర్, ఒకటి ప్లూరల్ మనకు తెలుసు. 2nd పర్సన్ అంటే యూ. తెలుగులో నేను అక్కడ రాసే ఫ్రెండ్స్. తెలుగులో జనరల్ మన గ్రామర్ చదువుతూ ఉంటాం. ఇది ఉత్తమ పురుష, ఇదేమో మధ్యమ పురుష, ఇదేమో ప్రథమ పురుష అంటాం. తానుత్తమ ఎక్కడో ప్రథమ అన్నట్టు, మధ్యలో ఇది అన్నట్టు ఫ్రెండ్స్. ఇట్లా ఇక 2nd పర్సన్ అంటే యూ తెలుసు. 3rd పర్సన్ హీ, షీ, ఇట్ అని తెలుసు. సింగులర్, ప్లూరల్ అంటేనేమో దే అని మనందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్. వాటి గురించి తానుత్తమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ప్రథమ అంటే ఏదో జనరల్గా రాసే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవడానికి చూడండి. పొజిటివ్ ప్రొనౌన్స్. ఈ పొజిటివ్ ప్రొనౌన్స్ మీద ఎగ్జామ్లో ఎక్కువగా బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. పొజిటివ్ ప్రొనౌన్ ఎలా మనం క్యాచ్ చేయాలని చిన్న లాజిక్ మనం పట్టుకుంటే వస్తుంది. పొజిటివ్లో మీరు ఒకసారి దాన్ని జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. పొజిటివ్లో ఎస్ అనే పదం ఉంది కదా, ఎస్ని పట్టుకోండి, ఆన్సర్ వచ్చినట్టే. ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎస్కి యువర్స్, అవర్స్ కానీ, అవర్స్ అంటే అవర్ అనే పదం వస్తుంది. యువర్స్ అంటే యువర్ అనే పదం వస్తుంది. ఇట్లా అనమాట. అంటే హిజ్ అంటే ఎస్ అనే పదం. అంటే ఎస్కి సంబంధించిన ఎనీ వర్డ్ ఇస్తే అవర్స్ కానీ, యువర్స్ కానీ, హిజ్ కానీ అన్నీ ఎస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎస్కి సంబంధించిన వర్డ్ ఇస్తే మాత్రం పొజిటివ్లో ఎస్ ఉంది కాబట్టి ఏమీ తెలియపోయినప్పుడు టక్కని పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి లాజిక్స్ అవసరం. తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే చాలామంది దీనికి ఏదో భయంకరంగా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మేమైతే జస్ట్ ఆడే రాసుకున్నాం చూడండి. మీ చదివేటప్పుడు కూడా అది ఇంగ్లీషే కాదు ఫ్రెండ్స్, సోషలే కావచ్చు, తెలుగే కావచ్చు, సైన్సే కావచ్చు, పాలిటీయే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఫ్రెండ్స్, సైకాలజీ కావచ్చు. దాన్ని మనకు అనుకూలంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనకు అనుకూలంగా చదవాలి. బిట్ చూడగానే అక్కడ ఎట్లే వెంటనే పెట్టేటటువంటి, చాలా తక్కువ టైం, సెకండ్లోనే పెట్టేటటువంటి ఆ గ్రిప్ని తెచ్చుకోవాలి తప్ప అన్నీ వస్తాయి. ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే జనరల్గా డీప్గా ఆలోచించినా పెడతారు. ఏం ఆలోచించకపోయినా డెమాన్స్ట్రేటివ్ అంటే మేము చూడండి ఎలా చదువుకుని. డెమాన్స్ట్రేటివ్లో దా అనే పదం వస్తుంది. డెమాన్స్ట్రేటివ్లో దా వస్తుంది కదా ఫ్రెండ్స్, దా అనే పలుకుతుంది కదా, అన్నీ దాతోనే ఉంటాయి. దిస్, దట్, దీస్, దోజు అంతే కదా. అందులో డెమాన్స్ట్రేషన్ అనుకోండి, అన్ని దా పదాలన్నీ ఏడా ఉన్నాయి ఫ్రెండ్స్, అయిపోయింది అంతే. రిఫ్లెక్సివ్లో ఇట్లా కూడా చూడండి. రిఫ్లెక్సివ్లో ఎఫ్ అనే పదాన్ని పట్టుకోండి అంతే. యువర్ సెల్ఫ్ ఎఫ్ వచ్చింది. హిమ్సెల్ఫ్ చూడండి. అంటే పొజెసివ్లో ఎస్ అనే పదం పట్టుకుంటే ఆన్సర్ అయిపోతుంది. రిఫ్లెక్సివ్లో ఎఫ్ అనే పదం, దానికి తెలుగు మీనింగ్లో అది ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, ప్రీవియస్ పేపర్లు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు బిట్లు ఖచ్చితంగా పెట్టగలరు.
ఇట్లా ఓకే, దాని గురించి నేనేం చెప్పను. తర్వాత ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేటివ్ చేయడం మనకు తెలుసు కదా. ఇంట్రాగేటివ్ అంటారు, పోలీస్ స్టేషన్లో చూడండి పోలీసులు ఎంక్వైరీ ఇంట్రాగేటివ్ చేస్తుంటారు, హూ ఆర్ యూ, ఇట్లా అంటే WH వర్డ్స్కి సంబంధించిన దాని గురించి ఏం చెప్పను. తర్వాత ఈ ఇంట్రాగేటివ్కి సంబంధించినటువంటి కొన్ని జనరల్గా తెలుసు కదా ఫ్రెండ్స్, దీని గురించి చెప్పేది ఐ మీ మై సెల్ఫ్ అని, వేజ్ అవర్ సెల్ఫ్ అని, యూ ఎవర్ సెల్ఫ్ అని, హిమ్ ఈజ్ హిమ్ సెల్ఫ్ అని, షీ హర్ సెల్ఫ్ అని, దే దెమ్ దేర్ సెల్ఫ్ అని, ఇట్లా మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో డిఎస్లో నుంచి ఐడిఎస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఈ టేబుల్ అద్భుతంగా పనిచేస్తుంది. మీకు తెలుసు అయినా సరే అలా చూసుకోండి. వర్బు, ఈ వర్బుకి సంబంధించి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. అందరూ బీ ఫార్మ్స్ అంటేనే యామ్ ఈజ్ ఆర్ వర్, డూ ఫార్మ్స్ అంటే డూ డస్ డిడ్, హ్యావ్ ఫార్మ్స్ అంటే మీ హ్యావ్ హ్యాస్ హ్యాడ్. వీటన్నింటినీ ఏదో నేను నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీకోసం మరీ ఉత్తగా అలా చూపిస్తే బాగోదని ఒకసారి మీకు గుర్తుండడం కోసం అలా చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇక మెయిన్ వెర్బ్ అని, ఆక్సిలరీ. మెయిన్ వెర్బ్ అంటేనే మెయిన్గా ఉండేవన్నమాట. వాక్ అని, ప్లేడ్ అని, ఈట్ అంటే మెయిన్ వెర్బ్. ఆక్సిలరీ వెర్బ్ సహాయక క్రియలు అంటారు ఫ్రెండ్స్ తెలుగులో. సహాయంగా వచ్చేవి ఆమ్ కానీ, విల్ కానీ, షల్ కానీ, కుడ్ కానీ, ఇట్లాంటివి హెల్పింగ్గా వచ్చేవి ఆక్సిలరీ వెర్బ్స్ అనమాట. మనకు అంత అవసరం లేదు. మరి ఎస్ కానీ ఎప్పుడు వస్తుంది అనేది మీకు హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయింది. హీ షీ ఇట్ అట్లాంటి పదాలు కనుక వస్తే మాత్రం ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ పదాలు వస్తాయి, అది మీకు టెన్స్లో వస్తాయి. టెన్స్కి సంబంధించి ఫ్రెండ్స్ నేను 2 వీడియోలు చేశాను, అద్భుతంగా చేశాను. చూడండి మిత్రులు ఉంటే చూడండి. అసలు టెన్స్లు అంటే ఇంతేనా, చూడగానే ఆన్సర్ని టక్కన పెట్టవచ్చు. ప్రిపోజిషన్ మీద వీడియో చేశాను ఫ్రెండ్స్, టక్కన పెట్టవచ్చు. ఆన్ అంటే ఏంది, టీవీ డాష్ పెట్టి, ప్రిపోజిషన్లో డాష్ పెట్టి టీవీ అని ఉంటుంది. మరి ఇక్కడ ఏం పెట్టాలి, ప్రిపోజిషన్ అంటే ఆన్ అంటే టీవీని ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, ఆన్ చేయండి అంటాం కదా. రేడియో అని ఉంటుంది, రేడియోని ఏం చేయమంటాం, ఆన్ చేయమంటాం కదా. అట్లా అంటే కొన్ని లాజిక్లు అనమాట. ఇట్లాంటి ట్రిక్స్ని కూడా యూజ్ చేస్తే ప్రీవియస్ పేపర్ని ఫాలో అవుతే, ఇట్లాంటి ట్రిక్స్ని కానీ ఫాలో అయితే ఫ్రెండ్స్ ఇక మీకు మించిన వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్, చూసుకొని పోతారు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి, ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ ఏరియా మీ అందరికీ తెలుసు. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటేనేమో తెలుగులో సకర్మక క్రియ అని ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటేనేమో అకర్మక క్రియ, అంటే కర్మ ఉండాలి, ట్రాన్సిటివ్లో కర్మ లేకుండా ఉండాలి. మన తెలుగులో ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ట్రాన్సిటివ్ వెర్బ్ అనగానే ఫస్ట్ లెటర్లో టీ అనేది ఉంది, ఇంట్రాన్సిటివ్లో టీ అనేది లేదనుకోండి. అంటే ఇక్కడ కర్మ ఉండాలి, అక్కడ కర్మ లేదు అనుకో, టీ అంటే కర్మలాగా అనుకోండి ఫ్రెండ్స్. అట్లా హాస్యంగా అంటే ఏంది, సకర్మక క్రియలో ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఉండాలి ఇందులో, కర్మ అంటే ఏంది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. తెలుగులో అయితేనేమో కర్త, కర్మ, క్రియ అంటే, క్రియ అంటేనేమో వర్బ్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ కర్మ ఉంటుంది, సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఒకటే బండగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ 3 ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ ట్రాన్సిటివ్ వెర్బ్. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదనుకోండి, కర్మ లేదనుకోండి, అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అకర్మక క్రియ. అది పెద్ద కష్టపడాల్సిన పని లేదు, జస్ట్ కాకపోతే కొంచెం చూసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దాని గురించి నేనేమి చెప్పను, ఓకే అలా చేస్తాను. మళ్ళీ ఇక్కడ రాసాను చూడండి, మళ్ళీ నేను నా నోట్స్లో రివిజన్ కోసం రాసుకున్నాను. ఇట్లా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, కెన్ కానీ, కెట్ కానీ, ఎబిలిటీని చూపిస్తుంది, పాసిబిలిటీ అని, ఆబ్లిగేషన్ అని, ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినవి ఫ్రెండ్స్. తర్వాత యాడ్జెక్టివ్స్ అనగానే చాలామంది కొన్ని యాడ్జెక్టివ్ అంటే గుణాలు ఏంటి, రకరకాల నంబర్స్ ఉన్నాయి, 1, 2, 3 కూడా గుణాలే ఫ్రెండ్స్. కావేమనుకుంటారు, 1, 2, 3 నంబర్స్ అనేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. వాటన్నింటికి ఒక కోడ్లాగా రాసుకుని నేను ఆ రోజుల్లో avosats.com అని ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, సైట్ ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకో, avosats.com. avosats.com అంటే ఏ అంటేనేమో ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకో, ఆర్టికల్స్ అన్నీ కూడా గుణాలు, అది యాడ్జెక్టివ్సే. అవోసాట్స్లో ఏ అంటే ఆర్టికల్స్, వి అంటేనేమో వాల్యూస్ అని గుర్తుపెట్టుకోండి, వాల్యూ నెంబర్స్. ఓ అంటేనేమో ఒపీనియన్ గుర్తుపెట్టి, ఎస్ అంటేనేమో సైజ్ అని బిగ్ స్మాల్ అట్లా, ఏ అంటేనేమో ఏజ్ అని గుర్తుపెట్టుకుని, టీ అంటేనేమో టెంపరేచర్ అని గుర్తుపెట్టుకుని, ఇవన్నీ టెంపరేచర్, కోల్డ్, హాట్ ఇవన్నీ కూడా. ఎస్ అంటేనేమో షేప్, సి అంటేనేమో కలర్, ఓ అంటేనేమో ఆరిజిన్ అని, ఎం అంటేనేమో మెటీరియల్, ఇవన్నీ కూడా అంటే avosats.com అనేదాన్ని ఒక ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా టక్కన రావటానికి ఫ్రెండ్స్. అది సీక్వెన్స్ కూడా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టి, దిస్ దట్ దీస్ ఇవి కూడా, మరి వెన్, వాట్, విచ్ ఇవి కూడా మరి ఏమవుతాయంటే ఫ్రెండ్స్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇట్లా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. యాడ్ వెర్బ్ ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, యాడ్ వెర్బ్ అంటే వెర్బ్కి అదనంగా వచ్చేది క్రియా విశేషణం అంటాం. యాడ్ వెర్బ్లో మధ్యలో వి ఉందిగా ఫ్రెండ్స్, మా మాస్టర్ అప్పట్లో ఇంగ్లీష్ సార్ ఇలా అన్నారు, ఇప్పటికీ గుర్తుందని, చివరిలో వై వస్తే అది యాడ్ వెర్బే. అదొక్కటి ఎగ్జామ్లో క్విక్లీ కానీ ఎట్లాంటివి ఏదైనా సరే ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అని, యాడ్ వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని, యాడ్ వెర్బ్ ఆఫ్ డిగ్రీ అని. ఇప్పుడు చూడండి, యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అంటే యాడ్ వెర్బ్ అనేది క్రియా విశేషణం అనేది టైంని తెలియజేయాలి. టైం అంటే టైంకి సంబంధించింది పదాలు ఇస్తాడు ఎగ్జామ్లో, నవ్ కానీ, టుమారో కానీ, ఆల్రెడీ కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, జస్ట్ నవ్, ఇవన్నీ కూడా టైంకి సంబంధించిన పదాలు కాబట్టి ఈజీ, టైం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. యాడ్ వెర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఏమో ప్లేస్కి సంబంధించి హియర్, దేరు, ఇన్, అవుట్ ఇవన్నీ ప్లేస్. యాడ్ వెర్బ్ ఆఫ్ మేనర్ అనగానే ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ స్లో అంటే యాడ్ వెర్బ్ ఆఫ్ మేనర్కి సంబంధించి చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో అడిగాడు, చివరిలో ఎల్వై అంటే యాడ్ వెర్బ్కి సంబంధించిన వర్డ్ లాగానే లాస్ట్లో ఎల్వై అనే పదం కనుక వస్తే దట్ ఈజ్ యాడ్ వెర్బ్ ఆఫ్ మేనర్. అంటే యాడ్ వెర్బ్ ఆఫ్ మేనరే యాడ్ వెర్బ్ అనుకోండి, ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్.
అంటే ఏదన్నా ఒకటి ఇచ్చి ఎల్వై ఇచ్చి ఇది ఏంటి అంటాడు ఫ్రెండ్స్, అది యాడ్వర్బ్ ఆఫ్ మ్యానరా, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతాడు. కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. చివరిలో ఎల్వై వచ్చిందంటే అది యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అన్న యాడ్వర్బ్ అన్న ఒక్కటే, బండగా గుర్తుపెట్టుకోండి. యాడ్వర్బ్ ఆఫ్ నంబర్స్ వస్తే వన్స్ ట్వైస్ అని. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటేనేమో దాని యొక్క పరిమాణం అనేది వెరీ, టూ అని, సో అని, ఇవన్నీ మీకు తెలుసు. యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అని, అంటే ఇట్లా ష్యూర్, ఇవన్నీ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, కొన్ని ఇంపార్టెంట్ వాటిని ఫోకస్ చేద్దాం. రీజన్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాత్రం చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఎన్నిసార్లు టెట్లో అడిగాడు, డిఎస్సీలో అడిగాడు. అంటే అంటే ఫ్రీక్వెన్సీ అంటే దాని పౌనపుణ్యం అంటే ఎంత హౌ మచ్ లాగా అనమాట. అంటే వన్స్ అని, ట్వైస్ అని, డైలీ అని, రెగ్యులర్లీ అని, అంటే ఇట్లాంటి పదాలు కనుక ఇస్తే నెవర్ కానీ, తర్వాత రేర్లీ కానీ, ఇట్లా నెగిటివ్ వర్డ్స్ కానీ, పాజిటివ్ ఇవన్నీ జనరల్గా మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. టెన్స్లు నేర్చుకుని ఉంటాం కదా. వీటిలో ఏది వచ్చినా కూడా అది పరిమాణానికి సంబంధించింది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్, తర్వాత రిలేటివ్, ఇవన్నీ అంటే అవసరం లేదు. ప్రిపోజిషన్స్, ఈ ప్రిపోజిషన్స్ మీద గతంలో ఒక వీడియో చేశాక ఫ్రెండ్స్. ఎట్టంటేనేమో మీ గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్. ఎట్టంటే అట్లు, ఎట్టంటే తెలుగులో వద్దా అని అంటాము, వద్దా అనేటటువంటి దాంతో మనం లింక్ చేస్తాము, భయంకరంగా మనం చదువుతాము. అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఎట్టంటే అట్లు అని గుర్తుపెట్టుకోండి. 99% ఎక్కువ వీటిలో దీని మీద వస్తాయి. ఎట్టంటే అట్లు చూడండి. పండగల ముందు అంటే దీవాలి ఫెస్టివల్కి ముందు అట్లు చేసుకుంటాం, క్రిస్మస్ ముందు అట్లు చేసుకుంటాం, సంక్రాంతికి ముందు అట్లు చేసుకుంటాం. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్, ఎంజాయ్గా చదివామంటే మేము. నైటు అట్లు తింటాం, సన్సెట్ అప్పుడు కానీ, సన్ రైజ్ అప్పుడు కానీ, ఇవన్నీ అట్లా అట్లతో లింక్ చేసుకుంటే హాస్యంగా. ఆన్ అంటే ఏంది, ఏదో బొమ్మలు గీసాం ఫ్రెండ్స్. ఇట్లా ఆన్ అని, ఓవర్ అని, ఏబో అని మనం అందరికీ తెలుసు. ఒకసారి జస్ట్ చూడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఆన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, టీవీ ఇంతకుముందు చెప్పాము, టీవీని ఆన్ చేయండి, రేడియోని ఆన్ చేయండి, మొబైల్ని ఆన్ చేయండి, స్క్రీన్ని ఆన్ చేయండి, హాస్యంగా ఫ్రెండ్స్. సిన్స్ అంటే ఏంది, ఫర్ అంటే ఏంది, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, అన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటేనే అదనంగా, అదంతా అవసరం లేదు. ఎమాంగ్ అని, ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. బై అంటేనేమో చూడండి, బై అంటేనేమో బాయ్, అంటే బై అంటే బాయ్ లాగా అనుకో. చిన్నపిల్లల కిడ్స్ చూడండి, ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చి కారులో వెళ్తూ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, బాయ్ చెప్తారంటే కార్ అనే పదం వచ్చి దాని ముందు ఏమి చూడండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను నేను. కార్ కానీ, బస్సు కానీ, బైక్ కానీ వచ్చి ముందు డాష్ ఏ ప్రిపోజిషన్ అంటే బై అంటే బాయ్, కార్లో పోతున్న వాళ్ళు బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ అని చెప్తారు కదా ఫ్రెండ్స్. మీకు వీడియో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రిపోజిషన్ మీద, వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఇవన్నీ చూడండి. ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఎవరైనా వచ్చారనుకోండి బాయ్ అంటాం. రిజిస్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ, SMS పంపిస్తూ ఉంటాం, ఎట్లా అనమాట, వాట్సాప్ కానీ, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫ్ అంటే ఏమో, స్విచ్ ఆఫ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ కంజంక్షన్ అంటే ఏమో కలిపేవి 2 టైప్స్ మనందరికీ తెలుసు. కోఆర్డినేట్ కంజంక్షన్, తర్వాత సబార్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటేనేమో ఫ్రెండ్స్ కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించిన పదాలు, అంటే కలిపేవి. మనకు కాంపౌండ్ సెంటెన్స్ ఒకటి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఒకటి, పాజిటివ్ మన సూపర్లేటివ్ కాదు ఫ్రెండ్స్, ఇంకోటి సింపుల్ సెంటెన్స్ ఫ్రెండ్స్. సింపుల్ సెంటెన్స్ కానీ, కాంపౌండ్ కానీ, కాంప్లెక్స్ కానీ మనందరికీ తెలుసు. కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించిన కాంపౌండ్ అంటే కలిపేవి కదా ఫ్రెండ్స్. అంటే బట్ కానీ, ఎట్ కానీ, ఇక్కడ చూడండి, బట్, ఆర్, ఎట్, స్టిల్, సో, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్, ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ రెండింటిని కలిపేవి కదా. అంటే ఇక్కడ చూడండి, కోఆర్డినేటింగ్ అంటేనేమో కలిపేవి లేదా కాంపౌండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, సబార్డినేట్ కంజంక్షన్ అంటే మీకు ఇంకా అప్పటికీ గుర్తు లేకపోతే, సబార్డినేట్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కాబట్టి ఎస్తో వచ్చే ప్రతి వర్డ్ కూడా సబార్డినేట్ కంజంక్షన్, నో డౌట్స్. కావాలంటే చాలా వస్తాయి చూడండి. ఎస్తో యాజ్ ఎస్ ఉంది, బికాజ్ ఎస్ ఉంది, తర్వాత ఇంకా చూడండి ఫ్రెండ్స్ సిన్స్లో ఎస్ ఉంది, అట్లా అన్లెస్లో ఎస్ ఉంది. అంటే మీకు వెంటనే గుర్తొస్తుంది సబార్డినేటింగ్ కంజంక్షన్ అనగానే మీకు కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఆ కీవర్డ్స్ అన్నీ రావాలన్నమాట. అవి వస్తే అది సబార్డినేటింగ్ కంజంక్షన్. అవి రెండు కూడా చూసుకోండి, ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్జెక్షన్ అంటే ఏమో ఆశ్చర్యార్థకం, మనందరూ తెలుసు, వాటి గురించి పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇవి ఫ్రెండ్స్, ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఎక్కువ సార్లు మరి ఈ టాపిక్ మీద వచ్చినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్గా క్లాసెస్ మీద మరి మెయిన్ క్లాసెస్ కానివ్వండి, సబార్డినేట్ క్లాసెస్ కానివ్వండి, నౌన్ క్లాస్ కానీ, ఇఫ్ క్లాసెస్ కానీ, మరి ఈ రిలేటివ్ క్లాసెస్ కానీ, వీటన్నింటిలో ఎక్కువ సార్లు టెట్ మరియు టీఆర్టీలు అడిగిన టాపిక్ వచ్చేసి ఈ రిలేటివ్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ రిలేటివ్ క్లాసెస్ అనేది ప్రత్యేకంగా 10th క్లాస్లో క్లియర్గా ఉంది కాబట్టి, మరి ఏపీలో ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఉంది కాబట్టి ఈ రిలేటివ్ క్లాసెస్ని చాలా పర్ఫెక్ట్గా, చాలా ఒకే లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాజిక్ ఏందో మీకు చెప్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ పెట్టేస్తారు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మరి రిలేటివ్ క్లాసెస్ అనగానే 2 రకాలనే విషయం మన అందరికీ తెలుసు. ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని, రెండవది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అనే విషయం మన అందరికీ తెలుసు. ఈ రిలేటివ్ క్లాసెస్కి మరొక పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం తీసుకున్నట్లయితే యాడ్జెక్టివ్, జస్ట్ ఏదో అట్లా దానికి లింక్ చేసుకున్నట్లయితే రిలేటివ్ క్లాసెస్ అనగానే ఎల్ఏలో ఏ ఉంటుంది కాబట్టి ఏ అనగానే మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటే యాడ్జెక్టివ్ క్లాసెస్ అని కూడా పిలుస్తాం.
ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి మరి 2 పేర్లు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి కాబట్టి మరొక 2 పేర్లు ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్, అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ రిలేటివ్ క్లాస్. దానికి ఆపోజిట్లో అక్కడ చూసుకున్నట్లయితే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి సేమ్ దానికి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మరి అక్కడ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్కి నాన్ యాడ్ చేస్తాం అనుకోండి, నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటారు. అదేవిధంగా నాన్ ఐడెంటిఫైయింగ్ రిలేటివ్ క్లాసెస్ అంటారు. ఇవన్నీ జనరల్గా మనం చదువుతాం. ఇక డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనగానే మనందరికీ తెలిసి ఇది మనకి సమాచారం ఎంతవరకు అయితే కావాలో అంతవరకే ఇస్తుంది, అంటే అవసరమైన సమాచారమే ఇస్తుంది అని అర్థం. మరి నాన్ డిఫైనింగ్ అంటేనేమో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఇదంతా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ ఇవన్నీ చదువుతారు. ఇట్ గివ్స్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఏది అయితే అవసరం ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో అది డిఫైనింగ్ అని, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటేనేమో నాన్ డిఫైనింగ్ అని. ఇట్లా మరి మనం అందరం చదువుతాం. ఎగ్జామ్లో ఈ టాపిక్ మీద అడిగేటటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్లో మరి మనకి ఏమని ఇస్తాడంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని ఒకటి ఇచ్చి కిందే 4 ఆప్షన్లు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఒక 3 కామాలతో ఇస్తాడు. 3 ఆప్షన్స్. ఒక ఆప్షన్ అనేది కామాలు లేకుండా డైరెక్ట్ ఫుల్ స్టాప్తో ఉంటుంది. మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే కామాలు ఉంటేనేమో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని, కామాలు లేకపోతే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కామాలు కూడా వేటితో మరి మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది మరి WH వర్డ్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను నేను. WH వర్డ్స్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్లో ఆ క్వశ్చన్లో ఆ బిట్లో హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూజ్ కానివ్వండి, దట్ అనే పదం కానివ్వండి, అదేవిధంగా ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు ఫ్రెండ్స్. హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, తర్వాత దట్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవన్నీ మనందరికీ డిఎస్సి చదివేటటువంటి ప్రతి యాస్పిరెంట్కి ఇవన్నీ తెలిసినవి. అదేవిధంగా ఇంకా మరి విచ్ కానివ్వండి, ఇది కూడా విచ్ అనేటటువంటి పదం కూడా మరి ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకే వస్తుందని. ఇట్లా WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనందరికి తెలిసినటువంటి పదాలు ఇవన్నీ తెలుసు. వై కానివ్వండి, వేర్ కానివ్వండి, అదేవిధంగా వెన్ కానివ్వండి, ఇట్లాంటివి మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అయినా రిలేటివ్ యాడ్జెక్టివ్స్ అయినా ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకి ఇచ్చినటువంటి బిట్లో హూ కానివ్వండి, హూజ్ కానివ్వండి, ఏదైనా సరే WH వర్డ్స్ ఇచ్చి కామాలు లేకుండా ఫుల్ స్టాప్తో కనుక ఉంటే అది డిఫైనింగ్ అని మీరు ఆన్సర్ పెట్టేయండి. మరి ఒకవేళ ఈ WH వర్డ్స్ ఇచ్చి మనకి ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలో WH వర్డ్స్ ఏదైనా హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, ఏదో ఒక దట్ అనే పదం కానీ ఏదైనా ఒక ఈ WH వర్డ్స్ అనే పదం ఇచ్చి కామాలతో కనుక ఒక వాక్యాన్ని కనిగిస్తే అది నాన్ డిఫైనింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి చాలామంది ఇప్పుడు గుర్తుంటుంది, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్ అని మనం గుర్తుపెట్టుకుంటాం, కామాలు లేకపోతే డిఫైనింగ్ అని ఇప్పుడు గుర్తుంటుంది. రేపు గుర్తుంటుందో ఒక 1 వీక్ దాకా గుర్తుండొచ్చేమో. మరి ఎస్జిటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో రకాల బుక్స్ ఎన్నో రకాల బిట్స్ చదవాలి కాబట్టి మరి ఇవన్నీ మరుగున పడుతుంటాయి కాబట్టి ఒక్కసారి చదివితే లైఫ్ లాంగ్ గుర్తుండాలి కాబట్టి చదివేటప్పుడే ఫ్రెండ్స్ మీరు చదివేటప్పుడే మరొకసారి రివిజన్ చేయాలనే థాట్ కూడా రాకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక రివిజన్ చేసుకుంటూ పోతే చాలా కష్టం. అందులో ఏపీలో చూసుకున్నట్లయితే పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మరి నిజంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ మిత్రులు చాలా బాధల్లో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మరి చాలా తక్కువ టైం ఉండటం, మరి కోర్టు కేసులు అని అవని ఇవని టైం అంతా వేస్ట్ కావటం, మరి కొన్ని సందర్భాలు హాల్ టికెట్స్ అని అవని ఇవని గందరగోళ పరిస్థితుల్లో డిఎస్సి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. సరే ఏది ఏమైనప్పటికీ మరి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఫ్రెండ్స్ చాలా లాజిక్గా ఒక్కసారి చదివితే వెంటనే మనం గుర్తుపెట్టుకునే విధంగా ఫస్ట్ టైమే మీరు మంచిగా చదివేయండి ఫ్రెండ్స్. రివిజన్ అనేది కూడా అవసరం ఉండదు. సో ఇప్పుడు చూద్దాం. నాన్ డిఫైనింగ్కి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి చిన్న మీకు ఒక లాజిక్ చూపిస్తా ఫ్రెండ్స్. ఆ లాజిక్ మీకు తెలిస్తే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ఇక్కడ చివరిలో రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ కామాలు లేకపోతే అది డిఫైనింగ్ అని, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్ అనే విషయం మన అందరికీ తెలుసు. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసుకున్నాను. నేను ఆ రోజుల్లో అప్పట్లో దేవుడికి నామాలు లేవు అంటే నేను ఇక్కడ చూడండి, నేను పైన ఉన్నటువంటి అక్కడే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ దగ్గర మీకు ఇక్కడ లాజిక్ ఇక్కడ చూపిస్తా. నాన్ డిఫైనింగ్ అంటే ఒక్కొక్కసారి ఇక్కడ మధ్యలో హైఫన్ ఇవ్వచ్చు. నాన్ అని NON నాన్ హైఫన్ ఇచ్చి డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని ఇస్తే ఇక మనం ఈ హైఫన్ మనం జస్ట్ కామాలాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఎక్కడైతే కామా ఉంటుందో మీరు హైఫన్ని కామాగా అనుకున్నారు కాబట్టి అది నాన్ డిఫైనింగ్ అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి అసలు హైఫన్ ఇవ్వడు. నాన్ డిఫైనింగ్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. మరి అలాంటప్పుడు మరి నాన్ డిఫైనింగ్ అనగానే మనకి ఇచ్చినటువంటి వాక్యం కామాలతో ఉంది అని అలా గుర్తుపెట్టుకుంటామండి ఫ్రెండ్స్.
నాన్ అంటే ఇక్కడ నామాలను గుర్తుపెట్టుకోండి. నామాలు అంటే పంగనామాలు టైపు, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. నామాలు అంటే మీరు కామాలాగా గుర్తుపెట్టుకోండి. నాన్ డిఫైనింగ్ అనగానే నామాలు అంటే కామాలు, నామాలు కామాలు, అట్లా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్గా, ఇక మీకు ఎప్పుడైనా ఎటు నుంచి అడిగిన వాడు ఆప్షన్లు ఇచ్చి మీరు ప్రశ్న తయారు చేయమన్నా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఆ బిట్ ఆ ప్రశ్న అనేది WH వర్డ్స్తో ఉండి, WH వర్డ్స్ అంటే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, ఎనీ మనందరికీ తెలిసినటువంటి WH వర్డ్స్ ఇచ్చి కామాలు ఉంటే, నామాలు కామాలు ఉంటే అది నాన్ డిఫైనింగ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకేం అవసరం లేదుగా, ఈ రూల్స్ అన్నీ ఏం అవసరం లేదు. సో హూ అని, హూమ్ అని, హూజ్ అని ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అని, తర్వాత వచ్చేసి వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ ఇవన్నీ రిలేటివ్ యాడ్జెక్టివ్, ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. WH వర్డ్ ఉంది, కామాలు ఇస్తే, ఇచ్చిన వాక్యంలో కామాలు ఇస్తే అది నాన్ డిఫైనింగ్. నాన్ అంటే నామాలు కామాలను గుర్తుపెట్టుకోండి. అట్లేమీ లేకుండా WH వర్డ్ ఇచ్చి ఏదైనా ఒక హూజ్ కానీ, హూమ్ కానీ, హూ కానీ ఏదో ఒకటి ఇచ్చి డైరెక్ట్ ఫుల్ స్టాప్ ఇస్తే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మన లైఫ్లో మళ్ళీ మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఈ రిలేటివ్ క్లాసెస్ అనేది 2 రాష్ట్రాల్లో ఉంది. 2 రాష్ట్రాల టెట్ టీఆర్టీలో ప్రతిసారి కూడా బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి ఫ్రెండ్స్. ఫస్ట్ చూద్దాం గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఇక్కడ బిట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. దీనికి గతంలో మనం చిన్న లాజిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉండే లాజిక్. దీనికి పెద్దగా మనం బండగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటే బిట్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. దీనికి మీనింగ్లు ఏం అవసరం లేదు. సాధ్యమైనంత వరకు గ్రామర్ పార్ట్కి సంబంధించి మీకు ఐడియా ఉంటే చాలా ఫాస్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ చూడండి 71 బిట్, ఇది డిఫైనింగ్గా లేకపోతే నాన్ డిఫైనింగ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంతే ఫ్రెండ్స్. మనకి ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక లాజిక్. గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి వాక్యం WH వర్డ్స్తో ఉందా లేదా చూడండి. ఉంది. WHతో ఉన్నటువంటి వాడు ఏంటంటే హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూజ్ కానివ్వండి, విచ్ కానివ్వండి, దట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి మనందరికీ తెలుసు. సరే, మనకు అవన్నీ తెలియకపోయినా WH వర్డ్కి సంబంధించినటువంటి ఏ పదం ఇచ్చి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో వాడు డైరెక్ట్గా ఫ్రెండ్స్ వాడు ఏమంటాడంటే కామాలతో కానివ్వండి లేకపోతే కామాలు లేకుండా కానీ ఇవ్వచ్చు. మనకి WH వర్డ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కామా కూడా ఉంది. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కామా అనే పదం క్లియర్గా కామా ఇచ్చాడు. కామా ఇస్తే ఒక కామా ఇవ్వచ్చు, 2 కామాలు ఇవ్వచ్చు. ఇక్కడ కూడా కామా అనే పదం ఇచ్చాడు. మన కామాలు ఎన్నున్నా మనకు సంబంధం లేదు. కామా ఇస్తే మాత్రం మనకు నామాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నామాలు అంటే నాన్ డిఫైనింగ్ అంతే ఫ్రెండ్స్. సెకండ్లలో మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి బిట్లో, మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో WH వర్డ్ ఉందా లేదా చూసుకోండి. మనకి గ్రామరు ఇదంతా అవసరం లేదు. రిలేటివ్ ప్రొనౌనా, రిలేటివ్ యాడ్వర్బ్ ఇవన్నీ చూడడం అవసరం లేదు. WH వర్డ్ ఉంది, హూ ఉంది. కామాలు ఏమైనా ఉన్నాయా చూడండి. కామాలు ఉన్నాయి, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా కామాలు ఉన్నాయంటే మనకు నామాల్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా ఇక్కడ చూడండి నాన్ డిఫైనింగ్ మధ్యలో చిన్న హైఫన్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. ఇస్తే మనకి హైఫన్ అనేది మనం కామాగా గుర్తుపెట్టుకున్నట్లయితే, కామా ఉంది, హైఫన్ని కామాగా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ అలా హైఫన్ లేకపోతే మీరు నాన్ అనే పదాన్ని నామాలు అన్నట్టు గుర్తుపెట్టుకుంటే, నామాలు కామాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఒక సెషన్లో ఏపీ టెట్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ ఫ్రెండ్స్. ఇది ఒక సెషన్లో అడిగినటువంటి బిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అదే ప్రీవియస్ పేపర్ని మీకు పీడిఎఫ్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 2018కి సంబంధించినటువంటి చాలా సెషన్లు జరిగినాయి ఏపీలో, అందరికీ తెలిసినటువంటి విషయమే ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ 71, అక్కడ 71 ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 71 చూడండి. ఇక్కడ మనకు WH వర్డ్ ఉందా లేదా చూద్దాం. ఉంది, కామాలు ఉన్నాయి. ఇక మనం ఆలోచించే పని లేదు ఫ్రెండ్స్. నాన్ డిఫైనింగ్. కామా ఉంది అంటే నామాలను గుర్తుపెట్టుకున్నారు. నామాలు అంటే నాన్ అంటే నామాలను పెట్టుకున్నాం. నామాలు అనే పదాన్ని మనం కామాగా తీసుకున్నట్లయితే అలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. ఇవన్నీ ఏపీలో జరిగినటువంటి మరి ఈ ప్రీవియస్ బిట్స్ని నేను పీడిఎఫ్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ 71, ప్రతి సెషన్లో కూడా 71 అని ఏముంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 71 బిట్టు ఇక్కడ చూద్దాం. ఇక మీరు చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ విచ్ అనే పదం ఉంది. విచ్ అంటే మనందరికీ తెలుసు రిలేటివ్ ప్రొనౌన్. WH వాడు ఉంది. కామాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడ కామాలు లేవు ఫ్రెండ్స్, ఎక్కడ కామాలు లేవు. WH వాడు ఉంది, కామాలు లేవు కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఒకవేళ కామాలు ఇస్తే నామాలు అనుకోండి, నాన్ డిఫైనింగ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది, ఇంకంతే. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అవన్నీ కూడా నేను పీడిఎఫ్గా వీలుంటే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా కూడా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది. మీకు కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా సేమ్ బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. WH వాడు ఉంది, పక్కన కామా ఉంది.
WH వార్డ్ ఇచ్చి కామా ఇచ్చిందంటే నాన్ డిఫైనింగ్ అంతే ఫ్రెండ్స్. ఇక దాన్ని మీరు టైం వేస్ట్ కాకుండా చాలా ఫాస్ట్గా అలాంటి వాటికి ఆన్సర్లు పెట్టేయటమే. ఇవన్నీ చూడండి. రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటిది ఫ్రెండ్స్. ఇక్కడ దట్ అనేది మరి ఇక్కడ మనం దట్ అనే దాన్ని మనం డెనోట్ దేంతో, దట్ అనే పదం మనకు తెలుసుగా ఫ్రెండ్స్ రిలేటివ్ ప్రొనౌన్. ఇట్లా కూడా అడిగిండు ఒక సెషన్లో, దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. రేపు హూ అనే పదం ఇవ్వచ్చు, హూ అనేది కూడా రిలేటివ్ ప్రొనౌన్. హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూజ్ కానివ్వండి, విచ్ కానివ్వండి, దట్ ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి ఫ్రెండ్స్. మరి రిలేటివ్ యాడ్వర్బ్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఫ్రెండ్స్ వై కానివ్వండి, వెన్ కానివ్వండి, వేర్ కానివ్వండి. అది కూడా ఇక్కడ ఒక లాజిక్గా చెప్తా ఫ్రెండ్స్, మరొక వీడియోలో వస్తుంది. ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రిలేటివ్ యాడ్వర్బ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. రిలేటివ్ యాడ్వర్బ్స్ అనమాట అవి. ఇవి ఏదైనా సందర్భంలో గుర్తు రాకపోతే చిన్న కోడ్ ఫ్రెండ్స్. రిలేటివ్ యాడ్వర్బ్స్కి మూడు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఒకటి వచ్చేసి వెన్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాస్తా ఫ్రెండ్స్ నేను. ఒకటి వచ్చేసి వెన్, రెండోది వచ్చేసి వేర్, మూడోది వచ్చేసి ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్ వై. ఈ మూడు రిలేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి ఫ్రెండ్స్. రిలేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? హూ కానివ్వండి, హూమ్, హూజ్, విచ్, దట్ అనేవి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి మనకు తెలుసు. ఈ మూడు రిలేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్స్ అంటే మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. యాడ్వర్బ్ అంటేనే చివరిలో వై అనే పదం వస్తే యాడ్వర్బ్ కదా. మనకు అది వైతో ఉన్నదే యాడ్వర్బ్ అనే విషయం మనకు తెలుసు, గుర్తుపెట్టుకుంటాం. మరి ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెన్, వేర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి యాడ్వర్బ్లో ఈ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్. యాడ్వర్బ్లో ఈ అనే పదం ఉంది కాబట్టి వెన్లో ఈ ఉంది, వేర్లో కూడా ఈ అనే పదం ఉంది ఫ్రెండ్స్. అదే రిలేటివ్ ప్రొనౌన్స్లో హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూజ్ కానివ్వండి, విచ్ కానివ్వండి, దట్ వాటిలో ఎక్కడా కూడా ఈ అనే పదం లేదు. రిలేటివ్ ప్రొనౌన్స్ అవి. ప్రొనౌన్స్ అనే పదంలో కూడా ఈ లేదు ఫ్రెండ్స్. రిలేటివ్ యాడ్వర్బ్లో ఈ అనే పదం ఉంది కాబట్టి మనకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అన్నమాట. ఇది ఒక చిన్న లాజిక్. మన బ్రెయిన్కి ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇవి రిలేటివ్ ప్రొనౌన్ అనేది దట్ అవుతుందనే విషయం మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను వరుసగా పీడిఎఫ్గా చేశాను. స్లోగా నేను మూవ్ చేస్తా ఫ్రెండ్స్. మీకు వీలుంటే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ అడిగాడు. ఇవన్నీ చూడండి. మనకి ఇదంతా మీనింగ్ చదువుతూ టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మనం కొన్ని టాపిక్స్ని పర్ఫెక్ట్గా చదువుతాం ఫస్ట్ ఫ్రెండ్స్. మరి ఆ టాపిక్స్కి సంబంధించి బిట్స్ అడిగితే ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయొద్దు. దాని తెలుగు మీనింగ్లు అవన్నీ అవసరం లేదు. తెలుగు మీనింగ్స్ అవన్నీ కూడా ప్యాసేజ్, హింట్స్ ప్యాసేజ్ అప్పుడు యూజ్ చేసుకోవాలి. అంతేగాని గ్రామర్కి సంబంధించి కొన్ని ఈజీగా ఉన్నప్పుడు స్పీడ్గా లాగిచ్చేయండి అంతే. ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి వాక్యం, ఇక మన సివి రామను అది ఎంత మన స్టోరీ అవసరం లేదు ఫ్రెండ్స్. కామా ఉంది, హూ ఉంది, అంటే WH వార్డ్ ఉంది, కామా ఉంది. కామా అంటే నామాలు, నామా అంటే మన ఫ్రెండ్స్ నామాలను నాన్ డిఫైనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఏపీలో చూడండి ఫ్రెండ్స్ 2018 ఏపీ టెట్లో ఎన్ని బిట్స్ అడిగాడు. ప్రతి సెషన్లో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీటిని ఈ ప్రీవియస్ పేపర్ని అన్నీ ఒకసారి గమనించండి. బిట్స్ ఎలా అడిగాడో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బిట్టు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా 71. ఇక్కడ మనకి ఇక్కడ కామాలు ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి కామా అనే పదం ఎక్కడా లేదు. డైరెక్ట్గా సెంటెన్స్ మొత్తం క్లియర్గా ఇచ్చాను. కామా లేదు. WH వార్డ్ ఉంది. WH వార్డ్ ఉండి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉండి కామాలు లేకపోతే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అవే కామాలు ఉంటే నామాలను గుర్తుపెట్టుకుంటే నాన్ డిఫైనింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం. ప్రతి సెషన్లో బిట్టు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇవి చూడండి ఎవరికి ఏ సెషన్ వాళ్ళకు కూడా మిస్ కాకుండా బిట్ అడగడం జరిగింది స్టేట్లో. దీన్ని చూడండి 71. ఇక్కడ కూడా మరి ఇక్కడ కామాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కామా ఇచ్చాడు, WH వార్డ్ ఉంది. ఇక్కడ కూడా కామా ఇచ్చాడు ఫ్రెండ్స్. కామాలు ఇచ్చి WH వార్డ్ ఉన్నప్పుడు కామా అంటే నామాలను గుర్తుపెట్టుకుంటే నాన్ డిఫైనింగ్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నాన్ తర్వాత హైఫన్ ఏం పెట్లా. ఒక్కొక్కసారి హైఫన్ పెడితే మనం కామాలాగా ఊహించుకొని మనం సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి జస్ట్ నాన్ డిఫైనింగ్ అన్నాడు. హైఫన్ ఏమీ లేనప్పుడు అప్పుడు నామాలు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కామాలు, నామాలు. ఇంకా ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసా ఫ్రెండ్స్. చూడండి కొంచెం వీలుంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ అడిగిన బిట్లు. మళ్ళీ ఇక్కడ చూడండి 81. ఇక్కడ కామా, క్లియర్ కామా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 2 కామాలు ఉన్నాయి. ఎన్ని కామాలు ఉంటే మనకి ఎందుకు ఫ్రెండ్స్? కామా అనే పదం తగిలి WH వార్డ్ ఉంటే అది నాన్ డిఫైనింగ్. చూడండి ఇప్పటికే ఫ్రెండ్స్ మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఈ ప్రీవియస్ బిట్స్ మీకు ఇక్కడ ఈ వీడియోని ఎందుకు చేశానండి ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మామూలు డైరెక్ట్గా ఓవరాల్గా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రీవియస్ బిట్స్ చూస్తే ఇక మీరు లైఫ్లో మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక ప్రీవియస్ పేపర్ చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇట్లా కూడా అడిగాడు. ఈ బిట్ చూడండి ఎలా అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని
చూడండి దట్ అనే పదం అనగా దట్ అంటే మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. దట్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ అని తెలుసు. రిలేటివ్ ప్రొనౌన్ అనేది దేనికి సంబంధించింది? రిలేటివ్ ప్రొనౌన్ అనేది హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రిలేటివ్కి సంబంధించినటువంటి క్లాసెస్కి సంబంధించి రిలేటివ్ క్లాసెస్. మరి రిలేటివ్ క్లాసెస్కి మరొక పేరు నిన్న చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో. రిలేటివ్ క్లాసెస్, CLAUSES అన్నా నేను. రిలేటివ్ క్లాసెస్కి మరొక పేరు యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ క్లాసెస్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్లాసెస్లో ఏ అనే పదం ఉంది కాబట్టి ఏతో గుర్తుపెట్టుకోండి, అంటే యాడ్జెక్టివ్ క్లాసెస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ క్లాసెస్కి మరో పేరు ఏంటంటే యాడ్జెక్టివ్ క్లాసెస్. అదేగా ఫ్రెండ్స్ ఇక్కడ అడిగింది, మనం ఏం కన్ఫ్యూజ్ కానీ అవసరం. దట్ అనేది రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్కి మరొక పేరు ఏంటంటే యాడ్జెక్టివ్ క్లాస్ అంటారు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్లాస్ అనే పదంలో CLAUSEలో ఏ ఉంది కాబట్టి ఏతో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం లైఫ్లోకి మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. ఇవంతా నాకు తెలిసి ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ చాలా ఈజీ. ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అనమాట. 10th క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఈ రిలేటివ్ క్లాసెస్కి సంబంధించి డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ గురించి క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇక్కడ PDFగా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాన్ డిఫైనింగ్ అనగానే మనకు నామాలు అంటే కామాలు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి కామా ఉంది, విచ్ అనే పదం రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, కామా ఉండి WH వాడు ఉంటే నాన్ డిఫైనింగ్. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇవే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే దీన్ని బేస్ చేసుకొని ఇంకా బిట్స్ ఇవ్వచ్చు. నాన్ డిఫైనింగ్ అంటే సేమ్ ఇక్కడ కామాలు ఉంటాయి, WH వాడు కామా ఉంది కాబట్టి కామా ఉండి WH వాడు ఉందంటే అది నాన్ డిఫైనింగ్. ఇక్కడ చూడండి డిఫైనింగ్ అంటే ఇక మనకు అందరికీ తెలుసు, WH వాడు అంటే రిలేటివ్ ప్రొనౌన్ ఉండి కామా లేకుండా డైరెక్ట్గా సెంటెన్స్ ఇస్తే దాన్ని డిఫైనింగ్ అంటారు. ఇది డిఫైనింగ్ అంటే సేమ్ ఫ్రెండ్స్, WH వాడు ఉండాలి, WH వాడు ఉండి మరి కామాలు లేకుండా ఉంటే డైరెక్ట్గా అది ఏమవుతుందంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ది నాన్ డిఫైనింగ్ అంటే మరి రిలేటివ్ ప్రొనౌన్ అంటే WH వాడు ఉండి కామాలు ఉంటే అది నాన్ డిఫైనింగ్. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నా. మరి ఇలాంటి గ్రామర్ చదివేటప్పుడు కొన్ని ట్రిక్స్ను ఉపయోగిస్తే మన బ్రెయిన్ అనేది చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక అందరికీ తెలిసినటువంటి టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీనికి సంబంధించి మన ట్రిక్ ఏం అవసరం లేదు, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే మన అందరికి జనరల్గా మనం చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ అది పెద్ద కష్టమేం అనిపించదు, దానికి లాజిక్ ఏం అవసరం లేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన అందరికీ తెలుసు సింపుల్గా ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఆల్వేస్ కానివ్వండి, లేకపోతే డైలీ కానివ్వండి, యూజువల్లీ కానివ్వండి, ఇట్లాంటివి అనమాట. లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కానివ్వండి, యూనివర్సల్ ట్రూత్ కానివ్వండి, అంటే జనరల్గా ఇలాంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం చూస్తాము. దీనికి సంబంధించిగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వర్బ్ 1 అనేది మన అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే వర్బ్ 1 యూజ్ చేస్తాం. అది హీ, షీ, ఇట్ అనేటటువంటి పదాలు వస్తే ఎస్ కానీ ఈఎస్ కానీ ఆ వర్బ్కి మనం యాడ్ చేసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. అదంతా మన అందరికీ తెలుసు కాబట్టి పెద్ద కష్టం ఏం కాదు, దాన్ని మామూలుగా మనం చదువుకున్నా కూడా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాని మనకి కోడ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మరి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఏ సందర్భంలో అంటే కీవర్డ్స్ గుర్తుండాలి. కీవర్డ్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తా, కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. సి అనే కీవర్డ్ కానివ్వండి, సి అనే పదం కానివ్వండి, స్టిల్ అనే పదం కానివ్వండి, లుక్ అని, లిజన్ అని, ఇట్లా అనమాట. నవ్ అని, తర్వాత ఇట్లాంటి పదాలు అనమాట. డోంట్ డిస్టర్బ్ అని, అట్ ప్రెజెంట్ అని, ఇట్లాంటి పదాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకు వస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ను ఉపయోగించి మేము గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. గతంలో నేను ప్రిపేర్ అయినటువంటి నోట్స్ని ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మరి మాకు ఈజీగా అప్పట్లో మరి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రిపేర్ కావాలి కాబట్టి ఇలాంటి లాజిక్స్ని మేము యూజ్ చేసుకున్నాం. మ్యాక్సిమం ప్రతి బిట్టును కూడా మేము రైట్ చేయడానికి మేము దృష్టి పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ అనేటటువంటి దాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మా ఫ్రెండ్స్ అంతా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ ఇక్కడ రాస్తే చూడండి, అమ్మ అనే పదంతో లింక్ చేసుకున్నాను నేను. అమ్మ అంటే యామ్ అని వస్తుంది, ఇక ఈజ్, ఆర్ అనే పదాలు ఆటోమేటిక్గా వస్తాయని మనం సింక్ చేసుకోండి. అమ్మ అనగానే మనం ఏం చేస్తాం, జనరల్గా మన ఇంట్లో వాడేటటువంటి పదాలతో ఏర్పాటు చేసినటువంటి కోడ్ ఫ్రెండ్స్ ఇది. అమ్మ అంటే అమ్మ, సి అంటే చూడు, అమ్మ ఇటు చూడు, అట్లా. లుక్ అంటే అమ్మ ఇటు లుక్ చూడు,
డోంట్ డిస్టర్బ్, అమ్మ డిస్టర్బ్ చేయి మాకు. ఇట్లా చూడండి, అంటే అమ్మ అనే పదాన్ని మనం ఆ కీవర్డ్స్తో లింక్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక బిట్ ఇచ్చి బ్రాకెట్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అనే పదం, ఏదైనా వర్బుకి సంబంధించినటువంటి వర్బుకి సంబంధించి ఒక పదం ఇచ్చి ఆ సెంటెన్స్ చివరిలో కానివ్వండి మిడిల్లో కానివ్వండి లుక్ అనే పదం కానీ, డోంట్ డిస్టర్బ్ అనే పదం కానీ, నవ్ అనే పదం కానీ, వెయిట్ అనే పదం కానీ ఇలాంటి పదాలు వస్తే మీరు వెంటనే ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఏం గుర్తుకు తెచ్చుకుంటారంటే అమ్మ అనే పదం గుర్తుకు తెచ్చుకోండి. లుక్ ఇచ్చాడు అనుకోండి, లుక్ అంటే అమ్మ చూడు, హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సి అనే పదం ఇచ్చాడు అనుకోండి, వెంటనే సి అంటే అమ్మ సి చూడు. డోంట్ డిస్టర్బ్ అంటే అమ్మ డిస్టర్బ్ చేయకు, నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను. ఇట్లా మనం రోజువారీ మనం ఉపయోగించేటటువంటి పదాలని ఇట్లా లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీకు వేరే ఇంకేమన్నా గుర్తొచ్చినా కూడా మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనం ఆ ట్రిక్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇలానే గుర్తుపెట్టుకున్నాం. అమ్మ అనగానే మాకు సి అనే పదం గుర్తొస్తుంది, లుక్ అనే పదం గుర్తొస్తుంది, డోంట్ డిస్టర్బ్ అనే పదం గుర్తొస్తుంది. ఇట్లా ఈ పదాలను చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. తర్వాత స్టిల్ అనే పదం కానివ్వండి, లుక్ అని కానివ్వండి, లిజన్, అమ్మ లిజన్. నవ్ అనే పదం, ఇప్పుడు అమ్మ ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకు, ఇప్పుడు ఇటు చూడు. ఇట్లా జనరల్గా అనమాట. అట్ ప్రజెంట్ ఇట్లా మన అమ్మ అనే పదంతో మనం లింక్ చేసుకుంటే, అమ్మ అనగానే మనకు యామిజార్ ప్లస్ ఇంగ్ అనే ఫామ్ గుర్తొస్తుంది. ఇక ఒకసారి జస్ట్ నేను రాసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఒక చోట అంటించుకున్నా ఫ్రెండ్స్, మీకు ఈజీగా గుర్తుంటుంది. బండగా బట్టే విధానానికి స్వస్తి చెప్పి ఇట్లా లాజిక్లను ఉపయోగిస్తే బ్రెయిన్ అనేది చాలా ఈజీగా ఎన్నైనా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి లాజిక్. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే అందరికీ హ్యావ్ లేదా హ్యాజ్ అని, వర్బ్ 3 అని అందరికీ తెలుసు. మనం చదువుతూ ఉంటాం, దీని మీద ఎన్నో ఎగ్జామ్లు రాస్తూ ఉంటాం, ప్రాక్టీస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గుర్తుండొచ్చు, వారం రోజులు గుర్తుండొచ్చు, మళ్ళీ రోజు రివిజన్ చేయడానికి అసలు టైం అనేది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో ఉండి కన్ఫ్యూజ్లో టెన్షన్లో ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మనం ఇలాంటి లాజిక్స్తో చదువుకుంటే మనకు కష్టం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే, హ్యావ్ లేదా హ్యాజ్ అనే పదాన్ని, ఇక వర్బ్ 3 అనేది కామన్గా వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే, పర్ఫెక్ట్ అంటేనే వర్బ్ 3 అనేది మనకు ఆటోమేటిక్గా మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రతి చోట దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి అది ఈజీగా గుర్తుంటుంది. మేము దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే, హాయ్ అనే పదంతో గుర్తుపెట్టుకున్నాం. హాయ్ అంటాం కదా ఫ్రెండ్స్, ఎవరైనా మనకు కనిపిస్తే హాయ్ అని అంటూ ఉంటాం. అంటే ఏంది ఫ్రెండ్స్ని ఒకవేళ ఇప్పుడు చూడండి, మేము ప్రతిదాన్ని మేము ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకున్నాము. ఆల్రెడీ అనే పదం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫర్, నెవర్, ఎవర్, ఇట్లా అనమాట. తర్వాత టిల్, ఎట్, జస్ట్ నౌ, లేట్లీ, ఇవన్నీ కూడా హాయ్ అనే పదంతో లింక్ చేయండి. ఎలా కొన్ని చూడండి, నేను చెప్తాను. నేను ఇప్పుడు జస్ట్ నౌ అంటే, జస్ట్ నౌ ఇప్పుడే హాయ్ అని చెప్పాను మా ఫ్రెండ్కి అనుకోండి. ఆల్రెడీ మా ఫ్రెండ్కి హాయ్ చెప్పి పంపించేసాను గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్కి హాయ్ చెప్పి పంపించా. మీరు హాయ్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అంతే. రేపు మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఎక్కడైనా రీసెంట్లీ అన్నాడు అనుకోండి, రీసెంట్గా మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తే తను వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పా అని ఒక జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే బట్టి అనేది మీకు ఇక అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఆల్రెడీ అనగానే దీన్ని మళ్ళీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని దానికి సంబంధించి అంత స్ట్రెస్ గుర్తు చేయకూడదు మన బ్రెయిన్ని. జస్ట్ ఆల్రెడీ అనగానే హాయ్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకో. అమ్మ అనగానే ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, అమ్మ అంటే యామ్ ఈజ్ ఆర్. అమ్మ డోంట్ డిస్టర్బ్ చేయకు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా అంటూ ఉంటాం కదా ఇంట్లో. లేకపోతే సి అమ్మ ఇటు చూడు, లుక్ ఇటు చూడు, ఇట్లా అది యామ్ ఈజ్ ఆర్ అనేది చాలా ఈజీగా మనం చెప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక V3ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్కి 3 సార్లు హాయ్ చెప్పారని గుర్తుపెట్టుకోండి. మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అన్నది కాదు ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో బిట్ రాగానే వెంటనే బిట్కి ఆన్సర్ పెట్టేసి మనకి టైంని సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఆ టైం అనేది మీకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక బిట్ దగ్గర అవసరం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా లాజిక్స్ని అప్లై చేసుకుంటే చాలా అందరికంటే ముందు ఉంటా ఫ్రెండ్స్. జస్ట్ నవ్ అనే పదం రేపు ఎగ్జామ్లో ఒక వాక్యంలో జస్ట్ నవ్ అనే పదం కనిపిస్తే మీకు వెంటనే జస్ట్ నవ్ ఇంతకు ముందే ఇప్పుడే హాయ్ చెప్పా, మా ఫ్రెండ్స్ 3 సార్లు హాయ్ చెప్పా అంతే. లేట్లీ అంటే మా ఫ్రెండ్కి హాయ్ చెప్పడం లేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఒక హింట్ ఇచ్చా కాబట్టి ఫ్రెండ్స్, ఆ హింట్ని ఈ కీవర్డ్స్, ఇంకా ఇవి చాలు కీవర్డ్స్, ఇంకా మీరు ఏమైనా కీవర్డ్స్ అయినా నేను చెప్పినటువంటి ఆ కోడ్కి మీరు లింక్ చేసుకుంటే మీకు ఈజీగా మరి
టెన్స్లకు సంబంధించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మమ్మల్ని చూడండి, అప్పట్లో నేను రాసుకున్నటువంటి అన్నీ కూడా మీకు ఈరోజు డిస్ప్లే చేస్తున్నా. అప్పటి 2008 డిఎస్సిలో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నా నోట్స్ని యాజ్ ఇట్ ఈజీగా ఉంది, అలానే మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పీపీసీ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే అందరికి ఇది ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి వస్తే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఇది గుర్తుకు రాలేదు, సిన్స్ అంటేనే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఫర్ అంటేనే మనందరికీ తెలుసు. సిన్స్ అంటేనేమో పాయింట్ ఆఫ్ టైం అంటారు, ఫర్ అంటేనేమో పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఇది మనందరికీ జనరల్గా తెలిసినటువంటి గ్రామర్ పాయింట్. ఒకవేళ రేపు ఎగ్జామ్లో సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఒక బిట్లో సెంటెన్స్లో ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనకు గుర్తుంటుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే దాన్ని కూడా జనరల్గా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సిన్స్ అంటేనేమో సైన్స్ అనుకోండి. సైన్స్ అంటే సైన్స్ చెప్పేటటువంటి టీచర్ల యొక్క హావభావాలు ఎలా ఉంటాయో చూసుకోండి, హావభావాలు అనుకోండి. సైన్స్ చెప్పేటటువంటి టీచర్ యొక్క హావభావాలు అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇది జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్. ఇది జనరల్గా అందరికీ తెలుసు, చాలా కష్టంగా ఉండవు. ఈ కీవర్డ్స్ రెండే కదా, సిన్స్ ఫర్ అనగానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ గుర్తు రాకపోతే హావభావాలని మేమేదో హాస్యంగా ఒకటి గుర్తుపెట్టుకున్నాం, అది జనరల్గా మేము గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే హావభావాలు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఏది సైన్స్ చెప్పేటటువంటి టీచర్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చేటటువంటి ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఏరియా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మరి టెన్స్ల మీద ఎగ్జామినరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీదనో, ప్రజెంట్ కంటిన్యూస్ మీదనో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీదనో గతంలో అడిగేవాడు. ఓల్డ్ డిఎస్ఏలో ఓల్డ్ ప్యాటర్న్లో ఏదో చిన్న చిన్న అడిగేవాడు. ఇప్పుడు టోటల్ ఎగ్జామినేషన్ ఆ ప్యాటర్నే మారింది కాబట్టి ఫ్రెండ్స్, మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి వడపోయాలనేటటువంటి దృష్టితో ఎగ్జామినర్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం రీసెంట్గా జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో దేని మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఇక సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే అది ఓకే ఫ్రెండ్స్, దీని గురించి చెప్పేది ఏమీ లేదు, ఈజీగా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మన అందరికీ తెలుసు వర్బ్ టు యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్కి సంబంధించిన పదాలు లాస్ట్ డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, ఇది చాలా ఈజీగా ఫ్రెండ్స్. దీనేమి కష్టంగా మనం గుర్తుపెట్టుకునేది ఏముండదు. వర్బ్ టు అంటే డిడ్ ప్లస్ డిడ్ తర్వాత V1 వస్తుంది అనే విషయం ఇది అందరికీ తెలుసు, దాని పెద్ద కష్టమేం లేదు కాబట్టి దాని గురించి పెద్దగా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి పాస్ట్ కంటిన్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీనికి గతంలో ఒక వీడియోలో మీకు దీని గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక బిట్ ఇచ్చి పాస్ట్ కంటిన్యూస్ అనే పదం ఇక్కడ ఏం వాడాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడు ఫ్రెండ్స్, వాడు ఏం చేస్తాడంటే ఎట్ దిస్ టైం ఎస్టర్డే, ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ చూడండి ఇట్లాంటి పదం ఇస్తే ఒక బిట్ ఇచ్చి బ్రాకెట్లో వర్బ్కి సంబంధించినటువంటి ఒక పదం ఇచ్చి ఫ్రెండ్స్, ఆ బ్రాకెట్ తర్వాత ఎట్ దిస్ టైం ఎస్టర్డే, ఎట్ దిస్ టైం లాస్ట్ డే, లాస్ట్ వీక్ ఇట్లా ఇస్తే మనకు వెంటనే దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అంటే వర్బ్ టు యూజ్ చేస్తాము, ఫటాఫట్ అయిపోతుంది. బట్ ఎట్ దిస్ టైం అనేటటువంటి పదాలు రెండు చోట్ల వస్తాయి. ఎట్ దిస్ టైం, బై దిస్ టైం ఇట్లాంటివి కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి మరి ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి, కొన్ని టెన్స్లు ఉన్నాయి కాబట్టి దీనికి కోడ్ ఇక్కడ అవసరం ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఎట్ దిస్ టైం అనగానే నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఎట్ అంటే అట్లు అనే పదంతో నేను లింక్ చేశాను ఫ్రెండ్స్, గతంలో చెప్పాను మరొకసారి. ఎట్ అంటేనేమో అట్లు ఎప్పటివి అట్లువి, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ అంటే గతానికి సంబంధించినటువంటి అట్లు ఎవరైనా కావాలంటారా ఫ్రెండ్స్, ఎవరైనా తింటారా చెప్పండి, ఎవరైనా సరే వద్దు అంటారు. గుర్తుపెట్టుకోండి అంతే. వద్దు అంటే వద్దు అనే పదాన్ని ఇక్కడ రాస్తే చూడండి, వద్దులో వా అంటే వజ్ ఆర్ వర్ అంతే అయిపోయింది. రేపు ఎగ్జామ్లో ఎట్ దిస్ టైం ఎస్టర్డే అనే ఇచ్చింది అనుకోండి ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో, మీరు అట్లు వద్దు, నిన్నటి అట్లు వద్దు అంటే వజ్ ఆర్ వర్రా అంతే. ఇక వజ్ని ఎక్కడ యూజ్ చేయాలి, వర్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. హీ షీ ఇట్ వస్తే ఒకటి వాడతాము, మామూలుగా వస్తేనేమో ఒకటి వాడతాము, అది జనరల్ టాపిక్స్ అవి తెలుసు. వద్దు అనగానే వజ్ ఆర్ వర్ అని యూజ్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఇంగ్ అనేది వస్తుంది, అది కామన్గా గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ కాబట్టి. అదొకటి గతంలో చాలాసార్లు అడిగినటువంటి ఏరియా ఇదొకటి ఫ్రెండ్స్. ఇంకొక ఏరియా ఉంది వైల్ లేదా వెన్. వైల్ అనే పదం ఇస్తాడు, వెన్ అనే పదం ఇచ్చి, ఇది చాలాసార్లు అడిగినటువంటి ఫ్రెండ్స్. ఇదొకటి మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ దీని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. వైల్ అనే పదం, వెన్ అనే పదం. వైల్ ఇచ్చినా వెన్ ఇచ్చినా చూడండి, వైల్లో డబ్ల్యూ ఉంది, వెన్లో డబ్ల్యూ ఉంది. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే వజ్ ఆర్ వరే వస్తుంది, డబ్ల్యూతోనే వస్తాయి. మరి ఇక్కడ వైల్ అనే పదం ఇస్తే మరి దాన్ని మనం ఎలా రాయాలి చూడండి. ఇక్కడ కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్.
వైల్ అనే పదం ఇస్తే వెన్ అనే పదం ఇస్తే దేని ముందు రాయాలి? మీకు చిన్న లాజిక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వైల్లో థర్డ్ లెటర్ వచ్చేసి ఐ అనే పదం ఉంది. ఐ అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఇంగ్ వస్తుంది. అంటే వజ్ లేదా వర్ అనే పదం రాసి ఇంగ్ అనే పదం రాసి చివరిలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ రాస్తామనే విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వైల్ అనే పదం ఇస్తే వైల్లో ఇక్కడ మరొకసారి రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. వైల్లో ఐ అనేది ఉందంటే ఫస్ట్ ఇంగ్ రావాలి. మనం ఎగ్జామ్లో గుర్తు పట్టడమే ఫ్రెండ్స్, మనం ఏమి ఆ బిట్ని ఫిల్ చేయటం కాదుగా. ఇంగ్ అనేటటువంటిది ఫస్ట్ ఉంటుంది, చివరిలో వచ్చేసి వర్బ్ టు అంటేనేమో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి వర్బ్ టూని యూజ్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఇంగ్ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఒకవేళ వెన్ అనే పదం ఇస్తే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెన్ అంటే చివరిలో చూడండి, వెన్లో చివరిలో ఈఎన్ అని ఉంది. ఈఎన్ అంటే ఎండింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎండింగ్లో ఇంగ్ అనే ఫామ్ రావాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఎండింగ్లో ఇంగ్ ఫామ్ వచ్చింది, స్టార్టింగ్లో వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్, అంతేగా. ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఎట్ దిస్ టైమ్, ఎస్టర్డే, ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిఎస్సి మిత్రులు రేపు ఎగ్జామినర్ కన్ఫామ్గా ఇక్కడే ఫోకస్ చేస్తాడు కాబట్టి దీన్ని మీరు దృష్టి పెట్టి కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నిన్నటి అట్లు వద్దు అంటేనేమో వజ్జార్ వర్రు, వైల్ అనే పదం వస్తే ఐ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంగ్ వస్తుంది, చివరిలో V2 వస్తుంది. వెన్ అంటేనేమో చివరిలో ఈఎన్ అంటేనేమో ఎండింగ్లో ఇంగ్ రావాలి, స్టార్టింగ్లో V2 రావాలనే విషయం గుర్తుపెట్టుకుంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఎగ్జామినర్ ఇక్కడ ఈ రెండే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. స్కోప్ అనే ఏరియా, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దీనికి ఇది కూడా బై దిస్ టైం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మేము గతంలో ఎలా గుర్తుపెట్టుకున్నాను నేను ఇక్కడే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్కి చిన్న లాజిక్ ఒకటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, హ్యాడ్ ప్లస్ V3 అనే విషయం మన అందరికీ తెలుసు. ఎగ్జామ్లో ఎగ్జామినర్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఇలాంటి పదాలు ఇస్తాడు. సరే, దీన్ని మనం తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంటే. రేపు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్లో ఒక బిట్లో బై దిస్ టైం ఎస్టర్డే, బై దిస్ టైం లాస్ట్ వీక్, బై దిస్ టైం లాస్ట్ ఇయర్, ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఈరోజు ఈజీగా చదువుతాం. రేపు ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. బై దిస్ టైం, ఎట్ దిస్ టైం, ఎస్టర్డే లాస్ట్ వీక్, ఇంకొకసారి ఫ్యూచర్కి సంబంధించింది వస్తుంది, బై దిస్ టైం టుమారో. ఇట్లాంటివి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ కొంచెం మనం లాజిక్ని యూజ్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. చూడండి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే బై దిస్ టైం అంటే బాయ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. బాయ్ చెప్పడం అంటే, ఎస్టర్డే అంటే ఏంది నిన్న, లాస్ట్ వీక్ అంటే ఏంది లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ అంటే ఏది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా. మరి అలాంటప్పుడు మనం దేనికి బాయ్ చెప్పాలంటే హెడ్ఏక్, హ్యాడ్ ప్లస్ V3 అంటే గతంలో చెప్పాను నేను, హ్యాడ్ ప్లస్ V3 అంటే హెడ్ఏక్ అని గుర్తుపెట్టుకోండి. అంటే హెడ్ఏక్కి మనం బాయ్ చెప్పాలి. మొన్నటి హెడ్ఏక్కి బాయ్ చెప్పాలి, నిన్నటి హెడ్ఏక్కి బాయ్ చెప్పాలి, లాస్ట్ వీక్ వచ్చినటువంటి హెడ్ఏక్కి బాయ్, లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చినటువంటి ఒక హెడ్ఏక్ ఉంది, ఆ డిఎస్సి హెడ్ఏక్, ఆ హెడ్ఏక్కి బాయ్ చెప్పాలని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో బై దిస్ టైం ఎస్టర్డే అన్నాడు అనుకోండి, అంటే మొన్నటి వచ్చినటువంటి హెడ్ఏక్కి బాయ్ చెప్పామని హెడ్ఏక్ అంటే హ్యాడ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి. హెడ్ఏక్ అంటే ఒక 3 times హెడ్ఏక్ అనుకోండి, 3 సార్లు హెడ్ఏక్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 అంతే ఫ్రెండ్స్. దానికి మీరు కన్ఫ్యూజ్ ఏం పడిన అవసరం లేదు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అనే పదం, ఆఫ్టర్ అనే పదం తరచుగా మనకి ఎగ్జామ్లు అడుగుతానే ఉన్నాడు. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్లో దీని మీద చాలా బిట్స్ ఉన్నాయి. బిఫోర్ అంటే, ఆఫ్టర్ అంటే లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిఫోర్ అంటేనేమో ముందు హెడ్ఏక్ వస్తుంది, ఆఫ్టర్ అంటేనేమో తర్వాత హెడ్ఏక్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. బిఫోర్ అంటే ముందు, మనకు తెలుగు అర్థం, ముందు మనకి ఏమి రావాలి, హెడ్ఏక్ రావాలి. హెడ్ఏక్ అంటే ఏంది, హ్యాడ్ ప్లస్ V3 అనేది ముందు రాయాలి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 రాస్తాం. ఆఫ్టర్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి, తరువాత మనకి హెడ్ఏక్ రావాలి, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ రావాలి, తర్వాత రావాలి. ముందు ఏమొస్తుందంటే V2 సింపుల్ పాస్ట్ టెన్స్ అంతే. చూడండి, ఇంతకుముందు వైల్ ఆర్ వెన్ అన్న ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ పక్కనే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా రాసుకున్నా. 12 రకాల టెన్స్ని ఒక కర్ర పేజీలోనే అలా రాసుకున్నా. మళ్ళీ ఎగ్జామ్కి ముందుకు పోవడానికి ఒకసారి జస్ట్ అట్లా లుక్ వేసుకోవడానికి ఫ్రెండ్స్. మీరు కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్కి పోయేటప్పుడు ఒక రోజు ముందు మీకు అదే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వైల్ అనగానే ఐ అనగానే ఫస్ట్ ఇంగ్ వస్తుంది, తర్వాత V2. వెన్ అంటేనేమో ఎండింగ్లో ఇంగ్ వస్తుంది, ముందు V2 అయిపోయింది.
ఇక బిఫోర్ అంటేనేమో ముందు అనే పదం వస్తుంది కాబట్టి ముందు హెడేక్ అంటేనేమో హ్యాడ్ ప్లస్ V3 తర్వాత V2. ఆఫ్టర్ అంటేనేమో తర్వాత హెడేక్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 తర్వాత రాసుకోవాలి, ముందు V2 రాసుకోవాలి అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఇక మనం లైఫ్లో మర్చిపోయేటటువంటి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎట్ దిస్ టైం ఎస్టర్డే అంటే నిన్నటి అట్లు, మొన్నటి అట్లు, లాస్ట్ వీక్ అట్లు మనకు వద్దు అంటే వర్ అంతే అయిపోయింది. బై దిస్ టైం అంటే మొన్న వచ్చిన హెడేక్కి బాయ్, లాస్ట్ వీక్ వచ్చినటువంటి హెడేక్కి బాయ్ చెప్పానని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. సెల్ కానీ విల్ కానీ వస్తుంది, వర్బ్ 1 వస్తుంది, అది మామూలే. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏది వచ్చినా అది సింపుల్ ఫ్యూచర్ కాబట్టి పెద్ద కష్టమైంది ఏమీ కాదు ఫ్రెండ్స్. దాని కీవర్డ్ అనేది ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఎక్కువగా ఎగ్జామ్లో అది కాకుండా ఇది ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రేపు ఎగ్జామ్లో చూడండి, ఇక్కడ మరలా ఎట్ దిస్ టైం ఇంతకుముందు బై దిస్ టైం లాస్ట్ వీక్ అన్నాడు, అంతకుముందు ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ అంటే నిన్నటి అట్లు, మొన్నటి అట్లు వద్దు, వర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్. అట్లు అనేవి రేపటి అట్లు, ఎల్లుండి అట్లు, వచ్చే నెక్స్ట్ మంత్ అట్లు, నెక్స్ట్ ఇయర్ అట్లు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, వాటికి అవి వద్దు అనకూడదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి అట్లు కానివ్వండి, నెక్స్ట్ వీక్ వచ్చేటటువంటి అట్లు కానివ్వండి, బియ్యంతో చేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బియ్యంతో అని గుర్తుపెట్టుకోండి. బియ్యం అంటే షల్ బి, విల్ బి, ఈజీగా అనమాట. బియ్యంతో అట్లు మనం బియ్యంతోనే చేస్తాం కదా ఫ్రెండ్స్. జనరల్గా దోశ అంటాం, ఈ దోశలన్నీ కూడా బియ్యంతో చేస్తారు. బియ్యం అంటే బియ్యం గుర్తుపెట్టుకోండి. వెంటనే మీకు షల్ బి, విల్ బి, జస్ట్ షెల్ కానీ విల్ కానీ వస్తేనేమో జస్ట్ మనం మామూలుగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ వస్తే సెల్ విల్, వర్బ్ 1 రాస్తే అది అయిపోతుంది. షెల్ బి, విల్ బి ఎప్పుడు యూజ్ చేస్తామంటే రేపటి అట్లు, ఎల్లుండి అట్లు ఇవన్నీ బియ్యంతో చేస్తారని గుర్తుపెట్టుకున్న నేను, మా గ్రూప్ మేట్స్ అంతా కూడా, మా రూమ్లో ఉన్నటువంటి 5గురం కూడా ఇలానే ప్రిపేర్ అయ్యాం. ఇది జస్ట్ గోడకు అలా అంటించుకున్నాం ఫ్రెండ్స్. మా కళ్ళల్లో టేబుల్ ఇది డైలీ మాకు కనిపించేది, ఒక బిట్టు కూడా మేము మిస్ కాకుండా ఎగ్జామ్లో చేయగలిగాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు చూడండి, ఇవన్నీ కన్ఫ్యూజ్గానే ఉన్నాయి. ఎట్ దిస్ టైం అంటాడు, బై దిస్ టైం అంటాడు, ఎట్ దిస్ టైం టుమారో అంటాడు, ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్. వీటిని మనం బండగా ఎలా చదువుతాం ఫ్రెండ్స్, ఆలోచించండి మీరు. దీనికి ఒక లాజిక్ని అప్లై చేయాలి, అప్పుడే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్. ఇంతకుముందు నేనేం చెప్పానండి ఫ్రెండ్స్, బై దిస్ టైం లాస్ట్ ఇయర్ అన్న అంటే ఏంది, హెడేక్కి, మొన్న వచ్చిన హెడేక్కి బాగా చెప్పా. ఇది మొన్నటిది కాదు ఫ్రెండ్స్. టుమారో అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి దానికి ఏంటి అంటే ఇక్కడ మీరు దీన్ని ఏం గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, భవిష్యత్తులో వచ్చేటటువంటి, మరి ఇక్కడ హెడేక్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు హాయ్ అనేటటువంటి పదం కాకుండా ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, చాలా ఈజీగా మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అనేటటువంటి పదాలకు నేను కొంచెం ఇక్కడ కొన్ని లాజిక్స్ రాశాను ఫ్రెండ్స్. విహారయాత్రలాగా నేను రాశాను. దీనికంటే ముందు విహారయాత్రలనైనా గుర్తుపెట్టుకోండి, లేదా ఫ్రెండ్స్ మరి వివాహమైనా గుర్తుపెట్టుకోండి. అంటే బై దిస్ టైం అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్ అంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, వివాహానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, విహారయాత్రలకు పోయేటప్పుడు కానివ్వండి, భవిష్యత్తులో వెళ్తే మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, బాయ్ మేము వివాహానికి వెళ్తున్నాం మమ్మీ, బాయ్ మేము విహారయాత్రలకు వెళ్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. విహారయాత్రలో వివాహము అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్ అని గుర్తుపెట్టుకోండి. మరి టెన్సెస్ని చాలామంది చాలా రకాలుగా చదువుతారు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన అభ్యర్థులు అయితే కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఎక్కువ మంది తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి వారు ఈ టెన్సెస్ని ఎలా ప్రిపేర్ అవుతారంటే, జనరల్గా ప్రతి దానికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని చదువుకొని దాని ద్వారా అది ఏ టెన్స్ అనేది మనం ఒకసారి గుర్తించి అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. బట్ అదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. టెన్సెస్ని చాలా లాజిక్గా బిట్టు చూడగానే సెకండ్లలో పెట్టేటటువంటి టెక్నిక్స్తో మనం నేర్చుకుంటే ఫ్రెండ్స్, టెన్సెస్ అంటే ఎంత ఈజీనా. 12 రకాల టెన్సెస్ని చాలామంది చాలా కష్టపడుతూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి టెన్సెస్ అనేది చాలా ఈజీ. కీవర్డ్స్ నేర్చుకోవడం కూడా అంత కష్టపడకుండానే మన రోజువారీ ఫ్రెండ్స్, మనం డైలీ మనం చూస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉన్నటువంటి పదాలని లాజికల్గా, హాస్యాస్పదంగా మరి దానికి మరి లింక్ చేసుకుంటూ చదువుకుంటే టెన్సెస్ అనేది చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, టెన్సెస్ని ఇప్పుడు మనం చాలా ఈజీగా మరి కోడింగ్ విధానంలో చాలా లాజికల్గా మరి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి టెన్సెస్ని మరి చాలామంది ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంలో జనరల్గా చూద్దాం ఫ్రెండ్స్. టెన్సెస్ అంటే టోటల్గా మీ అందరికీ తెలుసు 12 రకాలు. టెన్సెస్ని 12 రకాలు అనే విషయం కూడా ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. అందరికీ తెలుసు
10th క్లాస్ నుంచి 9th 8th క్లాస్ నుంచి, గతంలో అయితేనేమో ఎక్కువగా 10th క్లాస్లోనే ఎక్కువగా టెన్సెస్ మీదనే దృష్టి పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మిగతా క్లాసుల నుంచి ఉంటుంది కాబట్టి మరి టెన్సెస్ అనేది చాలామందికి తెలుసు. అయినప్పటికీ టెన్సెస్ అనేవి 12 రకాలని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఫస్ట్ లెటర్ ఉందిగా ఫ్రెండ్స్, టీ అంటే టీ ఫర్ 12 అనుకోండి, టీ ఫర్ 10 కాదు, టీ ఫర్ 12 అనుకుంటే సరిపోతుంది. అదేం ఎగ్జామ్లో ఏం అడగడు ఫ్రెండ్స్. గతంలో ఇప్పుడు వన్స్ అప్ అనే టైం 94 96 టైంలో మరి అలాంటి టైంలోనే మరి ఇట్లా డైరెక్ట్గా అడగలేదు కాబట్టి, ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి బిట్స్ అనేది ఏ కోణంలో ఇస్తాడనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈజీగా ఉన్న ఏరియా కంటే కూడా హార్డ్గా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఫ్రెండ్స్. మరి టోటల్గా ఈ 12 రకాల టెన్సెస్లో మరి ఎగ్జామినరు ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తాడు, మనం అన్నీ చదువుతాం, ఈజీగా ఉన్నాయని సింపుల్. సో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. టెన్సెస్ అనేవి మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సింపుల్, రెండోది ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినవి. పాస్ట్ టెన్స్కి సంబంధించి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీద ఎగ్జామ్లో ఇంతవరకు బిట్స్ ఏం అడగబోడు కాబట్టి ఈ టాపిక్ని మీరు చదవకపోయినా కూడా నష్టమేం లేదు ఫ్రెండ్స్, దీన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇక ఫ్యూచర్కి సంబంధించింది సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి ఈ 12 రకాల టెన్సెస్ని చాలామంది చాలా రకాలు, కొంతమంది బండగా కూడా చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు చదివే విషయాన్ని బ్రెయిన్కి ఒత్తిడి కలిగించే విధంగా చదవకండి ఫ్రెండ్స్. ఎంత కష్టమైందైనా సరే మీరే ఆలోచించుకోండి. దీన్ని ఇలా కాకుండా వేరే విధంగా ఏమైనా ఆలోచించవచ్చా, ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక లాజిక్తో చెప్తారు కాబట్టి అది మీకు ఉపయోగపడింది అనుకోండి, మీకు ఇంత ఈజీనా అంటే మీ బ్రెయిన్కి ఒత్తిడి కలగకుండా చదివితే మీరు ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాన్ని మీ బ్రెయిన్కి అందించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇందులో మరి ఎక్కడ కన్ఫ్యూజ్ ఉంది, ఏ ఏరియా మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అందరికీ తెలుసు, డైలీగా జరిగే విషయాల మీద దీనికి సంబంధించి కీవర్డ్స్ మనం చదువుకుంటాం, బిట్ ఇవ్వగానే మరి ఎస్ ఉందా ఎస్ లేదా చూస్తాం. అట్లా జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎవరైనా పెడతారు కాబట్టి దాని మీద పెద్దగా ఇవ్వకపోవచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ తెలుసు, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఈజీగా ఉన్నవి. ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రెండ్స్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఈ రెండింటిని మరి ఎగ్జామినర్ ఫోకస్ చేసి రెండింటి మీద బిట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం జస్ట్ ఎట్లా ఈజీగా చేయొచ్చు చూడండి. ఎగ్జామ్లో రేపు వైల్ కానివ్వండి, వెన్ కానివ్వండి, ఈ 2 పదాలు మీకు ఎగ్జామ్లో బిట్స్లో వాడిచ్చినటువంటి క్వశ్చన్లో ఈ రెండిట్లో ఒక్కడ కనిపించినా అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. మరి అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది అనడానికి ఇది బండగా జనరల్గా చదువుకుంటాం. వైల్ వెన్ అనే పదాలు వస్తే పాస్ట్ కంటిన్యూస్, వైల్ వెన్ అనేవి పాస్ట్ టెన్స్కి సంబంధించి జరుగుతూ ఉండాలి. గతంలో జరుగుతూ ఉండే పదాలు వైల్ వెన్ కాబట్టి అవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఆ విధానం కూడా అవసరం లేదు, ప్రాసెస్ అనేది అవసరం లేదు. వైల్ వెన్ అనగానే మీరు పాస్ట్ కంటిన్యూస్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. అటువంటి క్వశ్చన్ పేపర్లో వైల్కి సంబంధించి కానీ వెన్కి సంబంధించి కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక్క పదం కనిపించినా మనం ఇమ్మీడియట్గా ఆన్సర్లో వజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకొని V2 రాస్తే సరిపోతుంది. రేపు ఎగ్జామ్లో, రేపే కాదు ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ పేపర్లు ఏవైనా చూడండి, వైల్ మీద వెన్ మీద మోర్ దాన్ బిట్స్ ఎగ్జామ్లో చాలా రావడం జరిగింది. వైల్ అనే పదం వచ్చినా వెన్ అనే పదం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు గ్రామర్ అంతా గుర్తుపెట్టుకోని అవసరంలా. మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, వైల్ అనే పదం వచ్చింది, వైల్ అనగానే మరి వజ్ లేదా వర్ని యూజ్ చేసి ఇంగ్ ఫామ్ని యూజ్ చేసి ప్లస్ V2ని కనుక మనం అప్లై చేస్తే అయిపోతుంది. జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అంతేగాని వైల్ అనగానే వైలు వెన్ పాస్ట్ కంటిన్యూస్ అవనగానే ఒక్కొక్కసారి గుర్తు రాకపోవచ్చు. దీనికోసం మీకు చిన్న లాజిక్ అందులోనే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వైల్ అనగానే అందులోనే ఉంది చూడండి, వైల్ అనే పదంలోనే ఆన్సర్ ఉంది. కొన్ని ఫ్రెండ్స్ క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి, వైల్లోనే ఆన్సర్ ఉంది. ఏంటి చూడండి, వైల్ అనగానే ఫస్ట్ లెటర్ W కదా ఫ్రెండ్స్, W అనగానే Wతోనే ఉంటాయి. Wతో ఉండేటటువంటివి మరి ఏమున్నాయి ఫ్రెండ్స్, వజ్ లేదా వర్రేగా. వజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్, హీ షీ ఇట్ అనే పదాలు వచ్చినప్పుడు వజ్ ఉపయోగిస్తాం, మిగతా అన్ని సందర్భాల్లో వర్ ఉపయోగిస్తాం అనేది మనకు బండగా తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. వజ్ వర్ అనే పదాలు రావాలి ఎప్పుడు వస్తాయి అంటే W ఉందంటే W ఉన్న సందర్భంలోనే. తర్వాత నెక్స్ట్ దీనికి ఇంగ్ ఫామ్, ఇంగ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వైలులో ఐ ఉందిగా ఫ్రెండ్స్, మరి అలానే ఇంగులో ఐ ఉందిగా, సరిపోయింది కదా. రేపు ఎగ్జామ్లో వైల్ అనగానే వజ్ లేదా వర్ ఉపయోగించి ఇంగ్ ఫామ్ అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక V2 అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పాస్ట్ కాబట్టి V2 రాస్తాం. V2 అంటే వెర్బ్ 2 అని అర్థం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కింద రాసా ఫ్రెండ్స్, అది మీకు కింద ఎగ్జాంపుల్ చూపిస్తా.
దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. వైల్ అనగానే డబ్ల్యూ అన్నాడు కాబట్టి వజ్ లేదా వర్ వస్తుంది. ఈ డబ్ల్యూ సరిపోయింది. వైల్లో ఐ ఉంది కాబట్టి ఇంగ్ అనేది రాయండి. ప్లే అంటే ప్లేయింగ్, వాక్ అంటే వాకింగ్. అట్లా ఫ్రెండ్స్. మరి V2 అనేది ఏంటంటే జనరల్గా V2 తర్వాత వచ్చేది పాస్ట్ టెన్స్. ఒకవేళ ఎగ్జామ్లో వైల్ కాకుండా ఫ్రెండ్స్ మరి వెన్ అనే పదం ఇచ్చాడు అనుకోండి. వైల్ ఇస్తే ముందు ఇంగ్ రాసాం. మరి వెన్నులో ఐ అనే పదం లేదు అంటే ముందు ఇంగ్ రాయకూడదు. ఇక వెంటనే ఏం చేయాలి? ఇంగ్ అనే పదం లేదు కాబట్టి ఫస్ట్ మనం V2 రాసి తర్వాత ఏం చేయాలంటే వజ్ లేదా వర్ రాసి ఇంగ్ ఫామ్ రాయాలనే విషయం గుర్తుపెట్టుకో. అంటే పై దానికి ఆపోజిట్. చూసారు ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో బిట్లో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో వైల్ అనే పదం కనిపిస్తే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం అదంతా క్వశ్చన్ అంతా చదవని అవసరంలా 4 ఆప్షన్, మన కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా ఆప్షన్స్ మీద పోవాలి. క్వశ్చన్లు ఏమి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఆప్షన్లో మరి ఇచ్చిన దాన్ని మనం ఫాలో అవుతూ మన మైండ్ అనేది క్వశ్చన్ మీదకి వెళ్ళిపోవాలి. వైల్ అన్నాడు, వైల్ అనగానే మనకు గుర్తుగా అందులోనే బండగా ఏం చదవడం అవసరం, డబల్ ఈ మీదనే ఉంటే వజ్ లేదా వర్. వజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది హీ షీ ఇటు ఉంటేనే వజ్ రాస్తాం, లేకపోతే వర్ రాస్తాం. వైల్లో ఐ ఉంది కాబట్టి ఇంక్ ఫామ్ రాస్తాం, అంతే. ఇక V2 రాసేసినాం. ఒకవేళ వైల్ కాకుండా ఫ్రెండ్స్ వెన్ అనే పదం ఇస్తే, వెన్ అంటే ఏంది ఫ్రెండ్స్, ఇక ఇంగ్ ఫామ్ అనేది ముందు రాయం, అంటే తర్వాత రాయాలి. వజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తర్వాత రాసి ఫస్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్, V2 రాస్తాం. పై దానికి రివర్స్ రాయటమే. దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, వైల్లోనే ఆన్సర్ ఉంది. దీనికోసం మనం చాలా దీర్ఘంగా ఆలోచించి బ్రెయిన్ని హీట్ చేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. టెన్సెస్ని ఎట్లా చదివితేనే 12 రకాల టెన్సెస్ మీకు జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియాలో ఈ వీడియోలో కొంచెం మీకు అప్లోడ్ చేసా ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రతిదాన్ని కూడా చూడగానే ఇలా లాజిక్ క్వశ్చన్లోనే ఆన్సర్ మీకు టెక్నికల్తో మీకు వీడియోలు త్వరగా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇట్లా రెండోది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్ దిస్ టైం ఇదే పాస్ట్ కంటిన్యూస్లోనే ఇంకొక రూల్ అది. దాని మీద వైల్ లేదా వెన్ అదొక మోడల్, ఈ మోడల్ ఒకటి. అవి అడిగాడు గతంలో, ఇవి అడిగాడు. ఈ 2 ఏరియాలు ఫుల్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడంటే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎట్ దిస్ టైం ఎస్టర్డే, ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ ఎట్లా ఇస్తాడు? మీరు ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ అనగా పాస్ట్ టెన్స్ అనుకోకూడదు. దాని ముందు ఎట్ దిస్ అనే పదం వాడాడు. ఎట్ దిస్ అనే పదం వాడి పాస్ట్ టెన్స్కి సంబంధించిన పదాలు ఇస్తే అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇక మీరు పాస్ట్ కంటిన్యూస్ అవుతుందా, ఇంకోటి అవుతుందా అనేది మీరు ఆలోచించని అవసరం లేదు ఫ్రెండ్స్. ఎట్ దిస్ టైం ఎస్టర్డే అనే ప్రశ్నలో కనిపిస్తే మీరు లాజిక్గా నేను చెప్పేటటువంటి కోడింగ్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అందులోనే ఉంది ఎట్ అంటే అటు. నిన్న మీకు చిన్న లాజిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్రిపోజిషన్లో ఎట్ అంటే అట్లు అని చెప్పాను నేను. ఇక్కడ కూడా అంతే, ఎట్ అంటే అట్లు అని గుర్తుపెట్టుకోండి. ఎట్ అంటే అట్లు. ఎస్టర్డే అంటే ఏంటి ఫ్రెండ్స్, నిన్న అంటే నిన్నటివి, లాస్ట్ డే ఈ గతంలో జరిగింది. నిన్నటి గనక అట్లు, నిన్నటి అట్లు మనం తింటే ఏమవుతుంది ఫ్రెండ్స్, వాంతులు రావా? అని జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎట్ దిస్ టైం అనగానే అట్లు, ఎస్టర్డే లాస్ట్ వీక్ అంటే అట్లు, నిన్నటి అట్లు అనగానే వాటిని తింటే వాంతులు అవుతాయి. వాంతులు అనే దాంట్లోనే లాజిక్ ఉంది ఫ్రెండ్స్. వాంతులు అనగానే వా అంటే వజ్ లేదా వర్ అని గుర్తుపెట్టుకోండి. వజ్ వర్ అనగానే మీరు వెంటనే ఇంగ్ ఫామ్, ఇంగ్ని కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంగ్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పా కదా, వైల్లో డబల్యూ అనగానే వజ్ వర్ వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అట్లా కూడా కాదు, ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వర్ తర్వాత ఇంగ్ ఫామ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వాంతులు జనరల్గా నిన్నటి అట్లు తిన్నప్పుడు మనకు వాంతి అవుతుందన్న, వాంతు తగ్గడం కోసం చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్ అంటే ఇంగువ, షాపుల్లో ఇంగువ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ ఇంగువ తింటే తగ్గుతుంది అనుకోండి, లేకపోతే ఆ ఇంగువ వల్ల వామిటింగ్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వజ్ లేదా వర్ తర్వాత ఇంగు వస్తుందంటే ఎందుకు వజ్ లేదా వర్ అంటే ఏంది, వాంతులు. వజ్ లేదా వర్లో వా అనే పదం వస్తుంది కాబట్టి అట్లా నేను సింక్ చేశాను ఫ్రెండ్స్. అట్లా చేసుకుంటేనే ఇది మీకు గుర్తుంటుంది తెలుగు మీడియం అభ్యర్థులకు ముఖ్యంగా. ఎట్ దిస్ టైం లాస్ట్ డే అనగానే నిన్నటి అట్లు తింటే ఏమవుతుంది, వాంతులు అనగానే వజ్ వర్ ఇంగు.